హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'శత్రువుతో ప్రయాణం'. కె. రామలక్ష్మి గారు రచించారు. ఇది 2006లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఊరు తెల్లవారుతున్నందుకు నిదర్శన అన్నట్లుగా ప్రతి ఫ్లాట్లోనూ కుక్కర్లు, పాల కుక్కర్లు పోటీపడి కూస్తున్నాయి. వాటి గోల చాలదన్నట్టుగా పిల్లల గోల, కాకి గోల, గబగబా తెమిలి స్కూళ్లకి వెళ్లడానికి రోజూ ఇంత గోల. తల్లుల అరుపులు, ఉడికి ఉడకని తిండి కుక్కి తిండి డబ్బాల్లో సర్ది కింద స్కూలు ఆటోవాడి హారంతో పోటీపడి లిఫ్ట్ కేసి పరుగులు తీస్తారు. మిలిటరీ వాళ్ల బోట్ల చప్పుళ్లను మరిపిస్తాయి వాళ్ల బోట్ల చప్పుడు. లిఫ్ట్ దగ్గర పోటీ, దానిలో ఎక్కడానికి పోటీ. అది పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మధ్య త్రిశంకు స్వర్గంలా తిరగడమే ఎక్కువ. కిందకి చేరడానికి ఎంత హడావిడో. ఎరా రోజు ఇదే గోల. ఏ ఫ్లోర్లో ఎక్కిన పిల్లల్ని కిందకి దింపేసి మళ్లీ వెళ్లకూడదా అంటూ ఏ ఇల్లాలో ఏ ఇంటాయినో లిఫ్ట్ వాడి మీద అరుస్తూనే ఉంటారు. అబ్బబ్బా, ఈ ఆటో ఒకటి మనుషులు ఎక్కేలాగా ఉండనే ఉండదు. కుక్కేస్తాడు. లేకపోతే ముగ్గురిని ఎక్కించుకునే చోట 10, 11 శాల్తీల్ని ఎక్కిస్తాడు. పిల్లలతో పాటు పుస్తకాల బస్తాలు, లంచ్ బాస్కెట్లు వీలైన చోటల్లా తగిల్చి గేటు దాటేదాకా తోస్తాడు సర్దుకుంటారని. తర్వాత పిల్లల తండ్రులు ఆటోవాడు కూడా దేవుడి మీదే భారం వేసి బయలుదేరతారు. వాడికి ట్రాఫిక్ రూల్స్తో పనిలేదు. మందని టైంకి స్కూల్ గేటు దగ్గరికి చేర్చడమే ప్రధానం. గంజి పెట్టి చచ్చేలా ఇస్త్రీ పెట్టిన యూనిఫామ్లు కాస్త ప్రయాణంలో నలిగి నాశనం అవడం. మీ పిల్లాడు నలిగిన యూనిఫామ్లో వచ్చాడు, రేపు 2 రూపాయలు ఫైన్ ఇచ్చి పంపండి అని క్లాస్ టీచరు లేఖనిచ్చి పంపేస్తుంది. ఇంటికి ఈ చీటి తెచ్చి చూపెట్టగానే తల్లి ఒక్క క్షణం ఆలోచించకుండా, వెధవ, చేతులు పడిపోయేలాగా ఉతికారేసి గంజి పెట్టి ఇస్త్రీ పెట్టి తొడిగి తగలెట్టాను కదరా, ఇదేంటి అంటూ దబ్బుదబ్బున వాడి వీపు మీద 4 వడ్డిస్తుంది. వాడి గోల వినే ఓపిక ఆవిడికి లేదు. జీతాలే కట్నా, పుస్తకాలే కొన్నా, యూనిఫారాలే కుట్టించినా, ఇలా ఈ తాకీదులే అందుకోనా అంటూ పెళ్లాం మీద విరుచూ పడతాడా మొగుడుగారు. నిజమే, మధ్యతరగతికి మందహాసమే కరువు. ఏదో సామెత చెప్పినట్టు గర్భాధానం గదిలోనే శృంగారం, తర్వాత సంసారమే. ఇంకేం మిగులుతుందో ఆడదానికి? త్వరగా పిల్లల్ని కనేయడం, పెంచేయడం, స్కూల్లో పోటీపడి నర్సరీలో సీటు సంపాదించడం మొదటి బాధ్యత. రెండోది అప్పో సప్పో చేసి ఓ చిన్న ఫ్లాట్ కొనేసుకోవడం. ఇంకాస్త అప్పు పుడితే అక్కడే పక్కది కలుపునేందుకు ఏమైనా వీలవుతుందేమోనని తాపత్రయపడిపోయి వాస్తుగారిని సంప్రదించి ఓ తలుపు మూసేయడమో ఓ గోడ కూలగొట్టడమో చేసి తృప్తి పడ్డం. ఇక ఆయన గారో స్కూటరో దానిని అమ్మి మోటార్ సైకిల్ కొనేస్తే దాన్నో ఎడ్లబండిలాగా వాడేయడం. సకుటుంబంగా అది ఓ పుష్పక విమానమై చోపర్లని భయపెడుతూ బయలుదేరుతుంది. ఇప్పుడింకా ఓ ముందడుగు వేశాడు మధ్యతరగతి మనిషి. 0 ఫైనాన్స్లో ఓ బుల్లి కారు కొనేయడమే. ఎంత హాయిలే అని కూని రాగాలు తీస్తూ జీవితాలు సాగించేస్తున్నారు. ఎప్పుడు ఈ పిచ్చుకగూళ్లలాంటి ఫ్లాట్లను చూసినా గుడి మీద, మసీదు మీద ఎవరో ఒక్కసారి ఎగరమన్నట్టు ఎగిరే పావురాలు జ్ఞాపకం వస్తాయి. జీవితంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో నెత్తిమీద కప్పు కూడా అంతే ముఖ్యం. అద్దింటి వారి మీద ఆంక్షలు రోజురోజుకి ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అందుకే ఈ ఫ్లాట్లు సుఖమో దుఃఖమో కష్టమో నష్టమో ఆ తల మీద కప్పుని ప్రసాదిస్తున్నాయి. అప్పుడే పెళ్లి చేసుకున్న వారికి ఏకాంతం, ఎప్పుడో సెటప్ చేసుకున్న రెండో సంసారానికి గుంబన. ఒకటేమిటి, సౌకర్యాలు చాలా ఉండబట్టే ఫ్లాట్లు చాలా ఇష్టపడుతున్నారు. ఎవరి తలుపు వారు వేసుకుంటే అడిగేవాడుండడు, ఎవరేం చేస్తున్నా పట్టించుకోరు. అందుకే ఇవి రకరకాల జీవులకి సుఖశాంతుల్ని ఇస్తున్నాయో లేదో కానీ ఏకాంతాన్ని మట్టుకు ఖచ్చితంగా ఇస్తున్నాయి. అది వాటి ప్రత్యేకత. అవసరమైతే బాగున్నారా అని పక్కింటి వారిని పలకరించొచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక్క సంగతి మర్చిపోకూడదు, మనిషి సంఘజీవి. గిరిగీసుకుని కూర్చోవడం కష్టం. వద్దనుకున్నా నలుగురిలోకి లాగబడతాడు. ఇతరుల జీవితాల పట్ల కుతూహలం కనబరుస్తాడు. చూసి చూడనట్టుగా అన్నీ చూస్తాడు, తెలుసుకుంటాడు. ఇలా అలా అని చర్చిస్తాడు. అది మానవ నైజం. ఈ నైజం మంచి చెడు కూడా చూసేలా చేస్తుంది, విచారిస్తుంది, అసూయపడుతుంది, విక్రిస్తుంది. ఇదిగో అలాంటి ఫ్లాట్ల సముదాయంలోకి తన ఉనికిని మార్చింది సుజాత. వృత్తి లెక్చరర్, ప్రవృత్తి స్నేహశీలత, అసహాయత పట్ల అసహ్యం. నిజానికి ఇవి అన్ని ఆడపిల్లల్లో అవలక్షణాలని సుజాత తల్లి నెత్తి మొత్తుకుంటుంది. చదువుకున్నాం, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుని గాని గడప దాడ్డానికి వీల్లేదు అంటూ మొండికేసింది. సుజాతకి తల్లి బాధ తెలియంది కాదు. లోకం ఏమనుకుంటుంది, కొడుక్కి ముందు పెళ్లి చేసి కూతురికి చేయలేదు అని అపవాదు వేస్తుంది అని ఆవిడ బాధ. రేపు నీ వదినగారే నిన్ను తక్కువగా చూస్తుంది సుజాత, నా మాట విను అని బ్రతిమాలింది, ఏడ్చింది. అమ్మా, నీకు పిచ్చిగాని, నేను పెళ్లి చేసుకోనంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు నవ్వుతారా, బాధపడతారా? వాళ్ళకింకో పనుండదా?
ఇంకిలా మాట్లాడుకు. నేను ఫ్లాట్ కొంటాను. అప్పుడు నీకు 2 ఇళ్ళు. వదిన దగ్గర బోరు కొడితే నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు. ఏడ్చినట్టే ఉంది. ఏ పురుడో పుణ్యం అయితే కూతురింట్లో ఉండొచ్చు, కాని ఇలానా? ఏం ఉద్యోగం చేస్తున్న అన్నయ్య ఏమైనా అనుకుంటాడని భయమా? వదిన ఒకసారి బయటకొస్తే మళ్ళీ వెనక్కి రానివ్వదని భయమా? నీది ఒట్టి అమాయకత్వమమ్మా. నేను చేసిన దానికి అంతా సంతోషిస్తారు, చూస్తూ ఉండు అని నచ్చజెప్పింది సుజాత. సుజాత చూడచక్కంది. డాక్టరేట్ చేసింది. లెక్చరర్ పని, యూజీసీ స్కేలు. ఆమెకు ఉద్యోగం వచ్చాక ప్రాణం హాయిగా ఉంది. ఎవరిని దేనికి దేహి అని అడగనక్కర్లేదు. ఆ స్వేచ్ఛని కోరుకుంది సుజాత. చెల్లెలికి పెళ్లి కాకుండా అన్నగారు పెళ్లి చేసుకోనని చాలా కాలం పంతం పట్టి కూర్చున్నాడు. చాలా సంబంధాలు, చాలా మంది మిత్రుల ద్వారా చూశారు కూడా. ఇక చుట్టాలైతే ఏదో ప్రమాదం జరిగిపోతుందన్నట్లుగా ఆమంబాపతో సంబంధాలు చూసేశారు. వింతేంటంటే ఎవరు తెచ్చిన సంబంధం వద్దన్నా వాళ్ళకి కోపం. ఈ మహారాణికి అన్నగారు ఎంతకంటే గొప్ప సంబంధం తెస్తాడు కాబోలు అనేవాళ్లు. కొన్నాళ్లు చూస్తాడు, ఇక చేతులు దులిపేసుకుంటాడు. ఈవిడిగారి గొంతెమ్మ కోరికలు ఎవరు మాత్రం తీర్చగలరు? హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. ఇక అప్పుడు తెలుస్తుంది ఈవిడిగారికి తల్లి శాశ్వతంగా తనతో ఉండిపోదు కదా అనుకునేవారు. అన్నయ్య, నన్ను నా మానాన బ్రతకనివ్వండి. నాకు పెళ్లి చేసుకోవాలనుంటే చెప్పి చేసుకుంటా, ప్లీజ్ నువ్వు చేసేసుకోరా అంటూ అన్నగారికి నూరిపోయడం మొదలుపెట్టి గెలిచింది సుజాత. అడ్డు తొలగినంత ఆనందంగా సుజాత అన్న పెళ్లి చేసేసుకున్నాడు. ఇంట్లో 3 ఆడాళ్లు, ఒక్క మగాడు అయిపోయి బ్యాలెన్స్ తప్పింది. చిలికి చిలికి గాలివాన్లాగా ఒక్క మాట బయటకొస్తే అదో తెగని తెలుగు టీవీ సీరియల్లా మారిపోతోంది. అదుగో అటువంటి పరిస్థితుల్లోనే సుజాత ఇల్లు మారాలని గట్టి ప్రయత్నం చేయడం ప్రారంభించింది. తండ్రి తమకేం లోటు చేయలేదు. చక్కని ఇల్లు కట్టాడు. పిల్లల్ని బాగా చదివించాడు. ఆడపిల్లలకి అంతేసి చదువులు ఎందుకనుకోలేదు సరికదా, ఆస్తిలో చక్కగా వాటా కూడా ఇచ్చిపోయాడు. తల్లి దృష్టిలో సుజాతిలా మగరాయిళ్లా తయారు కావడానికి ఆయనే మొదటి కారణం. ఆ మాట విన్నప్పుడల్లా సుజాతకి నవ్వొస్తుంది. నువ్వు నాకు నా 8వ ఏట పెళ్లి చేసి ఉండాల్సిందమ్మా. అదేదో ఆట అనుకుని పట్టుపరికిని జాకెట్టు, ఒంటి నిండా నగలు, తల నిండుగా పువ్వులు పెట్టుకుని బావా బావా అంటూ పెళ్ళికొడుకు వెనక సినిమాలోలా గెంతులు వేస్తూ తిరిగేదాన్ని. నీ కళ్ళకి పండగ చేసేదాన్ని, అవునా అంటూ నవ్వేసింది. అవునే, గుండెల మీద కుంపట్ల ఆడకూతురు పుట్టినింటే ఉండకపోతే లోకం నిన్నందు నన్నే అనుకుంటారు. కూతురు డబ్బు తినమరిగి ఇలా పెళ్లి గిళ్ళి తలపెట్టక సుఖంగా బతుకుతోందని. నా కర్మ కాకపోతే నువ్వే ఎందుకిలా తయారవ్వాలే? అన్నయ్య నా మాట కాదనలేదు. చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. నువ్వే కొరకంచులా తయారయింది. ఇక దుఃఖం ఆగక చీరకొంగు నోటు కడ్డు పెట్టుకుని వంటింట్లోకి చక్కా పోయేది. ఇదో దినచర్యగా మారిపోయింది. ఇక కోడలొచ్చాక పరిస్థితి ఇంకోలా మారింది. చేతిలోంచి పనందుకొని చకచకా పనిచేయడం, మీరుండండి అంటూ అన్ని పనులు చక్కబెట్టడం. ఇంట్లో నీ అవసరం లేదమ్మా అన్న మాట చెప్పి చెప్పనట్టు చెప్పగల కోడల పిల్ల. తల్లికి ఇది చూసి తన కూతురికి ఏదో అవమానం జరిగిపోతుందని బాధపడడం ఎక్కువైంది. ఇదంతా అర్థం కాకుండా పోలేదు సుజాతకి. తల్లిని ఓదార్చడానికి ముందు తన పెళ్లి, వదినకి స్వేచ్ఛనివ్వడానికి ముందు తను బయటికి వెళ్లడం. అన్నయ్య పని హాయి, అందరికీ తలాడిస్తాడు, ఏ బాధ్యత లేదు. నిజానికి సుజాత తల్లి కోసం కొన్ని విషయాల్లో సహకరించకపోలేదు. 2-3 పెళ్ళికొడుకుల ముందు కూర్చోకపోలేదు. ఒళ్ళు చచ్చిపోయిందా సందర్భాల్లో. సుజాత, కొమ్మల్లో పొద్దుగూకినట్టు అలా ముఖం పెట్టుకుంటే ఎలా? బలవంతంగా కూర్చోబెట్టం అనుకుంటారు అని కసిరే అమ్మ. ఇదిగో వదినగారు, ఈ చీర కట్టుకోండి, ఈ నగలన్నీ పెట్టుకోకూడదు అని కనీ కనిపించని గొలుసు వేసుకుని కూర్చుంటే చిన్నమెత్తు బంగారం కూడా పెట్టరు కాబోలు అనుకుంటారు వచ్చిన వాళ్ళు అని వదినగారి సలహాలు. ఇవన్నీ కంపరం పుట్టించాయి. నేను ఎలా ఉంటానో అలాగే చూడమనండి. ఏంటి పగటి వేషం కట్టడం? అందుకే పెళ్లి వద్దు, ఈ చూపులు వద్దు అండం. నా మానాన్న నన్ను బ్రతకనివ్వరు. అమ్మా, నా అందం కాదు, నా జీతం చూసి ఏ తలకమాసిన వాడైనా నన్ను కట్టుకునేందుకు సిద్ధపడతాడు. నాకు నాన్న వదిలిన ఆస్తి తెలుసుకోకుండా ఉంటారా? నీ పిచ్చిగాని. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి. నేను ఎంత ఎత్తెదిగినా కిందకే చూడాలి. వంట, వార్పు, కానుపులు కాలం జరిగిపోతుందమ్మా, ఆగిపోదు. కానీ నాకు కావలసిన రీతిలో, నేను కోరుకున్న వేగంలో నేను ఆనందించేలా జరగదు. అంచేత నా పెళ్లి మాట తలపెట్టకు. నువ్వు సుఖంగా ఉంటూ నన్ను ఉండనివ్వు, సరా అడిగేది. కాని మరుక్షణం ఏమవుతుందో ఊహించలేని మనుషులు గాల్లో మేడలు కడతారు. సుజాత తల్లి ఒకరోజు నిద్రలో కనుమూసింది. నీ పెళ్లి బెంగతోనే చచ్చిపోయింది నా అక్కయ్య. నేను మా అక్కయ్యలాగానే చేస్తాను. నాకు నీలాంటి మొండిగట్టలాంటి కొడుకున్నాడుగా అంటూ ఓదార్చబోయాడు సుజాత మావయ్య. అసలా మేనమావనే తొలిసారిగా చూసిన సుజాతకి అతనికో కొడుకున్నాడని అమ్మ చావుకొచ్చినప్పుడు చెప్పడం చాలా వింతగా తోచింది. అన్నయ్య, ఈయన నిజంగా అమ్మకు అన్నయ్యేనా? మనింటికి ఎప్పుడూ రాలేదేం, నేనెప్పుడూ చూడలేదేం అని అన్నగారిని అడిగింది సుజాత. అదో కేసులే. నాన్నగారి పొలాలు కౌలుకు తీసుకున్న మాట మరిచిపోయాడు. తనవే అనుకుని హాయిగా చాలా కాలం అనుభవించాడు.
చివరికి నాన్నే ఓ 5 ఎకరాలు అతనికిచ్చేశాడు. మిగిలినవి ధర రాగానే అమ్మేశాడు. అందుకే రావడం మానేశాడు. కొడుకంటున్నాడు, వాడో మెంట్లా? కుతూహలంగా అడిగింది సుజాత. అన్నగారు ఆమె ముఖంలోకి నవ్వుతూ చూసి, సుజాత, తండ్రిని చూసి కొడుకుని అంచనా వేయడం తప్పు. మొండితనమంటావా? వాడికి అది సహజగుణం. కర్ణుడికి కవచకొండలాల్లాగా పుట్టుకతో వచ్చింది. వాడికి కాస్త వయసొచ్చేదాకా తండ్రి భూకామందు కాదని తెలీదు. బాగా చదువుకున్నాడు. నువ్వింకా హైస్కూల్లో ఉన్నప్పుడే వాడు విదేశాలకు పోయాడు సుజాత. బాగా చదువుకుని స్వశక్తి మీద పైకొచ్చాడు. అసలు నువ్వు వాడు పెళ్లి చేసుకునుంటే గొడవుండేది కాదు. అమ్మ ఆనందించేది. ఈ మామ మనని తన వాళ్ళని చేసుకునేవాడు, వెటకారంగా అంది సుజాత. నోనో, వాడు అసలు అలాంటి వాడే కాదు. శివ ఎవరికీ దేనికి తలవంచాడు, నాకు తెలుసు అంటూ ఉన్న అన్నగారి ముఖంలోకి వింతగా చూస్తూ, అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఆనందిస్తావా ఏంటి? నమ్మలేనట్టుగా అడిగింది. తప్పేముంది సుజాత, చదువుకున్నవాడు, అందంగా ఉంటాడు, వ్యక్తిత్వం ఉన్నవాడు, నీలాగే చాలా చాలా మొండివాడు. తనని ప్రేమించాలి, తాను ప్రేమించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అప్పుడే అంటుండేవాడు. నేను నీకు వాణ్ణి పరిచయం చేద్దును, దేశంలో లేడు. బతికిపోయిన అన్నయ్య, అమ్మ పోయింది కదా, ఆమె ఆత్మశాంతి కోసం నన్ను పెళ్ళాడేమంటుంది వదిన, నవ్వేసింది సుజాత. తల్లిపోయిన హడావిడి తగ్గిపోయింది. జీవితం మళ్లీ గడిలో పడింది. కాని సుజాత మనసులో ఒక గట్టి కోరిక వేరూనడం ప్రారంభించింది. ఎలాగైనా వేరుగా ఉండాలని. అన్నయ్య, నేను చిన్న ఫ్లాట్ చూశాను, చక్కగా ఉంది. కాలేజీకి నడిచి వెళ్లేంత దగ్గర, శ్రమ తగ్గి సుఖంగా ఉంటుంది. నువ్వు వదిన వచ్చి చూడండది, కొనుక్కుందాం అంది. అన్నగారు కాదనలేదు. నీకు నచ్చిందంటున్నావుగా, నేను వదిన వెళ్ళి చూస్తానులే అన్నాడు. అన్నట్లుగానే ఫ్లాట్ చూశాడు. అన్ని విధాలా సౌకర్యంగా ఉంది. అక్కడ ఉండడం ప్రారంభిస్తే గాని దానిలో కష్టసుఖాలు తెలియవు అని అతని భార్య. దానికి నచ్చింది, దాని కష్టాలు అది పడుతుంది. చుట్టుపక్కలంటావా చిన్న చిన్న సంసారాలే ఉన్నట్టుంది. వాచ్మెన్ మాటలు చూస్తే బాగానే ఉండేలా ఉంది. తీసుకుందాం, మంచి రోజు చూసి పాలు పొంగిదిరుగాని అని తన నిర్ణయం చెప్పేశాడు సుజాత అన్నగారు. ఫ్లాట్లోకి సుజాత చాలా సంతోషంగా మారిపోయింది. ఒక నెల్లాళ్లపాటు ఇల్లు సర్దింది. డ్రాయింగ్ రూమ్, పడక గది, వంట, భోజనం గది అన్నీ తన అభిరుచికి అనువుగా సర్దుకుంది. కొలీగ్స్ ఒకరిద్దరొచ్చి సహాయం కూడా చేశారు. అదృష్టవంతురాలువే సుజాత, నీ కోరికలన్నీ తీర్చుకుంటున్నావు. అన్నీ అమరాయి, ఇంకా ఒక్క మొగుడే తరువాయి అని నవ్వారు. ఏం, నన్ను చూస్తుంటే అసూయగా ఉందా? నేను హాయిగా ఉండడం మీకు బాధగా ఉందా? ఇంకా మొగుడు మాట ఎత్తకండి. కావాలంటే నన్ను మీరు సుజాత అని పిలవకుండా మిస్సెస్ సుజాత అని పిలవండోయ్, అంతే అంది. ఏ రోజుకారోజు కొత్తగా ఉంటుంది. ఏ రోజుకారోజు కొత్త ముఖాలు కూడా పరిచయం అవుతున్నాయి. చాలా హాయిగా ఆనందంగా ఉంది. వంట చేస్తే చేయడం, లేదా క్యాంటీన్లో కాని చేయడం. 1-2 సార్లు అన్నా వదిన చూడొచ్చి బాగుందని మెచ్చుకున్నారు. బోరు కొడితే శనాద్వారాలు రా సుజాత చెప్పి వెళ్ళాడు. మీరు అంతే అన్నయ్య, వదిన మీరు రండి. రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. ఎప్పుడూ లేంది కాలేజీకి ఫోనొచ్చింది సుజాతకి. నేనే సుజాత, ఈరోజు సాయంత్రం ఇంటికి రాగలవా అడిగాడు. ఎందుకన్నయ్యా, వదిన కొంట్లో బాగలేదా ఆత్రంగా అడిగింది. ఏం లేదు, మావే తెలుసుగా, జ్ఞాపకం ఉన్నాడా నవ్వాడు. ఎలా మరిచిపోగలను, నాలాంటి మొండిగటం కొడుకున్నాడు కదా నవ్వేసింది సుజాత కూడా. అదే, అతని కొడుకు శివ వస్తానన్నాడు. నిన్న ఊళ్ళోకి దిగాడట ఆగాడు. నేనెందుకన్నయ్యా, నన్ను చూస్తానన్నాడా కాస్త కోపంగానే అడిగింది. అదేం కాదే సుజాత, ఎప్పుడూ రానివాడు పలకరింపుగా వస్తానంటే కొని వాణ్ణక్కడికి తీసుకురానా? వద్దొద్దు, కాలేజీ కాగానే నేనే వస్తాలే అని ఫోన్ పెట్టేసింది సుజాత. ఆమె కాస్త ఆలోచనలో పడింది. ఎప్పుడూ తను చూడని వ్యక్తి ఆమెకి దగ్గరవాడు. కాస్త చూడాలన్న కుతూహలం కలకపోలేదు సుజాతకి. ఏమైంది అలా ఉంది ముఖం స్నేహితురాలు అడిగింది. కొంపతీసి పెళ్లి చూపులా? నాన్సెన్స్, మీకెప్పుడు ఒకటే ఆలోచన, పెళ్లి, మొగుడు, కాపురం, పిల్లలు. చచ్చా, మరేంటే ఎవరో చుట్టాలొచ్చారట. అమ్మపోయాక వాళ్ళు పలకరించడానికి వస్తున్నారు. నువ్వు వస్తే బాగుంటుందని అన్నాడు బ్రదర్ అని విసుక్కున్నందుకు సిగ్గుపడి వివరించింది సుజాత. గుడ్, విడిగా వచ్చేసినంత మాత్రాన వెనక తలుపులు మూసేసుకుంటూ పోకూడదు సుజాత అంది ఫ్రెండు. నిజమేనేమో అనుకున్నా దాని గురించి పెద్దగా బుర్ర పాడు చేసుకోకూడదని అనుకుంటూ ఇంటిదారి పట్టింది సుజాత. లిఫ్ట్ కేసి నడుస్తున్న సుజాతను చూసి వాచ్మెన్, అమ్మగారు లిఫ్ట్ పనిచేయడం లేదు, ఇంకో గంటగాని రిపేరు పూర్తి కాదన్నాడు అని చెప్పాడు. పర్లేదులే వెంకటేష్, ఎక్కేస్తాను అంటూ పక్కనే ఉన్న మెట్లకేసి నడిచింది సుజాత. 10 మెట్లు ఎక్కిందో లేదో సుజాత గారు అన్న పిలుపు వినిపించి ఆగి వెనక్కి తిరిగి చూసింది. చిరునవ్వు ముఖంతో, నేనండి రమణి, మీ ఎదుటి ఫ్లాట్లో ఉన్నాం. సొంతం కాదులేండి, అద్దెకున్నాం. మిమ్మల్ని ఎన్నోసార్లు చూశాను, కానీ పలకరించే ధైర్యం లేక ఊరుకున్నాను అంటూ పరిచయం చేసుకున్న రమకేసి చూసి నవ్వి, అంటే నేనంత భయపెట్టేలా ఉన్నానా అంటుండగానే రమ నవ్వేసింది.
కాదండి, మీరు కాలేజీలో పనిచేస్తున్నారని, చాలా మంచివారని వాచ్మెన్ చెప్తూనే ఉంటాడు. మీరు ఒంటరిగా ఉంటారటగా? ఈ సంగతి ఎవరు చెప్పారు? సరదాగా అడిగింది సుజాత. అందరూ చెప్పారు, నెమ్మదిగా అంది రమ. ఇద్దరూ కబుర్లాడుకుంటూ మూడో అంతస్తు దాకా చేరారు. మీకు పెళ్ళయిందా? పుస్తెలు పైకి తీసి చూపించింది రమ. ఓ, నేను చూడనేలేదు. ముందు ఆడదానికి అవే చూస్తారండి. పెళ్ళంటే అయింది గాని అంటూ ఉన్న రమ మాటల కడ్డొచ్చి పిల్లలింకా లేరనా అడిగింది సుజాత. అబ్బే వద్దు బాబు, సురేష్కి ఇంకా సరైన ఉద్యోగమే లేదు అంది చాలా నెమ్మదిగా. అదే దొరుకుతుంది, ప్రయత్నం మానకూడదు అంది స్నేహంగా. రమ భుజం మీద చేయి వేస్తూ, అంతా చేసి మీకు 20 దాటుండదు. తొందరపడిపోకండి. మీకు తెలుసా, మన కాలం పరుగులు తీస్తే బాగుండు అన్నప్పుడు అది నత్తనడకలు నడుస్తుంది నవ్వింది సుజాత. నన్ను మీరు అనకండి, నువ్వు అనండి అంది రమ. ఏదో కూరలవాడి కేక వినిపించి పొరుగునొచ్చా. వాడు కాస్త వెళ్ళిపోయాడు. ఇంకా రమ మాట పూర్తి కాకుండానే గమ్యం చేరారు. సురేష్ ఎవరింటికి వెళ్ళొద్దంటాడు, తలుపులు తెరిచి కూర్చోద్దంటాడు. అబ్బా, నాకా ఫ్లాట్లో ఊపిరి సలపదంటే నమ్మండి. మీలాగా నేను ఉద్యోగం చేస్తే ఎంత బాగుండు నిట్టూరుస్తూ అంది రమ. ఎంతదాకా చదివారు? బీకాం చదువుతూ ఇదిగో ప్రేమ పెళ్ళా? కుతూహలంగా అడిగింది సుజాత. తలూపింది రమ. గుడ్. తెగించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. స్వంత కాళ్ళ మీద నిలబడక తప్పదుగా. ధైర్యంగా ఉండండి. మీ సురేష్కు ఉద్యోగం వస్తుంది. మీకు పండంటి పాప పుడతాడు, సరేనా అంటూ తన ఫ్లాటు తాళం తీసింది సుజాత. రమ కూడా తన తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. కాస్త కాఫీ చేసుకుంది. కాఫీ మేకరుంటే అదే సుఖం. క్షణాల మీద కాఫీ చేసుకోవచ్చు. తీరిగ్గా స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. అప్పుడే 5:30 దాటిపోయింది. త్వరగా వెళ్లి తిరిగి రావాలని సుజాత నిర్ణయించుకుంది. తను తాళం వేసి మెట్లకేసి నడవబోతుంటే లిఫ్ట్ వచ్చేసిందమ్మా అని కేక వినిపించింది. కింద ఫ్లాట్లోని పనిపిల్ల. దాన్ని చాలాసార్లు చూసింది సుజాత. ఎప్పుడూ నవ్వు ముఖంతో కనబడుతుంది. కడిగిన ముత్యంలా ఉంటుంది. సుజాత లిఫ్ట్ కేసు నడిచి కిందకి దిగింది. అమ్మా, ఆటోతేనా అడిగాడు వాచ్మ్యాన్. ఏదైనా వెళుతుంటే ఆపు అంది. ఆటో ఆగింది. ఎక్కి కూర్చుని ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పింది. ఆ భయంకరమైన ట్రాఫిక్ కీకారణ్యంలోంచి ఆటోవాడు నేర్పరైన సారథిలా ఆటో లాగించేస్తున్నాడు. సుజాత రమణి గురించి ఆలోచనలో పడింది. ఎంత ధైర్యంగా పెళ్లి చేసేసుకుంది ఓ నిరుద్యోగిని. అద్దే అన్నం ఎలా ఆలోచించుకోరా. ప్రేమ గొప్పదే గాని తిండి పెట్టదు కదా. అనుకోకుండా సుజాత పెదవులపై చిన్న నవ్వు వెలిగింది. బహుశా ఆ వయసులో ప్రేమలో పడితే అలాగే తెగిస్తారేమో అనుకుంది. ఆటో తిన్నగా అన్నగారింటి ముందు ఆపింది. ముందు కాసేపు ఆటోవాడిని వెయిట్ చేయించుదామా అనుకుంది సుజాత. కాని ఏదో దొరకపోతుందా అని బ్యాగు తెరచి డబ్బులిచ్చేసింది. బేరమాడకుండా ఎక్కేయడమే కాకుండా ₹1 ఎక్కువిచ్చింది. అమ్మా, కావాలంటే ఉంటాను, వెయిటింగ్ పెట్టను. నా స్టాండు మీ ఫ్లాట్కి దగ్గరే అన్నాడు ఆటోవాడు. వద్దులే, ఎంతసేపు ఉంటానో నాకే తెలీదు. ఇది మా అన్నయ్య ఇల్లు అంటూ గేటు తెరుచుకుని లోపలికి వెళ్లి గేటు మూసింది. ఎప్పుడు కుక్కుంది జాగ్రత్త అన్న బోర్డు చూసి నవ్వుకుంటుంది. తనకు తెలిసినాటి నుంచి కుక్క లేనేలేదు. ఎవరూ ఇంట్లోకి చొరబడకుండా అమ్మ ఐడియా ఇది. గేటు తెరిచేయరు, వేయకుండా వెళ్లరు. కాని వింతేంటంటే ఎప్పుడూ ఎవరు మీ కుక్క అరవదేం అని అడక్కపోవడం. పేదాల మీద చిరునవ్వుతో లోనుకొస్తోన్న సోదరిని చూసి రారా, రావేమో, కారేసుకుని మనమే వెళదాం అంటున్నాడు శివ. సుజాతని ఆహ్వానించాడు. రాకుండా ఎలాగా, ఓ ఆర్డర్ పారేశావు. వదినెక్కడా, వంటింట్లోనా అంటూ అడుగు పెట్టింది లోపలికి. పేపర్లోంచి తలెత్తి చూడకుండా కూర్చున్న వ్యక్తికేసి చూసి ఇతనేనా అన్నట్టు చేత్తో అడిగింది. శివ, నా సోదరి సుజాత అని పరిచయం చేశాడు. హలో అంటూ చేతిలో ఉన్న టైం పత్రిక పక్కన పడేసి లేచి నిలబడ్డాడు శివ. అతన్ని చూసి బొమ్మలా నిలబడిపోయింది సుజాత. నువ్వా అన్న ఒక్క మాట ఆమె నోటి వెంట వచ్చింది. చిన్న నవ్వు నవ్వి నడుందాకా వంగి నమస్కారం పెట్టాడు శివ. నేనే సుందర్ని అన్నాడు. ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. మీకిదివరకే పరిచయం ఉందా? నాకు తెలీదే. సుజాత అన్న చాలా ఆశ్చర్యపోయాడు. అవును వెంకట్, ఈమె నాకు డిగ్రీలో క్లాస్మేట్. తర్వాత దారులు వేరయ్యాయి. నాన్న చెప్పేవాడు అత్తయ్య గురించి, నిన్ను గురించి, ఈమె గురించి. ఎందుకో ఈ సుజాతే నీ సోదరని అనుకోలేదు. కాలేజీ నిండా ఎంత కాదన్నా 10, 15 సుజాతులుండేవారు. నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ అత్త కూతురే ఓ సుజాత అయిందని. నిన్నిలా కలుసుకోవడం సంతోషంగా ఉంది సుజాత. కాని నేనిప్పుడు ఆ సంతోషాన్ని ప్రకటించకూడదు. మిమ్మల్ని మీ తల్లిగారు పోయిన సందర్భంగా పలకరించరమ్మని పంపాడు నాన్న. సారీ, అత్తయ్య పోవడం దురదృష్టకరం. నేనెప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు లీలగా జ్ఞాపకం ఉంది అన్నాడు. సానుభూతి, ఆప్యాయత నిండుంది అతని కంఠస్వరంలో. సుజాత వంటింట్లో వదిన దగ్గరికి వెళదామనుకున్న మాట మరిచి ఓ సోఫాలో జారబడి కూర్చుంది. ఆమె కంటనీరు జారలేదు, కాని కళ్ళు నీటి పొర కమ్మున్నాయి.
సుజాత, ఇంక నేను పరిచయాలు చేయడం దేనికి? వదినకి సాయం చేస్తాను, మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్ళాడు. సుజాత, నువ్వేం మారలేదు. అప్పటి యాంగ్రీ యంగ్ ఉమెన్ లాగే ఉన్నావు, నేను తెలుసా? శివ అన్నాడు. ఇప్పటికీ 5 ఏళ్ల లెక్చరర్ సర్వీసు, అప్పట్లా ఇప్పుడు ఉన్నానని నువ్వంటే నేను నమ్మేస్తానని అనుకోకు, నవ్వింది. అదే, సరిగ్గా అలానే ఉన్నావు. వెంకట్ సుజాత తన ఫ్లాట్లో ఉంది, రాకపోతే వెళదామంటుంటే పుస్తీ పూస, నుదుట రూపాయంత బొట్టు, కాళ్ళకి మట్టెలు, పట్టీలు కూడా ఉండాలి కాబోలు. ఓ బట్టతల భర్త, చేతిలో ఓ పిల్లో పిల్లాడో, వీలైతే కాస్త కడుపు, ఇంకా అంటూ ఉండగానే స్టాప్ ఇట్. నన్నేమనుకుంటున్నావు సుందర్? నేను నా నమ్మకాల్ని ఆశయాల్ని గాలికి వదిలేశాననుకుంటున్నావు కదూ? అది మీలాంటి వాళ్ళు. ఎందరు పిల్లలేమిటి? కాస్త హేళనగా అడిగింది. పిల్లలా? అమెరికాలో అది సాధ్యమేను, కానీ నేనంత తెగించలేదు సుజాత. కాలేజీ రోజుల్లో నేను అమ్మాయిని గాఢంగా ప్రేమించేశాను. ఆమె అప్పుడు స్త్రీవాది కాబోలు, చుట్టూ ముళ్ళకంచే, కళ్ళకి గంతలు కట్టుకుని ఉండేది. నవ్వి సుజాత ముఖంలోకి చూసి, ఆమె పేరు సుజాతే సుమా. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఇప్పటికీ మారకపోవడం, బెంగ దేనికంటే ఆమె నా మేనత్త కూతురవడం. పిట్టి మీ సుజాత అన్నాడు అవసరం లేని నమ్రత ప్రదర్శిస్తూ. మీ మగవాళ్ళకి స్త్రీకి లక్ష్యాలుంటే ఆమె స్త్రీవాది, అదో తిట్టులా అంటారు. నేను నా లక్ష్యాలు వదల్లేదు, దారి మళ్ళలేదు. ఏం ఆడదానిలా కనిపించడం మానేశానా? కాస్త ఆవేశంగానే అంది సుజాత. ఆగాగు, నేనందుకనలేదు. మా నాన్న నా అత్తయ్యని గురించి చెప్పిన మాటలను బట్టి నేను ఊహించుకున్న అత్త కూతురు నేను వర్ణించింది. కాని నువ్వే నా కాలేజీ సహచరవని నేనెలా ఊహించగలను? మీ అన్నయ్య ఎంతసేపు ఉద్యోగం చేస్తూ ఫ్లాట్లో ఉంటోంది అన్నాడే గాని భర్తతో ఉంటోందని చెప్పలేదు, సరికదా? రాకపోతే వెళ్ళి చూద్దామనేసరికి సంసార జంజాటం వల్ల రాలేవేమో అనుకున్నా. సారీ, నీ రెక్కలు బలంగానే ఉన్నాయి. పూర్తిగా విప్పి నీ పైన నువ్వు సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది సుజాత. థ్యాంక్యూ. నీ సంగతి చెప్పు. నువ్వు ముందో సస్పెన్స్ విప్పు. ఏంటో అది? కుతూహలంగా అడిగింది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? ప్రేమించదగ్గ వాడెవడూ తారసపడలేదా? లేక? ఆగాడు. తారసపడలేదు సుందర్. అలా పడుంటే పటీల్లోన పెళ్ళాడదని కాదు. మనిషి కలిసి ఓ కప్పు కింద బతకడంలో చాలా చాలా ఇబ్బందులున్నాయని, ఉంటాయని పెళ్ళైన నా కొలీగ్స్ చెప్తూనే ఉంటారు. నేను ఊహించనక్కర్లేదు. నా కొలీగ్ ఓ రోజు ఏమందో తెలుసా? సుజాత, పెళ్ళంటే ఏంటో తెలుసా అని అడిగింది. మామూలుగా నవ్వేస్తూ, అదే కదా 100 ఏళ్ల పంట అన్నాను. దానికి ఆమె సమాధానం విని నా బుర్ర తిరిగిపోయింది. ఆగింది సుజాత. సస్పెన్స్ వద్దు, ఏమందో చెప్పు. శత్రువుతో ప్రయాణం. ప్రతిక్షణం నిన్ను నువ్వు కాపాడుకుంటూ అతడిది గ్రహించకుండా ఉండేలా అవస్థపడుతూ జీవితం సాగించడం అంది. అతని ముఖంలోకి చూస్తూ నిట్టూర్చింది సుజాత. శివసుందరం మౌనంగా ఉండిపోయాడు. ఏమండానికి మాటలు రావడం లేదా? లేదు అన్నాడు నెమ్మదిగా. వారి మధ్య అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అరే, మీరిలా కూర్చున్నారేమిటి? కబుర్లైపోయాయా అంటూ ట్రేలో కాఫీ కప్పుతో వచ్చింది సుజాత వదిన. అంత ఏకాంతంలో మాట్లాడుకోవాల్సినవేం ఉండవదినా. మేనమామతోనే నాకు ఆ చనువు లేదు, ఇంకా అతని కొడుకుతో ఎలా ఉంటుంది? నవ్వుతూ ఓ కప్పు అందుకుని అతనికిచ్చింది. రెండోది అందుకుంటూ, ఈ టైము కాఫీ ఎందుకు వదినా? భోజనం పెట్టవా ఏంటి? అడిగింది. నీకిష్టమని పెరుగు పులుసు చేశాను, తిని వెళ్లే ముందు కొంచెం జ్ఞాపకం చేయి, కొంచెం పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుందు గాని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వదినా అనే వింటున్నా. మీ వదిన పేరేంటి? సరస్వతి. చదువులో కాదు, సంగీతంలో. ఒక చదువుల సరస్వతి ఒక ఇంటికి చాలదా? నవ్వేశాడు. ఇద్దరూ కాఫీలు ముగించారు. ఇప్పుడెక్కడో కాపురం? అడిగింది. యుఎస్లో ఉద్యోగం. అక్కడ తిరుగుడు ఎక్కువ. అప్పుడప్పుడు ఇండియాలో కూడా ఉంటుంది తిరగడం. విసుగేదా? నచ్చిన పని చేస్తున్నప్పుడు విసుగెందుకొస్తుంది? అయినా నన్ను కట్టిపడేయడానికి ఎవరూ లేరు. బాధగా ఉందా? వేళకోళం చేసింది. ఉంది లేదు. కావలసిన పిల్లను నేను దక్కించుకోలేకపోయాను. వద్దనుకున్న వాళ్ళు చుట్టుముట్టేస్తూ ఉంటారు, అది అన్నాడు. అదేం? అమెరికా పెళ్ళికొడుకంటే ఈ దేశం ఎర్రతివాచి పరిచి మరీ ఆహ్వానిస్తుందే. మీ నాన్నకి తెలుసుండాలే. పాపం నాన్న. నువ్వు మీ అమ్మ మాట విన్నావా? లేదే. నేను నాన్న మాట వినలేదు, వినలేను కూడా. ఆయన ఆదర్శం వేరు, నా ఆశయం వేరు. తెలుసుకోవచ్చా? కొంటిగా అడిగింది. నువ్వే, అది నీకు తెలుసు, చాలా గంభీరంగా అన్నాడు శివసుందర్. మీ అన్నతో కూడా ఇప్పుడు చెప్పలేదు. నువ్వు వచ్చాక నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిగాని చెప్పదలుచుకోలేదు. మా నాన్న చూచాయిగా నీ గురించి చెప్పాడు, కానీ నా సుజాత కాదేమో అని ఆలోచించలేదు. బహుశా పరామర్శించే వంకన నేను నిన్ను చూడాలని నాన్న అభిమతం అయి ఉంటుంది. సారీ సుజాత, నా సుజాత నువ్వే అని ఊహలో కూడా అనుకోలేదు. చెప్తే నవ్వనంటే ఓ విషయం చెప్పనా? చెప్పు. అమెరికా వాళ్ల కబుర్లు వినడానికి బాగుంటాయి. మన కాలేజీ ఆఫీసు క్లర్కుకి కాస్త లంచమిచ్చి
ఆయా సంవత్సరాల్లోని సుజాత నామధేయుల పేర్లు సంపాదించాను, అడ్రస్లతో సహా నవ్వాడు. అప్పటికీ తెలియలేదా? నీది సాఫ్ట్వేరా హార్డ్వేరా? నవ్వుతూనే వేళాకోళంగా అడిగింది. రెండూ కాదు, మార్కెటింగ్, గ్లోబల్ అన్నాడు. సారీ, మా అడ్రస్ మారింది. నాన్న పోయాక ఒకసారి, అమ్మ పోయాక ఒకసారి, అందుకే గుర్తించలేదు. మామే చెప్పుంటాడే. ఆ, నీలాంటి దాన్ని కట్టుకుంటే ఏ మగవాడు సుఖపడలేడని ఖచ్చితంగా చెప్పేశాడు. మర్యాదకి మీ అన్నయ్యని పలకరించి రమ్మని, మా భూమి మీ నాన్నగారు ఇచ్చిందేనని చెప్పాడు కూడా. ఉద్యోగం బాగుందా? తెగ తిరగడం కష్టమనిపించదా? కుతూహలంగా అడిగింది. ఇప్పటివరకు అనిపించలేదు. పని ముఖ్యం. వెనక్కి పరిగెట్టాలన్న ఆత్రం లేదు కదా. నేనే తలుపులు తీసుకోవాలి అన్నాడు. అన్న వదిన వచ్చి కూర్చోవడంతో లోకాభిరామాయణం వైపు మళ్ళింది సంభాషణ. మా అన్నయ్యని అమెరికాలో చూడాలని వదినకి చాలా కోరిక కదూ వదినా? కోరుకుంటే మటుకు తీరే మార్గం ఉండాలి కదా. మీ అన్నయ్య అల్పసంతోషి, నీకు తెలీదా ఏంటి? చెప్పింది. అది కాదండి, చూసి రావడానికి, డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా బాగుంటుంది. కానీ అక్కడ కష్టసుఖాలు పంచుకునేందుకు ఎవరూ లేకపోతేనే ఒంటరితనం పీడిస్తుంది. మనిషి సంఘజీవి కదా. ఏకాంతమూ కావాలి, మనుషులు కావాలి. ఈ సమాజంలో అవ్వ కావాలి, బువ్వ కావాలి. వాళ్ళకి కొదవలేదు. కొందరు సాధించుకోగలుగుతారు, కొందరు సర్దుకుపోక తప్పదు కదా. నవ్వుతూ అంటూనే టైం చూసుకుంది సుజాత. వదినా, 7:30. కాస్త తిండి పడేస్తే నేను వెళ్ళిపోవాలి ప్లీజ్ అంటూ లేచింది. అన్నీ రెడీగా ఉన్నాయి సుజాత, మీరు రావడం, నేను వడ్డించడం, అంతే, పదండి అంటూ వంటగదికేసి డైనింగ్ హాల్లోకి నడిచింది సుజాత. ఆమె వెనక అందరూ కదిలారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, వంటలు ఏ ప్రాంతాల వాళ్ళు ఎలా వండుతారో చెప్పుకుంటూ భోజనం ముగించారు. నిజానికిలా పెందరాడే తినడం మంచి అలవాటు వెంకట్. మేం కూడా అక్కడ 6, 6:30కి ముందే చేసేస్తుంటాం అన్నాడు శివ. తర్వాత మీకు కాలక్షేపాలుంటాయి. మాకు దోమలు, ఏడుపుగొట్టు టీవీ సీరియల్స్ తప్ప ఇంకేం ఉండవు కసిగా అంది వదిన. అలా తోసిపారేకండి, మంచి సినిమాలున్నాయి, చక్కని సంగీతం ఉంది జ్ఞాపకం చేశాడు శివ. నా ముఖం, సినిమాకి వెళితే 100, 200 వదులుతుందయ్యా. పైపెచ్చు చూసిన సినిమానే చూస్తున్నామని అనిపిస్తుంది. ఒక వరుస పేర్లు వచ్చాయంటే ప్రాణం విసిగేదాకా అవే. సినీ సంగీతం కూడా అంతే, అన్నీ గోలవరసలు, మాటలు తెలియవు. తీరా తెలిస్తే చాలా సిగ్గుగా ఉంటుందయ్యా బాబు. తారలకి, ఒంటిగుడ్డలకి కరువు అనుకుంటే పాటల్లో మాటలు సిగ్గుపడేలా చేస్తున్నాయి శివ. ఏడుపో నవ్వో ఇంట్లో పడి ఉండడం హాయి అంది. శివ, సరస్వతి ఒక నిజం చెప్పడం లేదు నీకు. న్యూస్ వినదు, రీడర్ ఏం పెట్టుకుంటుంది, ఏం చెరకట్టుకుంటుంది చూస్తుందోయ్. ఇక సీరియల్స్ చెప్పకు. ఒంటి నిండా నగలు, పాటూరు చీరలే తప్ప బేదా బిక్కి హైలో తేడా లేదయ్యా. కాస్టు భరించలేం, ఎవరికీ చెప్పుకోలేం. ఇక కార్యక్రమం సమర్పిస్తుంటారు యాంకర్స్, వాళ్ళని చూడాలి. ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నట్టే అనుకో. ఆ డ్రెస్సులు, వారు మాట్లాడే తెలుగు, మై గాడ్. అధికార భాషా సంఘం వారికే 1కి 2 పాఠాలు చెప్పేదిగా ఉంటుందయ్యా. ఏం చెప్పమంటావ్ ఈ సాంస్కృతిక పీడనం? నవ్వాడు అన్నయ్య. అన్నయ్య, అన్యాయం. మన పరువు ఇలా అమెరికా తెలుగువాడి ముందు తీసేస్తావా? దారుణం కోపడింది సుజాత. పర్వాలేదు సుజాత, మాకు ఇలాంటివి లేకపోలేదు. అక్కడి వాళ్ళు ఏమంటారో తెలుసా? ద రిమోట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటారు. ఎవరూ బలవంతంగా ఏమీ చూపెట్టలేరు నవ్వుతూనే అన్నాడు శివ. బై మీరేం చూస్తూ ఉంటారు? సుజాతని అడిగాడు. దేశంలో ఏం జరుగుతుందో న్యూస్ చూస్తాను, లేకుంటే ఎఫ్ఎంలో మంచి మ్యూజిక్ వింటూ పుస్తకాలు చదువుకుంటాను. ఇంతకంటే ఏం కావాలి? తేలిగ్గా అంది సుజాత. గుడ్. ఇరుగు పొరుగు ఆగాడు శివ. సుజాతకేసి కుతూహలంగా చూస్తున్నాడు ఆమె సోదరుడు. అంతగా పెట్టుకోను. వాళ్లే వచ్చి అది ఇది చెప్పుకుపోతుంటారు. మీకు తెలుసో లేదో, వాళ్ళు చెప్తేనే నేను ఎంత అదృష్టవంతురాలనో అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. నవ్వుతూ లేచి సింకు దగ్గరకు నడిచింది. మీరు తొందరపడి పారిపోకండి. ఈరోజు నన్ను మీ ఫ్లాట్ దగ్గర దింపనివ్వండి నెమ్మదిగా అన్నాడు శివ. షూర్, ఎందుకు దింపకూడదు? ఈవిడిగారు ఇంకా ఇంటికే రాలేదు, ఏమైందో అనుకుంటూ ఆటో చప్పుడు కోసం ఓ చెవి గేటుకేసి పడేసుంచుతారు. ఇక మోటార్ సైకిల్ చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కటిగా 20, 25 ఫ్లాట్లలో లైట్లు వెలుగుతాయి చెప్పింది. మీరు మరీను ఎవరేమైతే ఎవరికి కావాలి అన్నట్టుంటాయి అపార్ట్మెంట్స్. అయ్యా, మీరంటున్నవి హై క్లాస్వి, నేనుంటుంది మిడిల్ క్లాసు. వస్తారుగా, చూడండి మీరే. గేటుకేసి మోటార్ సైకిల్ మల్లడం చూసి వెంకటేష్ గేటు తెరిచాడు. అమ్మగారా అన్న ప్రశ్న అడగకుండా అడిగాడు. లోపల లిఫ్ట్ దగ్గర ఆపాడు మోటార్ సైకిల్. నయం, లిఫ్ట్లోకి ఎక్కించారు కాదు. అక్కడ తిన్నది అరగాలంటే మెట్ల మీద వెళ్ళాలి. గుడ్ నైట్. ఉంటున్నారా? అడగకూడదు అనుకుంటూనే అడిగింది సుజాత. ఈరోజు చాలా సుదినం సుజాత. నా ఊహలో కూడా నిన్ను చూస్తానని అనుకోలేదు. నువ్వే అత్తయ్య కూతురువని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు సుమా. నాకెంత సంతోషంగా ఉందో నీకు అర్థం కాదు. అందుకే కాబోలు పెద్దలు అంటూ ఉంటారు, ఒక విషాదం వెనక ఒక ఆనందం తప్పకుండా వస్తుందని. నేనింకా 3 వారాలు ఇండియాలో ఉంటాను.
ఎప్పుడైనా ఒకరోజు నువ్వు నన్ను ఆహ్వానిస్తావు కదూ? తప్పకుండా. ఎందుకు పిలవను? ఉంది సంగతి చెప్పు. నిన్ను నేను ఏమని పిలవాలి? శివానా, సుందరనా? నీ ఇష్టం. ఎలా పిలిచినా ఈ దాసుడు పొంగిపోతాడని గుర్తిస్తే చాలు. బాయ్ అంటూ ఇక వెనక్కి చూడకుండా బైకిని గేటు దాటించాడు. క్షణం పాటు నిలబడి చూసింది సుజాత. వెంకటేష్ లిఫ్ట్ తేవడానికొచ్చాడు. కానీ సుజాత మెట్లెక్కడం ప్రారంభించింది. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. రాత్రి పగలు పని పాట వంట తిండి ఇది ఒక కాలచక్ర నమూనాయే అనుకుంటూ కాలేజీకి వెళ్ళొస్తోంది సుజాత. ఇరుగు పొరుగు కాస్త పరిచయం అయ్యారు. ఒకరిద్దరు బాగా దగ్గరయ్యారు కూడా. రోజు పగలంతా ఉండదు కనుక సాయంత్రం ఎడిషన్లాగా వార్తలన్నీ గేటు దగ్గరే వెంకటేష్ చెప్పేస్తాడు. మంచైనా చెడైనా దాచుకొని అమాయకుడు వాడు. ఎవరైనా ఏమైనా వాడినంటే సుజాత ఇదే చెప్తుంది. వాడు వాచ్మెన్. అంటే ఏంటి? అన్నీ తెలుసుకుంటాడనేగా. కొందరికి వాడు గెట్టడు. వాడికి రూలే. పేరుకి వాచ్మెన్ అయినా అందరూ అన్ని పనులు చేయించుకుంటూనే ఉంటారు. ఒక్క పైసా ఇవ్వరు. ఇక్కడ వాడే కదా ఇంటికి అద్దిస్తున్నాడా, మెయింటెనెన్స్ కడుతున్నాడా, అంతా ఫ్రీయే కదా అని అడ్డంగా వాదిస్తారు గాని ఇవన్నీ వాడి పని కాదని అనుకోరు. ఉట్నేనే ఉంటాడు కదా, చేస్తే ఏం పోయింది అనుకుంటారు. కాంప్లెక్స్ వెల్ఫేర్ కమిటీలో అందరూ గొప్పవాళ్లే, మగవాళ్లే. ఇంట్లో ఎక్కువగా ఉండే ఆడవాళ్లు. వాళ్ల తరపున ఎవరైనా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని సూచించింది సుజాత. దానికి నానార్థాలు తీశారు. ఏం మీరుగాని ఉండాలనుకుంటున్నారా? నాకేం అభ్యంతరం లేదు అన్నాడు నవ్వుతూ సురేష్. నాకు టైం ఉండదు. నీ భార్య చదువుకుంది, కష్టం సుఖం తెలిసింది, ఆమెను వేస్తే బాగుంటుంది సూచించింది సుజాత. నా భార్య మగరాయుడు కాదు సుజాత గారు, గుట్టుగా సంసారం చేసుకుని ఆడది కాస్త కటుగానే చెప్పాడు సురేష్. సురేష్ గారు, ఏం మాటది? లెక్చరర్ గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా. ఆ ఫ్లోర్కి ఆమెను పెట్టడం బాగానే ఉంటుందని నాకు కూడా ఉంది. రిటైర్ అయిన ఓ పెద్దాయన. నా భార్య ఇలా మీటింగు అంటూ గంటలు గడపడం నాకు ఇష్టం లేదండి. ఇక ఆ విషయం వదిలేయండి. నీళ్ల వాడకం గురించి చర్చిద్దాం. దాందేముందండి, మొత్తం వాటర్ బిల్లు ఫ్లాట్లకు విభజించకుండా జనాభాతో విభజించాలి. అదే న్యాయమని నేను అనుకుంటున్నాను. ఏదో చెయ్యకపోతే అసలు కొందరు కుళాయి మూయడం లేదు చెప్పింది సుజాత. ఇది బాగుందండోయ్, మహాబాగుంది. ఇంటికి వచ్చిపోయే వాళ్ళుంటారు, శుభాశుభాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లెక్కలోకొస్తాయా? నయం. చాలా కోపంగానూ విసుగ్గాను అన్నాడు సుబ్బారావు. అసలు న్యూసెన్స్ ఆయన ఫ్లాటే. శని ఆదివారాలొస్తే చాలు నీళ్ల ఎద్దడున్న ప్రాంతాల నుంచి ఆయన బంధుమిత్రులు చుట్టాలు మాసిన బట్టలు మాసిన తలలు పట్టుకుని చక్కా వస్తారు. ఇక ఒకటే అభ్యంగనాలు, ఒకటే చాకిరేవులు. మాట అంటే అందుకే అంత ఉడుకుపోతాను. మనం అది ఆలోచించాలండి అన్నారు మూర్తిగారు. చక్కగా ఉంటాడు, నెమ్మదిగా మాట్లాడతాడు. కాని భార్య కళ్యాణికి తెలుసు అతనిలో ఉన్న భూతం. ఆమె గవర్నమెంట్ ఉద్యోగి. అతనేదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తాడని వింది సుజాత. అంచేత బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఇంతకీ కమిటీ మీటింగు సాయంత్రం పెట్టడం వల్ల వంటా వరపుల్లో ఉండి ఆడవాళ్లు రానేలేదు. రావుగారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడూ బయట కనపడదు. ఇద్దరు పిల్లలు మటుకు స్కూలుకు వెళ్లి వస్తూ ఉంటారు. ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలో పనని వింది సుజాత. పెద్దగా పరిచయ భాగ్యం కలగనేలేదు. మీ ఇల్లు చాలా చక్కగా పెట్టుకుంటారని విన్నాను. ఎక్కువగా స్నేహితులు వచ్చి వెళుతుంటారట. కాలేజీ వాళ్ళు? కుతూహలంగా అడిగాడు సురేష్. కాలేజీ వాళ్ళు వస్తారు, ఇతరులు వస్తారు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను కదండి, అందుకే స్నేహితులు ఎక్కువ అంది నవ్వుతూ. అలా చెప్పండి. పెళ్ళైతేనే గాని ఖర్చుల మోత తెలీదులేండి నవ్వాడు సురేష్. దానికి ఖర్చుకి సంబంధం ఏమిటి సురేష్ గారు? అడిగేవాడు ఉండడు కదండి. పెద్ద జోక్ వేసినట్టు గట్టిగా నవ్వేశాడు. ఎందుక వెకిల్ నవ్వు సురేష్ గారు? నిజానికి ఆడదానికి తెలిసినంత పొదుపు మనకి తెలీదు. అమ్మాయి చూడండి, కూడబెట్టుకుని స్వంతంగా ఫ్లాట్ కొనుక్కుంది. ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు అమ్మాయిని అన్నాడు రిటైర్డ్ పెద్ద మనిషి. వాదించే ఇష్టం లేక మీటింగ్ అయిందనిపిస్తే నేను వెళతాను, పేపర్లవి ఉన్నాయి దిద్దడానికి అని లేచింది సుజాత. అవడానికేముందిలేండి, మీరు వెళ్ళండి, సంతకానికి వెంకటేష్ వస్తాడు రావుగారు చెప్పారు. చేతులు జోడించి నమస్కరించి వెనుతిరిగింది సుజాత. తను అలా వెనుతిరిగాక అక్కడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించుకోగలదు సుజాత. ఏం గోలో, ప్రేమ విఫలమో మోసం చేసిపోయాడో చూడచక్కందే. ఎందుకు పెళ్ళవలేదు చెప్పమా? గ్రంథ సంగ్రహాలే ఉంటుందండి. ప్రాణం విసిగి తండ్రి ఉరిపోసుకుని చచ్చుంటాడు. ఉన్నవాళ్లు పొమ్మనుంటారు, అందుకే. రావుగారు. ఈ కాగు సురేష్, ఒక ఆడదాని గురించి అంత చులకనగా మాట్లాడుకో. మరీ అంత ఊహగానం చేయకు. మనళ్లలోనూ ఆడవాళ్లు అమ్మాయిలు ఉన్నారని మరిచిపోకు. సొంత కొంపలు కలిసి ఉండడం తప్పదు. తగాదాలు రాకుండా ఈ కమిటీగా. ఆగండి సార్, ఏదో మీ కూతురున్నట్టు ఇదే పోతున్నారే. అయినా నేను స్వంతింటివాణ్ణి కాదు. ఇది కాకపోతే ఇంకొకటి. శుభం, అది చెయ్యి. మాకలా కాదు కదా అంటూ రిటైర్డ్ ఆఫీసర్ గారు లేచి చక్కా పోయారు.
నాకెందుకొచ్చిన గోల, నేనిక్కడ ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు అంటూ సురేష్ వెళ్ళిపోయాడు. ఇంకో 10 మంది మిగిలారు. సభ ముగిసింది అన్నాడు సుబ్బారావు. బ్రతుకు జీవుడా అంటూ లేచారు అందరూ. కబుర్లలో పడి సుబ్బారావు, మూర్తి మిగిలారు. వెంకటేష్ని గ్లాసులు సోడా గట్రా తెమ్మని పంపి, ఈ డాబా ఈ పనికి హాయిగా అమరిందయ్యా. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రోజు కాలేజీ నుంచి తిన్నగా అన్నగారింటికి బయలుదేరింది సుజాత. పనేం లేదు, కాని కాసేపు కాలక్షేపం చేసి వెళ్లాలని నిర్ణయించుకుంది. గుమ్మంలో ఆటో చప్పుడు వినగానే వదిన ముందు తలుపు తెరుచుకుని ఎవరా అని చూసింది. సుజాతను చూసి గబగబా గేటు దాకా వచ్చి, సుజాత ఒంట్లో బాగానే ఉందా ఆత్రంగా అడిగింది. ఆటోవాడి డబ్బులిచ్చి వదినగారి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ, ఇలాంటి వదినున్నప్పుడు నాకేమీ రాదొదినా, కాసేపు కబుర్లు చెప్పి పోదామనొచ్చానంతే అంటూ లోపలకు నడిచింది. ఉండు, మీ అన్నయ్య కూడా వచ్చే వేళయింది, పొకుడీలు వేస్తాను. సుజాతని కూర్చొనిచ్చింది సరస్వతి. ముందు మంచి కాఫీ ఒకటి వదినా, తల చాలా దిమ్ముగా ఉంది అంటూ సోఫాలో బాగా జారబడి కళ్ళు మూసుకుంది. సరస్వతి కాఫీ పట్టుకొచ్చి వదినా అని పిలిచింది. సుజాతకి తెలియకుండానే కునుకు పట్టినట్టుంది, పలకలేదు. సుజాత, కాఫీ తాగు, పోనీ లోపలికి వెళ్ళి కాసేపు పడుకుంటావా ఆప్యాయంగా అడిగింది. వద్దు, కాఫీ తాగితే సర్దుకుంటుంది. నువ్వు తెచ్చుకోలేదేం కప్పు అందుకుంటూ అడిగింది. నేను తాగేశాను, మీ అన్నయ్య వస్తే వారికి అంతే, కాఫీ కొట్టు బంద్ నవ్వుతూ అంది. మరి తర్వాత ఎవరైనా వస్తేనో మాట మార్చేస్తాను, లేకపోతే అది మీ అన్నయ్య ముఖభావాలు చూసి ఏదైనా జ్యూస్ గాని లెమనేడ్ గాని తాగుతారా అని అడుగుతాను, లేకపోతే ఈ చెల్లిలో ఎవరు కావాలంటారులే గలగలా నవ్వేసింది. మంచి తెలివైందానివే, నా ఇంటికొచ్చేవాళ్ళు ఎంతసేపు కాఫీ మేకర్ ఉందగా అని చెప్పి చేయించుకు మరీ కాఫీ తాగుతారుదినా. ఒక్కొక్కప్పుడు ఈ అతిథి సత్కారాలు బోరు కదూ. బోరే కాని సంసారికి తప్పో, నువ్వంటే లింగులిటుకుమంటూ ఒకర్తివి నవ్వింది సరస్వతి. ఫ్లాట్లో అలా ఏకాంతం లభిస్తుందని అనుకోకొదినా, అవి పేకమేడలు కాబోలు, అతి రహస్యంగా మాట్లాడిన బట్టబయలు. హాయిగా వీధిలో పబ్లిక్గా అందుకే కాబోలు చాలామంది తమ గోడు హాయిగా చెప్పుకుంటారు, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు. మొగుడు అత్త విననివి వినకూడనివి రోడ్డు మీద మాట్లాడుకోవాలి అంటుంది నా ఫ్రెండు నవ్వింది సుజాత. ఒక రకంగా చూస్తే అదే మంచిదేమో సుజాత, ఇక ఇప్పుడు చెప్పు విశేషాలు కూర్చుంటూ అంది. దేని గురించి? కాలేజీ, ఫ్లాట్, ఫ్రెండ్స్. ముందు ఇరుగు పొరుగుని గురించి చెప్పవమ్మా, ఎలాంటి వాళ్ళున్నారు? అలాంటి చోట మనం ఇరుగు పొరుగుని ఎంపిక చేసుకోలేం కదా. వదినా, నేను చాలా ప్రపంచాన్ని ఆ చిన్ని ఫ్లాట్లో తెలుసుకోగలిగాను. మనం ఎప్పుడు మన చుట్టూ వాళ్ళు ఎక్కువ సుఖంగా మనకంటే ఎక్కువ ఆనందంగా ఉంటారని ఊహించుకుంటాం కదూ, అది పెద్ద అపోహ వదినా. మాకో వెల్ఫేర్ కమిటీ ఉంది, అన్ని ఫ్లాట్ల వారి సదుపాయాలు సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పర్యవేక్షిస్తుంది. కానీ దానిలో ఒక మెంబర్ కూడా ఆడది లేదు, నీకు తెలుసా? పెళ్లి కాలేదు కనుక నాకేం తెలియదని నిర్ణయం చేశారు. బాగుందా ఇది? ఫోనిద్దు, బెడద వదిలింది. అదో న్యూసెన్సు, ప్రతిదానికి సాధించి చంపుతారు. అవసరం అనవసరం అని లేకుండా తలుపులు తడతారని పక్క అపార్ట్మెంట్స్లో తెలిసినావిడ చెప్పింది. కొందరైనా ఆడవాళ్లు పరిచయం అయ్యారా? కుతూహలంగా అడుగుతున్న వదినగారిని చూసి నవ్వుతూ, అమ్మదొంగా, అలా అయితే వాళ్ల మరుదులో తమ్ముళ్ళో పెళ్ళికొడుకులుంటారు అనేగా. నో, అదేం లేదు, ఇద్దరు బాగా పరిచయం అయ్యారు. ఒక అమ్మాయి పేరు రమ, భర్త ఉన్నాడు కానీ ఏమీ పనిచేస్తున్నట్టు తోచదు. మరి డబ్బున్నవాళ్లేమో తెలీదు. తొందరెందుకు, ఆ అమ్మాయి చాలా పిరికిగా కనిపిస్తోంది, గట్టిగా మాట్లాడదు, ఇంకా పిల్లా పాప లేరు. ఇంకొక ఆవిడ అన్నపూర్ణమ్మ గారిని పెద్దావిడ, ఇద్దరు పిల్లలు. భర్త ఏదో ఉద్యోగం చేస్తాడు. ఆవిడ్ని ఒకసారి చూశాను, చాలా గంభీరంగా ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈవిడే చెప్పింది, కళ్యాణి అని ఉద్యోగం చేస్తుందట. మూర్తిగారు ఆమె భర్త. ఎందుకో ఎప్పుడైనా ఎదురుపడితే పలకరింపుగానైనా నవ్వదు, తుమ్మల్లో పొద్దుగూకునట్టుంటుంది ఆ ముఖం. ఇక వాచ్మెన్ ఉన్నాడు, పుట్టి మాటల మూట. వాణ్ణి కదిలిస్తే అందరి జాతకాలు చెప్తాడు, అందరికీ అన్ని పనులు చేసి పెడతాడు. మంచివాడే, పాపం వాడి అవసరాలు వాడివి. వెధవ, నిన్ను గురించి ఏం వాగుతున్నాడో కాస్త కోపంగా అంది సరస్వతి. ఏముంది నా గురించి వాగడానికి? ఏం వాగినా నేను కాదంటే కదా. ఏంటి, అన్నయ్య ఇంకా రాలేదు, నేను బయలుదేరినా? లేస్తూ అడిగింది సుజాత. కాసేపు కూర్చో, ఏంటి తొందర, భోంచేసి వెళుదువుగాని. వద్దులే వదినా, లేట్ అవుతుందని చెప్పాడా? లేదు. నీకు తెలుసా, శివ వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది. 4 రోజులైంది సుజాత. వెళ్లే ముందు నిన్ను కలవాలనుకున్నాడు, కానీ కుదరలేదు. మళ్ళీ వచ్చినప్పుడు నీ చేతి వంట రుచి చూస్తానని చెప్పమన్నాళ్లే. గుమ్మం దాటి గేటుకేసి నడుస్తుంటే స్కూటర్ ఆగింది. అదేంటి సుజా, వెళ్తున్నావా అంటూ దిగాడు వెంకట్. మీరేంటి ఎంత లేటు? సరస్వతి ప్రశ్న. ఓ కొలీకి గుండె నొప్పి వచ్చింది, ఆసుపత్రిలో చేర్చారు సుజాత. ఓసారి చూసొస్తున్నా, అందుకే లేట్ అయింది. రా సుజాత.
వద్దులే అన్నయ్య, మళ్ళీ వస్తాగా, బోరు కొట్టి ఇలా వచ్చానంతే. రా ఎక్కవే, కనీసం దింపేసొస్తా అన్నాడు. అవును సుజాత, దింపనివ్వు. సరి, నన్ను చిన్నపిల్లని చేసేస్తున్నారు, నేను లెక్చరర్ని అన్న మాట మరిచిపోతున్నారు అంటూ వెనకెక్కి కూర్చుంది. బాయ్ వదినా, మళ్ళీ వస్తాలే, భోంచేస్తా. స్కూటర్ గేటు దాటింది. సుజాత తన ఫ్లాటు తాళం తీస్తుండగానే లోపల ఫోన్ మోగడం వినిపించింది. ఎవరే ఉంటారా అని ఆలోచిస్తూనే తాళం తెరిచి లోపలికి ప్రవేశించి తలుపు మూసి సేఫ్టీ చైన్ కూడా తగిలించింది. అందరూ అస్తమాను చెప్పి చెప్పి తెలియకుండానే భయం, పిరికితనం వచ్చేస్తాయి. గబగబా ఫోన్ కేసి 4 అడుగులు వేసిందో లేదో చెయ్యి చాపేలోగా ఫోన్ ఆగిపోయింది. ఇలాంటప్పుడే ఒళ్ళు మండిపోతుంది. కానీ పాపం, మనం తీయబోతున్నామని చేసేవాళ్ళకి తెలియదు కదా అనుకుంటూ బట్టలు మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళింది. అప్పుడు గాని ఆమెకి తెలియలేదు తనెంతగా అలసిపోయిందో. కాస్త ముఖం కడుకునొచ్చి మంచం మీద వాలింది. కొంచెంసేపు పడుకుని లేద్దామని సుజాత అనుకుంది. కాని ఎక్కడో దూరంలో వినిపిస్తున్నట్టు అనిపించింది ఫోన్ రింగు. టైం చూసింది. అబ్బా, 2 గంటలకు పైగా పడుకున్నానా అనుకుని లేచి ఫోనున్న ముందు గదిలోకి నడిచి ఫోన్ అందుకుంటూ కుర్చీలో కూర్చుంది. ఏ ఫ్రెండో అయితే చాలా గాసిపింగ్ ఉంటుంది. హల్లో అంది. అన్న కొద్ది క్షణాలకి గాని అవతల గొంతు హల్లో అనలేదు. కట్ అయిందేమో అని పెట్టేయబోతుండగా హల్లో, గుర్తుపట్టావా? అటువైపు గొంతు కడిగింది. సుజాత తక్షణం గుర్తుపట్టి ఆగింది. ఫోన్ చేసిన వాళ్లు కదా, తామెవరో చెప్పాలి అంది. ఆమె కంఠంలో కోపం ధ్వనించలేదు. బహుశా అది గ్రహించే అవతలి కంఠం నవ్వి, థ్యాంక్యూ సుజాత, జ్ఞాపకొన్నానన్నమాట. ఎలా ఉన్నావు? నేను చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో లేవు కాబోలు. ఎలా ఉన్నావు? ఉద్యోగం, స్వేచ్ఛా జీవితం ఎలా సాగుతున్నాయి? అలా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా? ఎంత లెక్చరర్నైనా వరుసగా జ్ఞాపకం ఉండాలిగా. నువ్వెలా ఉన్నావు? ఎక్కడ్నుంచి అడిగింది కుతూహలంగా. సింగపూర్. 2 రోజులైంది వచ్చి. అప్పట్నుంచి ఫోన్ చెయ్యాలని వెంకటిచ్చాడు నీ నెంబర్. కోపం రాదుగా అడిగాడు. నోనో, కోపమెందుకు? సంతోషంగా ఉంది. అన్నింటికి వెళ్ళా, లేటుగా వచ్చాను. నేను తలుపు తెరుస్తుంటే ఫోన్ మోగుతోంది, కానీ తీయబోయేటప్పుడు ఆగిపోయింది. అది మంచిదేలే, ఇప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చేమో కదూ. వస్తూనే తీసుంటే ఓ కసురు కసిరి పెట్టేసేదానివే. నా అదృష్టం బాగుంది. సిల్లి, ఏంటి కనీసం బై చెప్పకుండా చక్కపోయావు? వదిన చెప్పిందిలే, ఫోన్ చేస్తున్నావట. ఇప్పుడే ఆ శుభగడియ వస్తుందని అనుకోలేదు సుందర్. థ్యాంక్యూ సుజాత. చుట్టూ నీకు నచ్చిన జనాలున్నారా? హాయిగా ఉందా? ఇంకా మీ వాచ్మ్యాన్ నిన్ను చాలా ఆరాధిస్తున్నట్టున్నాడా? మై గాడ్ సుందర్, నీ ఈ క్యూరియాసిటీ ఆడాలని మించింది. భోజనమైందా? ఏంటి ఇంత కులాసాగా కబుర్లాడుతున్నావు? ఏదైనా చెప్పాలా? కాస్త వేళాకోళంగా అడిగింది. అరే, నువ్వు చెప్తావేమోనని నేను ఎదురు చూస్తున్నాను. మీ అన్నయ్య చెప్పాళ్లే, ఎలాగైనా నీకో పెళ్లి చేసేయాలని. అప్పటికి కాని అమ్మ మనసుకు శాంతి లభించదని నీతో అనలేదా? నవ్వుతూ అడిగాడు. లేదే, ఇప్పుడే వాడు దింపాడు. ఇప్పుడు టైం 10 దాటిపోయింది. నేనిలా ఎవరితోనో స్వీటీ నాటీగా కబుర్లు చెప్తున్నానని ఇరుగు పొరుగు అనుకోకూడదు. ఫోన్ పెట్టేద్దామా? ఏంటి, నీ ఇంట్లో నీ ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళకెలా తెలుస్తుంది? తలుపు తెరిచే ఉంచేస్తావా? మై గాడ్, అసలు తలుపు తెరిచుంచుకోవడమే డేంజరస్. జాగ్రత్త జాగ్రత్త అని అంతా హెచ్చరిస్తూనే ఉంటారు. అంచేత ఖైదీ లాకప్లో ప్రవేశించినట్టే సార్. కానీ గోడలకి చెవులెక్కువ. తిట్టుకునేందుకు కూడా ప్రైవసీ ఉండదు తెలుసా? అంచేత అలా ఊహించేసుకోకు. లేటైందని నేనే అంటున్నా. సుజాత, నాకిలా మాట్లాడుతూనే ఉండాలనుంది. నాకేం అభ్యంతరం లేదు. ఫోన్ చేసింది మీరు కదా. ఇతరుల సొమ్ము కూడా నేను దండగ చేస్తే భరించను, సహించను. సరేనా? ఉత్తరం రాయొచ్చుగా. మరి సమాధానం రాస్తానని ప్రామిస్ చేస్తావా? ఆలోచిస్తాను. కాదు, ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. తప్పకుండా బదులు రాస్తాను. సరేనా? థ్యాంక్యూ సుజాత. మనం మన మధ్య కట్టుకున్న కనపడని గోడని పగలగొట్టే ప్రయత్నంలో తొలడుగు వేస్తున్నట్టుగా లేదు. రియల్లీ, తెగించి ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్ శివసుందర్. ఆ పేరే నీకు బాగుంది అంటూ సుజాత ఫోన్ పెట్టేసింది. చాలాసేపు సుజాతని ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఏకాంతంలో ప్రశాంతత ఉందనుకోవడం నన్ను నేను మోసగించుకోవడమేనా అన్న ఊహ ఆమె తలలో జోరీగలా గోల చేస్తోంది. చదువుకునే రోజుల్లో ఈ సుందర్ చాలా డాషింగ్ హీరో. అందరూ అతన్ని ఆరాధించేవారే. కానీ తనకు ఇష్టమేనని చెప్పలేకపోయింది. డబ్బు, అందం, తెలివితేటలు అన్నింటినీ మించి వాటిని ఇతరులకు షో ఆఫ్ చేయకుండా ఉండే అతని తత్వం ఆమెని ఆకర్షించకపోలేదు. ఒక్కొక్క సమయంలో ఇతని గురించి అమ్మతోనో అన్నయ్యతోనో చెప్పాలి అనుకునేది. కానీ ధైర్యం చాలలేదు. అతను కాలేజీ వదిలాడు. ఆమె మనసులో అతడు మరుగున పడిపోయాడు. తర్వాత అతన్ని గురించిన ఆలోచనే రాలేదామెకి.
వ్యక్తిగా ఎదిగింది. చాలామంది ఆడవాళ్లు సంసారాల్లో బానిసగా బ్రతకడం చూసింది. వారి కష్టాలే వింది. ఎవరూ కళ్ళు తెరుచుకుని కూడా అటువంటి జీవితంలోకి అడుగు పెట్టరాదు అనుకుంది. సంసారం అంటే ఇదా? పెళ్లిలో మగవాడికి సర్వం, ఆడదానికి శూన్యం మిగిలితే ఇంకా కలిసి ఉండడం ఎందుకు? జీవితమంతా గతి తప్పిపోతే బ్రతకడం దేనికి? చదువు, సంపాదన, బ్రతకగలమన్న ధైర్యం ఉంటే దాస్యంలోకి నెట్టే పెళ్లి ఎందుకు చేసుకోవడం అన్న రకరకాల ఆలోచనలు ఆమెను కొద్ది కాలం నిలవనీయకుండా చేశాయి. తర్వాత నిలదొక్కుని ఇదిగో ఇంత ధైర్యంగా బ్రతకడం ప్రారంభించింది. తనని చూసి తన సహోద్యోగులకే ఆశ్చర్యం. ఒంటరిగా ఉన్నానని బాధ అనిపించదా అడిగేవారు. ఒంటరిగా ఉండాలన్న నిర్ణయం నేను తీసుకుంది. నా నిర్ణయం వల్ల కష్టం కలిగినా నష్టం కలిగినా నేను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇక నాకు భయం దేనికి, బాధ దేనికి అని వివరించేది. నీ ధైర్యం మాకు లేదు. మీ అమ్మగారు ఉండుంటే నిన్నిలా ఉండనిచ్చేవారా అంటారు. పాపమమ్మ చివరికి నా దారి నేను వేసుకున్నదని గ్రహించి ఒప్పుకుంది కూడా. ఏవేవో ఆలోచనలు తలలో కాకుండా తల చుట్టూ మిణుగురు పురుగుల్లా చిన్న చిన్న వెలుగులు చిమ్ముతూ విహరిస్తున్నట్టుగా అనిపించింది సుజాతకి. అలాగే నిద్రలోకి ఒరిగింది. కలతలేని నిద్ర అది. కలలు కూడా రాని హాయి అయిన నిద్ర. ఎవరో గట్టిగా తలుపు బాదుతున్నారు. తెలివొచ్చి లైటు వేసి టైం చూసింది. 2 గంటలు. ఇంత అర్ధరాత్రి ఎవరై ఉంటారు? ఆంటీ ఆంటీ అంటూ అరుస్తూ తలుపులు బాదుతూ ఉన్నాడు. సేఫ్టీ చైను తీయకుండా తలుపు తెరచి చూసింది. రమణ, అన్నపూర్ణమ్మగారి కొడుకు. కొట్టుమని 13 ఏళ్లు కూడా ఉండవు. గబీల్న చైను తీసి వాణ్ణి లోపలకు లాగింది. ఏమైంది రమణ, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడి భుజాలు పట్టి కుదిపింది. వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మాట నోట రావడం కష్టంగా ఉంది. చెప్పు రమణ, ఏమైంది? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ వాడి కళ్ళు తుడిచే ప్రయత్నం చేసింది. కాని ధారా ప్రవాహంగా కంటనీరు కారుతూనే ఉంది. ఒక్కసారి బోరుని ఏడ్చాడు. అరే అలా ఏడవకు, చెప్పు ఏమైంది? నాన్న కొట్టారా? అమ్మ తిట్టిందా? ఆంటీ, నాన్న అమ్మని కొట్టేస్తున్నాడు. అమ్మా! వాడి కంఠం మళ్లీ పూడుకుపోయింది. చెల్లయ్యేది? ఆత్రంగా అడిగింది. బాత్రూంలో దాక్కుందాంటీ, మీరు త్వరగా రండాంటీ, నాన్న అమ్మని చంపేస్తాడాంటీ. సుజాత చేయి పట్టి లాగుతున్నాడు. పద అంటూ తాళం చేత్తో పట్టుకుని తలుపు వేసి వాడి చేయి పట్టుకుని లిఫ్ట్ కేసి నడిచింది. అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారా? ఏమైంది? తెలీదాంటీ, అమ్మ చెవి నుంచి రక్తం కారిపోతుందాంటీ, ఏమైనా చెయ్యరు? వస్తున్న ఏడుపు ఆపుకుంటుండగానే లిఫ్టు పై ఫ్లోర్ చేరింది. త్వరగా రావుగారి ఫ్లాట్ కేసి నడిచింది. జి సుబ్బారావు ఎంఏ అని ఇత్తడి అక్షరాల్లో బోర్డు. చదువుకున్నవాడే, పల్లెటూరు రకం అనుకుంది సుజాత. అమ్మా అమ్మా, ఆంటీ వచ్చారమ్మా అంటూ లోపలికి పరుగు తీశాడు రమణ. అన్నపూర్ణగారు గట్టిగానే కేకేసింది సుజాత. సుజాత కేక విని బోరుని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సుజాత కాళ్లను చుట్టేసుకుంది రాణి. రమణకి దీనికి బహుశా 3 ఏళ్ల దాకా తేడా ఉండొచ్చునని అనుకుంది సుజాత. చ, ఏడుస్తారేలా? ఏది అమ్మేది? అనునయంగా అడిగింది. పేపర్లు, సోఫా కుషన్లు అన్నీ చిందరవందరగా పడున్నాయి. ఆంటీ అంటూ మూసి ఉన్న తలుపులకేసి చూపెట్టింది. రాణి చూపిన గదికేసి నడిచింది సుజాత. పిల్లలు ఆమె వెనకాల దాక్కుని భయంగా పక్కల నుంచి తొంగి చూస్తున్నారు. నేను పిలుస్తానుగా, అమ్మొస్తుంది బయటికి, ఉండండి అంటూ తలుపు తోసి చూసింది. రాలేదు. గడియ వేసుకుంది అనుకుంది. అన్నపూర్ణగారు, తలుపు తెరవండి, ముందు తలుపు తక్షణం తెరవండి. పిల్లలిలా తల్లడిల్లిపోతూ ఉంటే అలా తలుపులు బిగించుకుంటే ఎలా? పాపం పసివాళ్లు భయపడిపోయారు. వణికిపోతున్నారండి, తలుపు తీయండి. చాలా ఓర్పుగా అంది సుజాత. సుజాత కంఠస్వరం విని కాబోలు చాలా విసురుగా తలుపు తెరుచుకుంది. వెధవ, అప్పుడే వత్తాసు పలకడానికి మనిషి కోసం పరిగెత్తావా అంటూ సుజాత వెనక దాక్కున్న కొడుకు చేయి పట్టి విసురుగా లాగాడు. నాన్నా, కొట్టదు నాన్నా, నాన్నా భయంగా ఉంది, చేయి వదులు నాన్నా అంటూ సుజాత కొంగు పట్టుకుని విడిపించుకోవడానికి గింజుకున్నాడు. అదేంటండి, అసలేవాడు హడలు చేస్తుంటే వాళ్ళమ్మ ఏమైపోయిందని భయంతో చూస్తున్నారు, వదలండి వాడి చెయ్యి అంటూ రమణని దగ్గరగా లాక్కుంది. ఆయన గారు హేళనగా ఓ నవ్వు నవ్వాడు. మీకెందుకండి, ఇతరుల సంసారాల్లో జోక్యం అనవసరం. కొంపన్నాక 1,000,000 సమస్యలుంటాయి, మీకవేం అర్థం కావు. ఓ పెళ్ళా ఓ పెటాకులా, సంపాదించుకోవడం, తినడం, డ్రెస్ చేసుకుని తిరగడం తప్ప మీ వంటి వారికి అర్థం కావు. మీకెందుకు? వెధవ, తగుదనమ్మా అంటూ వెంటబెట్టుకొచ్చాడు, వెళ్ళండి అంటూ తలుపు దగ్గర నిలబడ్డాడు. సుజాత బయటికి నడవగానే తలుపు వేసేయాలని. లోపల మండిపోతోంది సుజాతకి. కాని తను రెచ్చిపోతే సమస్య పరిష్కారం కాదు సరికదా, జటిలంగా తయారు కావచ్చు అనుకుంది. తేలిగ్గా నవ్వేస్తూ, చంపేశారు సార్, ఇంకా ఏమంటారో అనుకున్నా. ఆమె స్థిమితమైన మనస్తత్వానికి మరీ ఒళ్ళు మండిపోయింది సుబ్బారావుకి. అందుకే గొంతు పెంచాడు. ఇంకా ఏదో అనాలా ఏంటి? కళ్ళు మూసుకుని తననెవరో చూడడం లేదు.
తను చేస్తోంది ఎవరికీ తెలీదు అనుకుంటుందట పిల్లి. అలా నేర్పుగా వ్యవహారం నడపడం మీకు తెలుసు. పక్కవాళ్ల పెళ్లాల గురించి మీకెందుకు? ఈ వెధవకి బుద్ధి లేదు కాని మాట మధ్యలో ఆపాడు. సుజాత నవ్వేస్తూ, ఆగిపోయారేం పాపం, ఆ బుద్ధి నాకెందుకు లేదు అనేగా. అడిగేయండి సార్, అడిగేస్తే మీ కోపం కాస్త తగ్గచ్చు, బుర్ర పనిచేయడం ప్రారంభించొచ్చు. అన్నపూర్ణగారేరి సూటిగా అడిగింది. విసుక్కుంటూనే, ఎక్కడ చచ్చిందో మీకు అనవసరం, మీరు వెళ్ళండి. వెధవ, పదరా లోపలికి, రావే దరిద్రపుముండా అంటూ పిల్లల్ని కేకేశాడు. నేను రాను, నేను పారిపోతాను. నన్ను అమ్మని కొట్టినట్టు కొట్టి చంపేస్తావు, దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అన్నాడు రమణ. కొడుకు జవాబు పుండు మీద కారం జల్లినట్లు తోచింది రావుకి. వేలెడ్లేవు వెధవా, ఇలా ఇంటి విషయాలు బజారుకెక్కిస్తే కొట్టడమేం కర్మా, నరికి పోగులు పెడతాను. రా రాణి, పద లోపలికి. కొళ్ళు కొరుకుతూ పిల్లల్ని కేకేశాడు. ఇద్దరూ సుజాత కాళ్ళకి చుట్టేసుకుని ఏడవడం మొదలుపెట్టారు. ఆంటీ, ఆంటీ, అమ్మా, ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వండి, ఆవిడ్ని చూడనివ్వండి. మీ మూర్ఖత్వంతో మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. చదువుకున్నారని మీ నేమ్ ప్లేట్ చాటుతోంది, కానీ ఇది చాలా దయనీయమైన స్థితి రావుగారు. నిజంగా దయనీయమైన స్థితి. మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది, కోపం రావడం లేదు అంది సుజాత. ఆమె కంఠంలో జాలి, దయ మిళితమైపోయి ఉన్నాయి. ఆమె కోపాన్నైనా భరించగలిగేవాడేమో సుబ్బారావు, కాని ఈ ఓర్పుని సహించలేకపోయాడు. విరుచుకుపడ్డానికి ముందు లోపల కొతకొతలాడిపోయే అగ్నిపర్వతంలా ఉన్నాడు. ఏ సంబంధం లేని ఓ ఆడముండ రావడమే కాకుండా ఏదో కబుర్లు చెప్పడం తననింకా అవమానించినట్టుగా ఫీలైపోసాగాడు. ఆమె చేతులు పట్టుకునున్న తన పిల్లలిద్దరినీ ఒక్క లాగులాగి నేలకేసి కొట్టాలన్నంత కోపంతో ఊగిసలాడిపోయాడు. నీ దయతో నాకేం పనిలేదు, మా ఆవిడికి లేదు, నా పిల్లలకి లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి కదలకపోతే మెడపట్టి గెంటుతా, జాగ్రత్త. హెచ్చరికగా తన చూపుడు వేలు ఆమె ముఖం ఎదుటకు తెచ్చి ఊపాడు. అదేదో నీ పాలపడ్డ విద్యార్థులకి, ఫ్రెండ్స్కి, ఇంకా పైవాళ్ళకి చూపెట్టు. ముందు కదులు కణించి. భయపడి ఒక్కడుగైనా గుమ్మం అవతలకు వేస్తే పాదం నలిగినా పర్వాలేదు, దబీలని తలుపు మూసేయాలని రావుగారి ఆశ. పిల్లలు భయం భయంగా సుజాత ముఖంలోకి చూశారు. తన చేతిలో ఉన్న వాళ్ళ చిన్ని చేతులు ధైర్యమిస్తున్నట్టుగా నొక్కి వాళ్ల ముఖంలోకి చూసింది. సారీ రావుగారు, నేను అన్నపూర్ణగారిని చూడకుండా ఇక్కడి నుంచి కదలను. ప్లీజ్, మీరు పిల్లల ముఖాలు చూడరెందుకు? తండ్రిని చూసి ఇంత భయపడిపోవాలా? ఎందుకు మీకింత కసి, ఇంత కోపం? క్షణమాగి ఆలోచించండి సార్, మీ శక్తంతా కోపంలో వ్యర్థమైపోతుంది. చాలా సౌమ్యంగా అంటూ ఉన్న సుజాత ముఖంలోకి నిప్పులు కక్కుతూ చూశాడు. ఆమె కళ్ళు తిప్పలేదు, దృష్టి మళ్లించలేదు. కట్టుకున్న భార్య మీద, కన్న బిడ్డల మీదనా ఈ కసి? సుబ్బారావు వెటకారంగా నవ్వాడు. కందకలేని దురద కత్తిపేటకెందుకండి? మీకసలు సంబంధం లేని విషయాలు మీకెందుకు? పిల్లలు ఇవాళ ఏడుస్తారు, రేపు నాన్న అంటూ వస్తారు. అది మీకు అర్థం కాదు. రండ్రా, అది చచ్చింది, రండి మనం తిండి తిందాం. ఈ కొత్తాంటికి బై బై చెప్పండి అంటూ వాళ్ల కోసం చేయి చాచాడు. వాళ్ళు 2 అడుగులు వెనక్కి వేసి సుజాత వెనక దాక్కుని, అమ్మా అమ్మా రామ్మా, మళ్లీ ఏడుపు ప్రారంభించబోతుంటే, ఏడుస్తే చంపేస్తాను, వేదవ నాటకాలాడకండి గట్టిగా కసిరాడాయన. మీ అమ్మ నిక్షేపంలా ఉంది, నా చావు చూడండి, అదెక్కడ చస్తుంది, పదండి. వద్దు వద్దు నాన్న, అమ్మని చూడాలి, నువ్వు అమ్మని చంపేశావు. రమణ కోపంగా అరిచాడు. రాకండి, దీంతో చావండి, నా దారిని నేను పోతున్నా అంటూ విసురుగా చొక్కా అందుకుని సుజాతని పక్కకు తోసినంత పనిచేసి బయటికి నడిచాడు. ఆంటీ, అమ్మ ఆ గదిలోనే ఉంది, అక్కడే. వాడి మాట ఆపి, రమణ రా, పోయి చూద్దాం. నాన్నగారు కోపం చల్లారక తిరిగొస్తారులే. అన్నపూర్ణగారు పిలుస్తూ గది ముందు నిలబడింది సుజాత. బదులేమీ లోపల నుంచి రాకపోవడంతో పిల్లలిద్దరూ సుజాత చేతులు పట్టి గుంజేస్తూ, ఆంటీ, అమ్మ చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది అంటూ ఏడుపు ప్రారంభించారు. చ ఏడవకండి, అమ్మ నీరసంగా ఉండుంటుంది, అందుకే పలకలేదు, చూద్దాంగా. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టింది. చిన్న నైట్ లైట్ వెలుగుతోంది. ఆ గుడ్డి వెలుగులో ఆ గది యుద్ధం ముగిశాక రణరంగంలా తోచింది సుజాతకి. చాలా పెనుగులాట జరిగింది కాబోలు. అన్నపూర్ణగారు అంది. ఆంటీ, స్విచ్ 2 అని చూపెట్టాడు రమణ. లైట్ వేసి, అన్నపూర్ణగారు బదులు చెప్పండి, పిల్లలు భయపడిపోతున్నారు అంటూ చుట్టూ కలిగి చూసింది సుజాత. గది చిన్నదేగాని గదిని పూర్తిగా ఆక్రమించుకుంది డబుల్ కాట్. ఓ మూల నుంచి వెక్కి వెక్కి ఏడుపు వినిపిస్తూ ఉండడంతో, అన్నపూర్ణగారు ఎక్కడున్నారా అంటూ 2 అంగల్లో ఆమెను సమీపించి లేవదీసి మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తుంటే చేతికి రక్తం అంటి, అయ్యో రక్తం వస్తోందండి అంది. అన్నపూర్ణ వెక్కి వెక్కి ఏడవడం మినహా ఏం మాట్లాడలేకపోతోంది. ఇదేంటి, స్థిమితపడండి, పిల్లల ముఖాలు చూసైనా మీరు ధైర్యంగా ఉండాలి అంటూ ఆమె ముఖం పైకెత్తి కళ్ళలోకి చూసింది సుజాత. ఆ కళ్ళు దైన్యం నిండున్నాయి. ఏడ్చి ఏడ్చి ఎర్రటి జీరలు పొరుచుకునున్నాయి. అన్నపూర్ణగారు ఏంటిది, లేచి మొహం కడుక్కోండి ముందు. సుజాత చేతులు పట్టుకుని మళ్లీ బోరుమంది అన్నపూర్ణ.
ఎందుకండి ఏడుపు? ఏడ్చి ఏం సాధించగలరు? పిల్లల్ని చూసుకునైనా ధైర్యంగా ఉండాలి మీరు. మీ వారిని ఎదుర్కోగలగాలి. ఇది పిరికితనమండి. దీన్ని ఆసరాగా తీసుకుని ఇంకా ఇంకా రెచ్చిపోతారు మీ ఆయన. అంత అవకాశం నాకెక్కడిది సుజాత? నోరు తెరవనివ్వాలి కదా! నిర్భాగ్యురాల్ని. నాకు చావెందుకు రాదు? నిట్టూర్చింది అన్నపూర్ణ. అసలు ఏమైందండి ఇంత రాత్రివేళ? అందరూ నిద్ర కొరిగే వేళ. మీకు మీ వారికి మధ్య సమస్యలున్నాయా? నెమ్మదిగా అడిగింది. ఆమె మౌనంగా ఉండిపోవడంతో రమణ హడలిపోయి నా దగ్గరికి పరిగెత్తుకునొచ్చాడు. రాణి సరే సరే. పసివాళ్లు వాళ్ల మనసులో భయం ఎలా గూడు కట్టుకుంటుందో మీరు ఊహించలేరా? ఇలాంటప్పుడే కదా పిల్లలు ఇల్లు విడిచి పారిపోయేది. వేడివేడిగా ఏదైనా తాగుదురుగాని అనునయంగా అంది. ఏమైందో నాకు తెలీదు. వస్తూనే కోపంగా వచ్చారు. ఆఫీసులో ఏమైనా గొడవలేమో అనుకున్నా. కాఫీ అందించా. నా ముఖాన కొట్టారు. వేడి కాఫీ. గబగబా చన్నీళ్లతో కడుక్కున్నాను. ఏమైందండి అన్నానో లేదో నోటుకొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టి రెచ్చిపోయారు. నేను మౌనంగా ఉండడం మరీ భరించలేకపోయారో ఏమో లేచి చితకబాదారు. చెవికి దెబ్బ తగిలింది. పిల్లలు కొట్టకు నాన్న, అమ్మని కొట్టకు అంటూ ఏడిస్తే ఇద్దరినీ చెరో పక్క తోసి పారేశారు. నన్ను లాక్కెళ్లి గదిలోకి తోసి తలుపులు మూసుకొట్టారు. ఎందుకండి? ఏమైంది? నేనేం చేశానండి అని అడుగుతున్న కొద్దీ రెచ్చిపోయారు సుజాత. ఆ అరుపుల్లో తెలిసింది. నా తమ్ముడు ఆఫీసు ముందు కనిపించాడట. అక్కయ్య ఎలా ఉంది అని అడిగాడట. వాడలడుగుతాడా? నువ్వే నా మీద చెప్పుకునుంటావు అంటూ బాదారు. ఏంటి? ఇంత చిన్న విషయానికే ఇలా గొడ్డును బాదినట్టు బాదారా? ఆశ్చర్యంగా అంది సుజాత. ఏం చెప్పను. ఆయనకి ఎందుకు కోపం వస్తుందో ఇన్నాళ్ళ నుంచి పడుతున్నా నాకు తెలియడం లేదు. నమ్ముతావా? తెలుసుకునేందుకు మార్గం ప్రశ్నించడం. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించందే సమాధానం దొరకదు. తెలుసా? మనం అడగందే వాళ్ళెందుకు చెప్తారు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నా పుట్టింటి వాళ్ళు కనపడకూడదు. ఇంటికి రాకూడదు. నేను వారి మాట ఎత్తకూడదు. ఏం చెప్పుకోను? నువ్వు చదువుకున్న దానివి. నీ కాళ్ళ మీద నువ్వు నుంచున్న దానివి. నీకుంటుంది ప్రశ్నించే ధైర్యం. నాకెలా ఉంటుంది సుజాత చెప్పు? నీరసంగా నవ్వారు అన్నపూర్ణ. అయ్యో, నేను ఇలాగే పుట్టాననుకుంటున్నారా? ఇంకా నయం. నేను మీలాగే పుట్టినింట్లో పెరిగి పెద్దయ్యానండి బాబు. ఎంత ఎదురైతే ఈ స్థితికొచ్చానో మీకు తెలీదు. చెవి రక్తం కారుతోంది. ముందు దాన్ని చూడండి. చెవిదుద్దు విరిగి ఎటో పడిపోయింది సుజాత. నా కర్మ ఇదంతా. పట్టుకున్న దాని కుటుంబం మీద ఎందుకో ఇంత కసి నాకర్థం కాదు. కర్మ కారణం కాదండి. మీరు ఎందుకు ఊరుకుంటున్నారో అది కారణం. ఇరుగు పొరుగుల దృష్టిలో చులకన కాకుండా ఉండడానికి, పిల్లల కోసం నా బ్రతుకు వెళ్లదీయడం కోసం సుజాత ఈ నరకం అనుభవిస్తున్నాను. అన్నపూర్ణ గారు, ఆడవాళ్ల దాపరికం మగాళ్ళలో హింసా ప్రవృత్తిని పెంచి పోషిస్తుందే గాని తగనవదు. దీనికెవరూ లేరు, ఇది ఎవరికీ చెప్పుకోలేదు అన్న లోకు ఎక్కువ అవుతుందే గాని తగ్గదు. పిల్లల్ని వదిలి ఎటుపోతుందన్న ధైర్యం వారికింకా బలాన్ని చేకూరుస్తుంది. మీపై చేయి చేసుకునే ధైర్యం ఎక్కువ అవుతుంది. మీ దాపరికం ఆయన్నింకా ప్రోత్సహిస్తుంది, క్రూరంగా తయారు చేస్తుంది. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ముందా చెవి సంగతి చూద్దాం. ఇంట్లో టీచర్ ఉందా? ఉంది. పిల్లలున్నారుగా. రమణ మోకాళ్ళు ఎప్పుడూ చెక్కుపోతూనే ఉంటాయి. రమణ, టీచర్ కాటం తేరా అంది. సుజాత, నువ్వు పలకరించే మనిషి ఉన్నావు కనుక సరిపోయింది. ఇది నా అదృష్టం, పిల్లల అదృష్టం. అదే నా పక్క ఫ్లాట్లో ఉన్న కళ్యాణి ఉంటే నా పరువు నిజంగానే బజార్న పడేది. విడిగా ఇల్లుంటే మన 7 మంది. నన్ను చంపేసినా నాకు ఇబ్బంది లేదు. సుజాత, బజార్న పిల్లలు పడినా నేను చూడను కదా అని ఊరట. ఇక్కడ అదేం కుదరదు కదా. అందరి విషయాలు అందరికీ కావాలి. కానీ తెలుసుకుని సానుభూతి చూపేవాళ్లే కరువు. అది మీ అపోహ. మీరు ఎప్పుడూ వినలేదా? ఏ కొంపలోనైనా మట్టిపోయానని. వారి సమస్యలు వారి కొండవని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. మీరు శారీరకంగా కూడా బాధపడుతున్నారు. మీరు చెప్పిన ఆ కళ్యాణి కనపడిని గాయాలతో సతమతమైపోతుంది. మీకు తెలుసా? నా ఫ్లాట్ ఎదుటి ఫ్లాట్లో రమ అని ప్రేమేక జీవి ఉంది తెలుసా? ఆమె బాధ ఆమెది. ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికొచ్చి ప్రేమకు నిర్వచనం కోసం వెతుకుతోంది. అందరూ చిరునవ్వు ముఖాలు తగిలించుకుని బయట ప్రపంచంలో తిరిగినంత మాత్రాన వారికి కష్టాలే లేవు అనుకోకండి అన్నపూర్ణ గారు. ఆ నవ్వు ముఖం బాధలను దాచుకునేందుకేమోనని అనుకోండి. తెల్లని బట్టలు, టై, బూట్లు కట్టిన మీ వారిలో ఇలాంటి మృగలక్షణం ఉందని మీరు చెప్పినా ఎవరూ నమ్మరు. సుజాత కాటన్ మీద టించర్ వేసి దెబ్బతిన్న చెవి మీద అంటించింది. అబ్బా, టించర్ ఇంత మండుతుందని తెలీదు సుజాత. ఇందుకే కాబోలు రమణ గగ్గోలు పెట్టేస్తాడు. తనదాకా వస్తేగాని తెలీదంటారు. ఇదే కాబోలు అన్నారు అన్నపూర్ణగారు. బాగా చెప్పారండి. ధైర్యం తెచ్చుకోండి. కాస్త ఎదురు తిరిగి అడగడం నేర్చుకోండి. ఇంట్లో నిత్యం ఇలాంటివి పిల్లలు చూడడం మంచిది కాదు. వారి భవిష్యత్తు నాశనం అవుతుందని మీ వారికి గట్టిగా చెప్పండి. చెప్పడానికి ప్రయత్నమైనా చేయండి. మీరు ధైర్యంగా ఉండి పిల్లలకు ధైర్యం నూరిపోయండి. నేను మళ్ళీ వస్తాను. వీలున్నప్పుడు వస్తాను. కబుర్లు చెప్పుకుందాం. రానా? రమణ, అమ్మకి నువ్వు చెప్పాలి ధైర్యం. అన్నట్టు నేను తలుపు తాళం వేయలేదు కదూ. వస్తాను. అవసరం వస్తే నేనున్నానండి మీకు అంటూ గుమ్మంకేసి సాగింది.
నా మనసుకి ఊరట కలిగించావు సుజాత. వెళ్ళిరా తల్లి, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నాకు ఇక నువ్వే సుమా. అన్నపూర్ణగారి మాటలకి చిరునవ్వు నవ్వి తలుపు దగ్గరగా లాగి బయటికి నడిచింది సుజాత. సుజాత కాలేజీకి వెళ్ళగానే గొప్ప శుభవార్త. ఓ లెక్చరర్ పెళ్లి కార్డు ఇచ్చింది. మధ్యాహ్నం స్టాఫ్ మీటింగు. దీనికోసం కాదు, ఓ లెక్చరర్ చనిపోయినందుకు సానుభూతి ప్రకటన సభ. ఈ రెండింటికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అనుకుంది మనసులోనే. ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్న పాలిటిక్స్ లెక్చరర్ 40లో పడిపోతుంది ఇంకో 6 నెలలు దాటితే. అందుకే పెళ్లి చేసుకు తీరాలని ఆమె నిర్ణయించుకుంది. ఇంక పెళ్ళేమిటే, నీ చెల్లెలు పెళ్ళయ్యి పిల్లల తల్లి కూడా అయ్యాక దెప్పీదెప్పనట్లు తల్లి సూటిపోటి మాటలు. ఏంటో తల్లి నసుగుడు. ఇద్దరన్నలు, వాళ్ల పిల్లలు, తమ్ముడు, వాడి పెళ్ళాం అంతా పెళ్లికొస్తామన్నారు. ఏం నీరజ, సంతోషంగా ఉన్నావు కదా, అతనేం చేస్తున్నాడు, అత్తా మామ అడిగింది సుజాత. సుజాత, నేను నీకంటే పెద్దదాన్ని కదూ అడిగింది. అయితేనేం, పెళ్లికి దీనికి సంబంధం ఏంటి నీరజ? ఎవరైనా కామెంట్ చేశారా? ఆప్యాయంగా ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది సుజాత. లంచ్ అవర్, ఎవరి తిండి గొడవలో వాళ్ళున్నాక. నీరజ కంట సుడి తిరిగాయి కన్నీళ్లు. కొంగుతో ఒత్తేసుకుంది. ఏమైంది, డబ్బేమైనా సర్దాలా? అదేం లేదు సుజాత. ఈ పెళ్లికింత కార్డు గట్రా ఎందుకు, ఏ గుళ్ళోనో ముడిపెట్టేసుకుంటే అయిపోదా అని అమ్మా నాన్న అన్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. ఎందుకో ఊహించగలవా? పేలవంగా నవ్వేస్తూ అడిగింది. ఊహించలేను. తల్లిదండ్రులు అలా అండమేంటి నీరజ, వారికిష్టం లేదా? ఇష్టం ఎలా ఉంటుంది సుజాత? నేను నెలెలా నా జీతంలోంచి 2000 నా కోసం బ్యాంకులో వేస్తానన్నారు నాన్న. అది నా పెళ్లి ఖర్చులు కానీ నాకు సంబంధం కుదరలేదు. అది పెట్టి చెల్లెలి పెళ్లి చేశారు. అది పెట్టి అన్నయ్యకి, చివరికి తమ్ముడికి కూడా చకచకా చేసేశారు. మళ్ళీ డబ్బు వేయడం మొదలు పెట్టానన్నారు. నాకు తెలుసు సుజాత, అదేం చేయలేదు. అందరికీ మంచికి చెడ్డకి ఖర్చైపోయిందన్నారు. కొంచెం మొత్తం చేరని సంబంధాలు చూడడం మొదలు పెడతానన్నారు. అక్క, నీకింకా పెళ్ళెందుకే, జడలో 2-3 పండు వెంట్రుకలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి అంటూ దెప్పి అదో పెద్ద జోక్ అన్నట్టు నవ్వింది చెల్లెలు. ఇది విని అంతా నవ్వారు. నిజమేనే, ఇక పిల్లా పాప పుట్టే వయసే దాటిపోయింది, పెళ్ళెందుకు అంది అమ్మ. అమ్మా, నాకే తెలియకుండా గట్టిగా అరిచాను సుజాత. వెర్రి ఆవేశం నన్ను ముంచెత్తింది. ఇక వెటకారాలు భరించే శక్తి హఠాత్తుగా నాలో నశించింది. నా పేరిట వేసిన డబ్బు నాకిచ్చేయమన్నాను. నా మీద పడి బ్రతికే వేళకి నేనంటే ఎంత లోకో అర్థమైపోయింది. సుజాత, మంచివాళ్లంటే చేతకాని వాళ్ళని వాళ్ళ ఉద్దేశం. తర్వాత నాకు తెలిసిందేంటో తెలుసా? నాన్న నా కోసం సంబంధాలు చూడనేలేదు, చూస్తున్నట్టు నటించాడు. అయ్యో, కుదరడం లేదే అని నటించాడు. నా మీద ఎవరికీ అభిమానం లేదు సుజాత. నా డబ్బు కావాలి అవసరాలకి. నేనే శాస్త్రులు గారి ద్వారా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను చిలకి చెప్పినట్టు మీ నాన్నకి చెప్పానమ్మా. పెద్ద పిల్లను ఇంట్లో పెట్టుకుని కింద వాళ్ళకి పెళ్లిళ్లు తలపెట్టడం తప్పు, ఆ పిల్లది అలా నిలిచిపోతుందని. కానీ మీ నాన్న దారి వేరు. అది సంపాదిస్తోంది కనుకనే కదండి ఈ పెళ్లిళ్లు చేయగలుగుతున్నాను అన్నారు. అంతేకాదు సుజాత, ఇక దానికి పెళ్ళెందుకు? పెద్ద కొడుకు అనుకోండి, మమ్మల్ని పోషిస్తూనే కాలం వెళదీస్తుంది. ఇంకా పురుడని పుణ్యమని ఎన్ని ఖర్చులు. నా పెన్షను ముష్టి 500, దేనికి సరిపోవు కదా అన్నారని తెలిసి ఇల్లు వదిలి పారిపోవాలనిపించింది. నీలాగా నేనెందుకు చేయలేదు అనిపించింది. చచ్చిపోవాలని కూడా అనిపించింది. కాస్త ఆవేశం తగ్గించుకుని మనసును కూడగట్టుకునే ప్రయత్నం చేసింది నీరజ. ఎవరైనా ఏదైనా అంటే నీలా సమాధానం చెప్పి నోరు మూయించలేను. నాలో ఏదో తప్పు ఉందేమో అని నన్ను నేనే ఎందుకు పరీక్షించుకునేందుకు చూస్తానో అర్థం కాదు సుజాత. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను నీరజ. నాన్న పోయారు. అమ్మని ఎదిరించడం సులభమే, నచ్చజెప్పడం సులభమే. ఆమె స్వార్థంగా ప్రవర్తించడానికి అవసరం లేకపోయింది. సాధారణంగా తల్లులు కొడుకులను చూసి భయపడతారు. తమని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఆ భయం. చచ్చాక కురివి పెట్టేవాడిని నెత్తిన పెట్టుకోకపోతే ఆ పవిత్ర కార్యం ఎవరు చేస్తారని భయం. ఇంతకీ వరుడెవరు చెప్పనేలేదు. శాస్త్రులు గారి కొడుకే. 2 ఏళ్ల పిల్లాడు. పురిట్లోనే తల్లిపోయిందట. చేసుకుంటావా అమ్మా అని ఆయన అడిగారు. నేను ఒప్పుకున్నాను సుజాత. చాలా సహృదయుడు, చదువు, ఉద్యోగం ఉన్నాయి. 2వ పెళ్లివాడని, అంతే. ఏం పర్వాలేదు, కోరి చేసుకుంటానన్నాడు. ఏమంత పెద్ద వయసని? ఆయన వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోకూడదని లేదే. 20-30 ఏళ్ల వ్యత్యాసంలో కోరి పెళ్లి చేసుకున్న వారిని గురించి వినలేదా మనం? నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లికి మేమందరం వస్తాం. నీకేం బెంగ నీరజ, ధైర్యంగా ఉండు. నాకు తెలుసు సుజాత, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. మా వాళ్ళు వస్తారో రారో నాకు తెలీదు. దుఃఖం ముంచుకొస్తుంటే ఎలాగో కంట్రోల్ చేసుకుని సుజాత చెయ్యి నొక్కింది నీరజ. అనుకున్నట్టుగానే నీరజ పెళ్లికి ఆమె కొలీగ్స్ పెద్దలయ్యారు. బాగుండదనుకుందో ఏమో, నీరజ చెల్లెలొచ్చింది.
సుజాతని కాస్త పక్కకు తీసుకెళ్ళి, నాన్నని అక్క కాళ్ళ మీద పడైనా పిలవాల్సిందండి. ఆయన రానంటే ఊరుకుంది. ఇది బాగుందా? బాగుంది. అమ్మా నాన్న దగ్గరుండి చేయించాల్సిన పెళ్లి మేమందరం ఉండి జరిపిస్తున్నాం. మంచి భోజనం. తప్పకుండా భోంచేసి వెళ్ళు. మీ వాళ్లకు చెప్పు విశేషాలు. చూడు, నీ పేరు నాకు తెలీదు, కానీ నేను నీరజ మిత్రురాలని గ్రహించావు కనుక చెప్తున్నాను. డబ్బు మనుషుల్ని దూరం చేయగలదని మీ నాన్నకు చెప్పు. మనిషికి మననిస్తే డబ్బు అతని దగ్గరికి వచ్చుండేదని చెప్పు. ఇక ఇప్పుడు అన్నగారి ఆదరణని, నువ్వు కొడుకు ఆధ్వర్యంలో మీ నాన్నని హాయిగా ఉండమను. మీరు సవ్యంగా ఉండుంటే మీకు నీరజ దక్కేది, ఆమె రాబడి దక్కేది. ఇప్పుడు రెండూ పోయాయి కదా అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పెళ్లిలో ఉన్న మిత్రుల్లో కలిసిపోయింది సుజాత. నీరజ పెళ్లి చూశాక సుజాతకి మనుషులంటే మరీ విరక్తి హెచ్చింది. ఇంత స్వార్థం చూసుకునేవాళ్లు కన్నవాళ్ళెలా అవుతారు అన్న ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఆమె మనసులో సాగిపోతున్నాయి. ఈ సమాజంలో ఎన్ని వింతలు! అడవిలో కూడా ఇక్కడ ఉండేలాంటి మేకవన్ని పులులు ఉంటాయో లేదో అనుకుంటూ టైం కేసి చూసింది. అబ్బా, రాత్రి 9 దాటిపోయింది. ఫ్రిడ్జ్లో ఉన్నవి బయటికి తీసి టేబుల్ మీద పెట్టింది. టీవీ ఆన్ చేసింది. జీళ్లపాకంలాంటి ఓ సీరియల్ 499వ భాగం వస్తోంది. 2-3 నెలలు చూడకుండా మళ్లీ చూసిన కథ అక్కడే ఉంది. చచ్చా, ఎలా భరించడం అనుకుంటూ ఎక్కడైనా న్యూస్ వస్తుందేమోనని ఛానల్స్ మార్చింది. వస్తోంది. కర్మ, అదే వార్తలు. నిన్న సాయంత్రం నుంచి ఏదో ఒకటో రెండో రోడ్డు ప్రమాదాలు, దొంగతనం, రాజకీయవేత్తల సేవాభిలాష, అభిభాషణలు. ఇవి మారవ్ అనుకుంటూ టీవీ ఆపేసింది సుజాత. అన్నం, ఓ కూర, చారు వేడి చేసుకుని భోజనం ముగించింది. ఎందుకో బాగా అలసటగా అనిపిస్తోంది సుజాతకి. శారీరక అలసట కంటే ఈ అలసట మానసికం. భోజనం ముగించి పాత్రలు సింకులో పడేసి కాస్త నీళ్లు పోసింది. అన్నీ సర్దేసి ఓ పుస్తకం పట్టుకుని మంచం మీద వాలింది. చదువుతోన్న పుస్తకం చాలా బాగుంది, కానీ దానిపై ఆమె మనసు నిలకడగా ఉండడం లేదు. నీరజ తల్లిదండ్రుల మీదకి పదే పదే పోతోంది. కన్నవాళ్ల స్వార్థం ఇంత దారుణంగా ఉంటుందా? నమ్మకం కలగడం లేదు. కానీ ఎలా? ప్రత్యక్షంగా వారి ప్రవర్తనకి నిదర్శనం కనబడుతూ ఉంటే. ఈ రోజుల్లో లెక్చరర్లకి మంచి జీతాలు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ధైర్యంగా అప్పు చేసి ఇల్లు కట్టుకోవచ్చు. మరీ బాధ్యతలు కొంగదీయకపోవచ్చు. సుఖంగా జీవితం గడిపేయొచ్చు. పెళ్లి కాదు పిల్లలు కోరుకునేది ఈ చిన్న చిన్న సౌకర్యాలనే. వారి శ్రమ ఫలితం వారికి అనుభవించే అవకాశం లేకుండా చేసే కుటుంబాలే ఎక్కువ. హాయిగా అది సంపాదిస్తోంది, దానికి పెళ్ళో అంటావేంటే వెర్రిమొద్దు అని పెళ్ళానికి గద్దించే తండ్రులున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తే వాడికి ఖర్చు ఎక్కువ. కూతురు అలా కాదు. జీతం కవరు తండ్రి చేతిలో పెట్టి ఖర్చుకి తండ్రిని అడిగి తీసుకుంటుంది. అది కిటుకు. ఈ సంపాదనకి అలవాటు పడిన పెద్దలు ఆమె అవసరాల్ని గుర్తించాలని, ఆమె సుఖం కోరుకోవాలని అనుకునేటంత వెర్రివాళ్లు కాదు. ముఖప్రీతి మాటలతో మురిపిస్తారు. ఏమేమిటో చిక్కుముళ్లలా ఎక్కడికక్కడ బిగుసుపోతున్నాయి. ఇక లైటు తీసేసి పడుకోవాలని లేచింది సుజాత. ఫోన్ మోగింది. ఉలికిపడింది సుజాత. తర్వాత తనలో తను నవ్వుకుంది. ఫోన్ మోగితే ఉలికి పడ్డానేమిటి? తలుపు కొడితే పడాలిగాని అనుకుంటూ ఫోన్ తీసి హల్లో అంటూనే అన్నయ్య అంది. ఏంటి విశేషం? ఇంత లేటుగా ఫోన్ చేశావు? ఏదన్నా అంటున్నా. సుజాత, మీ వదిన తల్లి కాబోతోంది. ఈ సువార్త ఇప్పుడే చెప్పాలంది. అందుకే ఫోన్ చేస్తున్నాను. భోంచేశావా అడిగాడు. చేశాను, ఇప్పుడే. ఇక లైట్ ఆర్పి పడుకుందామనుకుంటూ లేచాను. నీ ఫోను అంది. వదినక్కడుందా అడిగింది. ఇస్తానుండు అంటూ సరస్వతి అంటూ కేకేశాడు. నిమిషం తర్వాత వదినా అంది సుజాత. సుజాత, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆనందం పటలేంటుగా ధ్వనించింది సరస్వతి గొంతు. వదినా, నువ్వు అబ్బాయినే కనాలి. ఇది నా ఆర్డర్, తెలిసిందా? నవ్వుతూ చెప్పింది సుజాత. అదేంటి? కొంపదీసి కొన్నేళ్ల తర్వాత నువ్వు గాని ఆ అమ్మాయిని కని నా కొడుక్కివ్వాలనా? అటువైపు నుంచి సరస్వతి గలగలా నవ్వేసింది. నువ్వలా ఆనందంగా నవ్వుతూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో నీకు తెలీదు. నాన్న నిజంగా అదృష్టవంతుడు వదినా. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి సుమా అంది చాలా అనురాగం ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో. నాకు తెలుసు, అందుకే ముందు నీకు చెప్పమన్నా సుజాత. ఆమె కంఠం కూడా దుఃఖంతో పూడుకుపోయింది. చచ్చా, అదేంటి? సంతోషపడవలసినప్పుడు దుఃఖం దేనికి? ఆనందం ఎక్కువైనా ఇలా కన్నీళ్ళొస్తాయి కాబోలు. అవునా సుజాత, శని ఆదివారాలే కదా, రేపొద్దుటే రాకూడదు? అలాగే, కాస్త ఇల్లు శుభ్రం చేసుకుని భోజనం వేళకొచ్చేస్తా. గుడ్ నైట్ వదినా అంది సుజాత. నీకేం సర్దుకోవడం ఉంటుంది సుజాత. మీ అన్నయ్య ఒక్కరుంటే చాలు, గంటకి కొంత సర్దాల్సొచ్చేది నవ్వింది. సుజాత, మీ వదిన అబద్ధాలు చెప్తోంది. నీకు తెలీదా నేనెంత శుభ్రస్తున్నో అడిగాడు. నాకెందుకు తెలీదు? తడితువాలు మంచం మీద అడ్డంగా పడేస్తావు. మాసిన బట్టలు ఎప్పుడైనా అవి ఉండవలసిన బుట్టలో పడేశావా? కబుర్లు చెప్పకు కోపం నటించింది. సారీ. ఇక చూడు, సరస్వతికి వెనకే ఉండి పనందుకుంటాను, ప్రామిస్.
వెనకుండి అడ్డురాకు. అడగకుండా కాస్త చేదోడుగా ఉండడం అలవాటు చేసుకో చాలు, సరేనా? రేపొస్తావుగా, నా టైం టేబుల్ నాకు రాసిద్దువుగాన్లే, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు సుజాత అన్నయ్య. మంచం మీద పడుకుని కాళ్ళ మీదకి దుప్పట్లాక్కుని కళ్ళు మూసుకుంది సుజాత. ఆమె మనసు తేలిగ్గా హాయిగా దూదిపింజిలా ఎక్కడెక్కడికో ఎగిరిపోతోంది. ఎక్కడెక్కడవో సుందర దృశ్యాలు పంచవన్నెల్లో చూస్తోంది. అన్నయ్య మామూలువాడు కాదు, మనసెరిగి ప్రవర్తించే రకం. ఆ విధంగా సరస్వతి అదృష్టవంతురాలే. అందరు అమ్మాయిలకి ఇలాంటి అనుబంధం ఏర్పడుతుంది. నిద్రలోకి పూర్తిగా జారిపోయింది సుజాత. ఎక్కడికెళ్లారమ్మా? మీకోసం కాలుగాలిన పిల్లిలా తిరిగాడు రమణ అని లిఫ్ట్లో ఎదురైన రామ నవ్వుతూ చెప్పింది. నాకోసమా? ఎందుకు? నేను బయటికి వెళ్ళాను. చూశాను, మీరు గేటు దాటుతుంటే. సెలవు కదా అని బయటికెళ్లారా? వెధవ, వాడికి నేను చెప్తే నమ్మకం కుదరలేదు. వాచ్మెన్ వెంటపడ్డాడు. బజార్కెళ్లారా? ఏదో అడగాలి కదా అని అడిగింది. ఈరోజు సురేష్కి చేపల కూర కావాలట. అవి ఉప్పు చేపలు పనికిరావట. ఈ గొంతెమ్మ కోరికలు చూస్తేనే ఒళ్ళు మంట. నవ్వి కోపం తెలియజెప్పి సుజాత ముఖంలోకి చూసింది రమ. సుజాత నవ్వి ఊరుకుంది. మీరు మాంసాహారం తినరా? కుతూహలంగా అడిగింది. తినను. తింటున్న వాళ్ళంటే నాకు అసహ్యం లేదు. లిఫ్టు తమ ఫ్లోర్లో ఆగగానే సుజాత ముందుగా దిగింది. ఆమె వెనకే వస్తూ రమ చాలా నెమ్మదిగా అడిగింది. మీరు రాత్రి? ఏ రాత్రి? నవ్వుతూ అడిగింది సుజాత. అంతేకాదు, కాస్త సూటిగా అంది. చూడురమ్మా, నువ్వు చిన్నదానివి, ప్రేమించి పెళ్ళాడొచ్చిందానివి. నీకు లోకమంతా నందనవనంలా కనిపిస్తుంది, అవునా? రమ మాట్లాడలేదు. నీకు జవాబు రాదు. కారణం తెలుసా? అందరూ నీలాగా ఊహల పల్లకిలో ఊగలేరు, తెలుసా? అన్నపూర్ణ గారింటికి రాత్రిపూట వెళ్లారా అని అడగాలను కదూ. వెళ్ళాను అంటూ తన ఫ్లాటు తలుపు తెరిచే ప్రయత్నంలో పడింది సుజాత. సారీ సుజాత గారు, నేను అందుకని అనలేదు. అన్నపూర్ణ గారు ఎవరితోనూ కలవరని కళ్యాణి గారే కాదు అందరూ అంటుంటారండి. అలాంటిది మీరు వారింటికి వెళ్లడం, ఈరోజు రమణ మీకోసం వెంపర్లాడడం చూసి మామూలుగానే అడిగాను. మీరు మరోలా అనుకోవద్దు. నాకు పిలిస్తే పలికేది దగ్గరలో ఉన్నది మీరేనండి. చిన్నబుచ్చుకునంటున్న రమ మాటలు విని ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది సుజాత. తలుపు మూసి సేఫ్టీ చైన్ తగిలించేసింది. సుజాతకి రమకి సమాధానం చెప్పాలనే ఉంది. కాని కోపంలో ఉన్నప్పుడు కటువుగా బదులు చెప్పొచ్చు. అనవసరంగా ఎదుటి వ్యక్తిని నొప్పించడం ఎందుకు అని ఊరుకుంది. కాని సుజాత మౌనం రమని కాస్త నొప్పించింది. ఎప్పుడూ ఎంతో సరదాగా కబుర్లు చెప్పడమే కాదు, సలహాలు చెప్పే మంచి మిత్రురాలుగా అనుకుంటుంది సుజాతని. ఆమె స్నేహం పోగొట్టుకోవడం అసలు ఇష్టం లేదు. సురేష్ని నమ్మి అందర్నీ దూరం చేసుకుంది. ఇరుగు పొరుగులతో ఉలుకు పలుకు లేనేలేదు. కాస్త చిరునవ్వుతో పలకరించే ఈ ఫ్రెండ్ని కాస్త దూరం చేసుకోవడానికి జంకింది రమ. వీలు చూసుకుని సుజాతకి తను అలా ఎందుకు అడిగిందో చెప్పాలని నిర్ణయించుకుంది. ఆదివారం కావడంతో తోటి లెక్చరర్లతో సినిమాకు బయలుదేరింది సుజాత. సాధారణంగా సినిమాలు, టీవీ చూడడం కంటే ఏదో చదువుకుని కాలక్షేపం చేయడం సుజాతకిష్టం. కాని ఫ్రెండ్ గోల పడలేక బయలుదేరింది. ఒకవేళ అన్నగారు ఫోన్ చేస్తాడేమోనని నేను బయటికి వెళుతున్నానని ఫోన్ చేసి చెప్పింది కూడా. తన ఈ తాపత్రయం చూసి నవ్వుతుంటారు మిత్రులు. అందుకే బ్రహ్మచారి బహు కుటుంబీ అన్నారు అనేస్తుంది. కాని ఆలోచించిన కొద్దీ ఈ మాటలో సత్యం గోచరిస్తోంది సుజాతకి. పెళ్లికాని ఆడదానికి ఎందుకిన్ని బాధ్యతలు చుట్టుకుంటాయి? ఎవరికి ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా అడిగేస్తారు సాయం. పెళ్లికాని వారికి జీవితం ఉండదా? అవసరాలుండవా? ఏం చేస్తావే అనేస్తారు పిల్లల వాళ్ళు. బోలెడు అవసరాలుంటాయి, నీకే పుణ్యం అని ఉబ్బించాలని చూస్తారు. అందరికీ నేనున్నాను, నాకే ఎవరు ఉండరు అనేది నీరజ. అదెంత సత్యమో పదే పదే అర్థమవుతోంది. లక్కీగా సినిమా టికెట్లు దొరకలేదు. ఏం చెయ్యాలి అని తలలు బాదుకొని, పదండే నా ఫ్లాట్కి, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేద్దాం. సాయంత్రం అలా తిరిగి ఎక్కడో ఇంత తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక రేపు మామూలే కదా అంటూ నచ్చ చెప్పింది. అది బాగానే ఉంటుంది. సినిమా వదిలే టైంకి ఇల్లు చేరుకుంటే చాలు అన్నారంతా నవ్వుల మధ్య. ఏం మొగుళ్ళకి నిజాలు చెప్పకూడదా? కుతూహలంగా అడిగింది సుజాత. ఎందుకు నిజం చెప్పి బాధ పెట్టడం? ఇంట్లో అందరూ ఏదో ఒకటి అంటారు. ఇంటైనా అడగకపోయినా ఆ సన్నాయి నొక్కుల నుంచి తప్పించుకోవచ్చు. 2 ఆటోలెక్కి తిరిగి సుజాత ఫ్లాట్ చేరారు. కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న వారిని ఓరగా తలుపు తెరిచి చూసింది రమ. నిట్టూర్చింది. ఎందుకో తలుపు కూడా కాస్తైనా తెరిచి ఉంచకూడదని గొడవ చేసే సురేష్ని తలుచుకుని. కబుర్లతో నవ్వులతో టైం అయిందే తెలియలేదు. మై గాడ్, 9 దాటుతోందే. ఇక్కడ ఆటోలు దొరుకుతాయో లేదో భయం ప్రకటించింది ఒక ఫ్రెండు. తిండి వద్దు ఏం వద్దు, బయలుదేరదాం అంటూ కాస్త మొహాలు కడుక్కొని సిద్ధం కాసాగారు. మనం వెళ్ళక్కర్లేదు, చపాతీలు కూర ఎవరి ప్యాకెట్ వారికే కట్టించి తెమ్మంట, తినేసి పోదురుగాని అని వీధి వైపునున్న కిటికీలోంచి వెంకటేష్ అని గట్టిగా పిలిచింది. అక్కడే ఉన్న రమణ, ఆంటీ నేను రానా అరిచాడు.
వెంకటేష్తో కూడా పైకొచ్చాడు. వెంకటేష్, మాకు రొట్టెలు కూర తెచ్చిపెట్టు, నలుగురం ఎవరి ప్యాకెట్ వారికి కట్టించు, అర్జెంటుగా రావాలి అంటూ డబ్బులిచ్చి పంపింది. వీడి పేరు రమణ, పై ఫ్లోరు అంటూ రమణ గురించి చెప్పింది. వాడామె ముఖంలోకి కాస్త అనుమానంగా చూశాడు. నా కోసం చూసావట, అమ్మ పిలిపించిందా? వాడి క్రాఫ్ సవరిస్తూ అడిగింది. నాన్న క్యాంపు వెళ్లారు, అమ్మ మిమ్మల్ని ఓసారి తీసుకురమ్మంది, అందుకే చూశాను నెమ్మదిగా అన్నాడు. ఓ అలాగా, వస్తానని చెప్పులే రమణ అని వాణ్ణి పంపింది. వాడికి భయం, తమింట్లో జరిగిన గొడవని అందరికీ చెప్పేసిందేమో ఈ ఆంటీ అని. పిచ్చి సన్నాసి, అలా చెప్పేసి వాళ్ల నాన్న చెప్పినట్టు తమ పరువు బజారుపాలు చేసేశానేమోనని భయం. వెంకటేష్ వేడిగా చపాతీలు కూర పొట్లాలతో వచ్చాడు. కాఫీ కూడా తెమ్మంటారా ఫ్లాస్క్లో అడిగాడు. వద్దు వెంకటేష్, నువ్వెళ్ళు అంది. చిల్లరమ్మగారు 4 ఉంచుకో, ఏవైనా ఆటోలొస్తుంటే ఆపు, వీళ్ళు బయలుదేరతారు అని పురమాయించింది. వేడిగా తినేసి కూల్గా లెమనేడ్ తాగేసి చాలా ఉత్సాహంగా బయలుదేరి కిందకొచ్చారు. థ్యాంక్యూ సుజాత, సరదాగా గడిచిపోయింది కదూ, నీ ఫ్లాట్ హాయిగా ఉంది అని అంతా మెచ్చుకున్నారు ఆటోలెక్కుతూ. వారు దూరంగా మలుపు తిరిగేదాకా గేట్లో నిలబడింది సుజాత. తర్వాత నెమ్మదిగా మెట్లకేసి నడిచింది. అక్కడే కాపు కాసినట్టు నిలబడున్నాడు రమణ. వాణ్ణి చూసి నవ్వుకుని, పద తిన్నగా మీ ఫ్లాట్కి వెళదాం, నాకిప్పుడు ఇంకేం పనిలేదు అంటూ వాడి భుజం చుట్టూ చేయి వేసింది. ఆ ఆప్యాయతకి పొంగిపోయిన రమణ భుజం మీదున్న ఆమె చేతివేళ్లు పట్టుకున్నాడు. ఏం రమణ, రాణి ఏది, నీతో రాలేదా? అది రాదాంటీ, దానికి అన్నింటికీ భయమే. లిఫ్ట్ ఆగింది. ఇద్దరూ దిగి లిఫ్ట్ కిందకి పంపేశారు. తలుపు తోస్తూనే, అమ్మా ఆంటీని తీసుకొచ్చాను, ఆంటీ చాలా బిజీ అమ్మా, చాలా మంది స్నేహితులొచ్చారు అంటూ చెప్తూనే లోపలికి పరుగు తీశాడు. వంటింట్లో బజ్జీలు వేస్తున్నారు అన్నపూర్ణ. రమణ మాట వినపడగానే తగ్గించి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చారు. రారా సుజాత, ఈ రోజు లోపల ఎక్కడ రావో అని భయపడిపోయా అంటూ వచ్చి సుజాతని చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది అన్నపూర్ణ. ఏంటి విశేషం, ఎవరిదైనా పుట్టినరోజా? నవ్వుతూ అడిగింది సుజాత. విశేషం, మా వారు క్యాంపుకెళ్లడం విశేషం, నీతో మనసు విప్పి మాట్లాడే సమయం చెక్కడం, ఇంతకంటే ఏం కావాలి? రమణ, పోయి ఆడుకో, గంట పోయాక బజ్జీలు తిందాం అంటూ వాణ్ణి పంపేసిందామే. రాణి ఎప్పుడో వెళ్ళింది. వీడే నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నన్నేం చేస్తారో అని భయం, నేను ఏమైపోతానో అని భయం. పిచ్చి సన్నాసి, వేలెళ్ళేడు తండ్రి మీదకి అమాంతం దూకుదామనుకుంటుంటాడు నవ్వుతూ అన్నారు. నవ్వుతుంటే మీరెంతో అందంగా ఉన్నారు తెలుసా? నా ముఖం, నాకు ఈ కొంపలో నవ్వే అవకాశమే లేదు. అదిగో ఆ వంటింట్లో పడి ఏడుస్తాను, లేకుంటే అదిగో ఆ పడగదిలో వారి ఎత్తుపొడుకు మాటలు వింటూ వంచిన తల ఎత్తకుండా కూర్చుంటాను. సుజాత, కట్టుకున్న పెళ్ళానికి ఎవరో ఉండకూడదంటే ఓ దిక్కుమాలిందాన్ని చేసుకోవాలి, అవునా? కాని కొట్టుకునేటప్పుడు పురులు పోయడానికి అవి ఇవి అంటూ ఖర్చంతా వాళ్లు ఉన్నా లేకపోయినా పెట్టుకోవాలి. అలా అవసరం తీరాక వారి మాట ఎత్తకూడదు, వారి గాలి మన ఇంటివైపు వేచకూడదు. అన్యాయం సుజాత, ఇలాంటిది ఎప్పుడైనా చూసావా? ఆగారు అన్నపూర్ణగారు. మీరు 2 రోజులు జ్వరంతో మంచాన పడున్నారని పనిమనిషి చెప్పింది, ఏదైనా మందు తీసుకున్నారా లేదా? అదేం జ్వరం కాదు సుజాత, నా మనసు కాలిపోతున్న వేడి, నేనింకీ నరకం అనుభవించాలనిపించింది, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, అదే నా కోరిక అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నారు. నాకిప్పుడు ఏడవాలను కూడా లేదు సుజాత, మొదట్లో తిక్క మనిషి అనుకునేదాన్ని. నా తమ్ముడు పలకరించాడట రోడ్డు మీద, మొన్న జరిగిన రాద్ధాంతానికి కారణం అది. నువ్వు చెప్పడం లేదు, వాడు వచ్చి వెళ్ళి ఉంటాడు అని ఆయన నమ్మరు, వాడు రాలేదు, వాళ్ళెవరూ రారు సుజాత. చెప్పినా ఈయన నమ్మరు. చెప్పి ఇక ఊరుకున్నా, అలా పడేసి బాదాడు. కట్టుకున్నవాడు మొగుడైపోడు సుజాత, కట్టుకున్నదాన్ని మనిషిలా సహచరిలా చూసేవాడు మొగుడు, అవునా కాదా? నువ్వే చెప్పు. లేచి వంటింట్లోకి వెళ్లి 2 ప్లేట్ల బజ్జీలు పెట్టి పట్టుకొచ్చారు. తిను సుజాత, ఒంటరి మనిషివి, వండుకునేందుకు విసుగ్గా కూడా ఉంటుంది అందించారు. అదేం లేదండి, చేసుకుంటూనే ఉంటాను, లేకుంటే మా కాలేజీ క్యాంటీన్లో తినేస్తూ ఉంటాను అంటూ బజ్జీ తీసుకుంది. సుజాత మనసులో ఆలోచనలు అల్లిబిల్లిగా అస్తవ్యస్తంగా తిరుగుతున్నాయి. ఈమె చూస్తే బంగారు బొమ్మలా ఉంటుంది, 2 పిల్లల తల్లిలా కనిపించదు. ఎందుకిలా ఈ సంసారం కులిమిలా తయారైందో ఊహకి అందడం లేదు సుజాతకి. ఏంటి సుజాత ఆలోచిస్తున్నావు? నేను గయ్యాల్ని కావడం వల్ల ఆయన అలా తయారయ్యారనుకుంటున్నావా? చిన్న నవ్వు నవ్వారు. అదేం లేదు, తడబడింది సుజాత. బంగారం లాంటి 2 పిల్లల్ని పెట్టుకుని మీరెందుకంత బాధపడాలని ఆమె ముఖంలోకి చూస్తూ అంది. సుజాత, దెబ్బల బాధ ఈ శరీరానికి అలవాటైపోయింది, మాటలే మరీ బాధ పెట్టేస్తున్నాయి. నా మీద ఎందుకో ఇంత కక్ష నాకు అర్థం కాదు. నేనేం చేయలేదే, నా కన్నవారిని చూస్తానని ఎప్పుడూ అడగలేదే, వారేం చెబితే అదే చేశాను, చెప్పినట్టు ఉత్తరాలు రాసి నాన్నని పీడించాను. నేను ఇంటికి ఓ ఇల్లాలుగా రానేలేదు సుజాత, తొలి నుంచి పని మనిషిగానే వచ్చాను.
తనకే చెయ్యాలి గాని అత్తగారికి, మామగారికి, మరుదులకి ఎందుకు చెయ్యాలి? ఏదో నెపంతో ఇంటి నుంచి బయటికి ఇదిగో ఈ కోపంలోకి తీసుకొచ్చారు. అక్కడ వీరికి స్వేచ్ఛ లేదు. ఇక్కడ వీరిని అడ్డుకునేవారు లేరు. నేనెప్పుడూ దాసీనే. పిల్లలు పుట్టకముందు వారికి, ఇప్పుడు అందరికీను. ఒక్కరికి నా మీద గౌరవం లేదు. అయ్యో అని జాలి లేదు. ఇదేం బ్రతుకు సుజాత? నాకెందుకీ శిక్ష? నన్ను హింసించే అధికారం వీళ్ళందరికీ ఎవరిచ్చారు సుజాత? మనిషి మీద మనిషికింత హక్కా? పిల్లలు నన్ను కొట్టినప్పుడు భయంతో వణికిపోతున్నారు. తర్వాత వాళ్ళకి ఏం కావాలన్నా నాన్నతో చెప్తానని బెదిరిస్తున్నారు. నన్నే వాళ్ళు లెక్క చేయడం లేదు. వాళ్ళ నాన్నే వాళ్ళకి యజమాని. నా మాట ఎందుకు వినాలి? ఇదేం న్యాయం? చెప్పు సుజాత, అసలిదేం న్యాయం అనాలా? మీరలా బెంబేలు పడిపోకూడదు. పిల్లలదే ఉంది, వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. వినలేదా మీరు? మన పిల్లలు గోడ మీద పిల్లివాటం ఎటు సౌకర్యంగా ఉందంటే అటు దూకుతారు. వాళ్ళని తప్పు పట్టలేం. రావుగారు లాంటి మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఓ రకంగా పిల్లిలాగే. కాని వయసులో పెద్దలు కనుక భయపెట్టి హింసించి తమ పనులు జరిపించుకుంటారండి. హింసించి ఆనందించడం అన్నదో జబ్బు. దాన్ని బయట పెట్టకపోతే ముదిరిపోతుంది. దాపరికం ఆడదాని సహజగుణం. ఇంట్లో చంపేస్తున్నా బయటికి పొక్కనివ్వరు. ఇలాగేనండి గృహహింస పేటరేగిపోతుంది. మీ శరీరాన్ని హింసించి అదే శరీరంతో కోపరం చేయగలుగుతున్నారంటే అది జబ్బు అని మీరు గ్రహించేవారు. నన్ను తాకకండి, నా దగ్గరికి రాకండి అని మీరు తోసిపారేస్తే ఇంకా హింసించి లొంగ తీసుకునేవారే. ఈ రోగం బయటపడాలి. మానసిక వైద్యులు మాత్రమే ఈ రోగం నయం చేయగలరు. కానీ పౌరుషం వీళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళనీయదు. ఆ పని మీరు చేసి డాక్టర్ చేత చెప్పించాలి. మీరు ధైర్యంగా ఉండాలి అన్నపూర్ణ గారు. అదొకటే పనిచేసే మందు. అన్నపూర్ణ చేతిని అందుకొని తన చేతుల్లో ఉంచుకుంది అనునయంగా సుజాత. ఈ మాటకి అన్నపూర్ణ నవ్వేసింది. ఆ నవ్వులో జీవం లేదు. అదంతా అత్యాస సుజాత, అత్యాస. నీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేవు కూడా. సంసారం అంటే ఎన్నో ఊహించుకుంటుంది ఆడది. అవన్నీ కళ్ల ముందే మాడి మసైపోవడం చూస్తూ కూడా సంఖ్యలు బిగిశాక ఏమీ చేయలేదు. చచ్చే ధైర్యం రాదు, బ్రతికే మార్గం కనపడదు సుజాత. ఆడది ఏమీ చేయలేదు, నమ్ము. ఏంటి ఈరోజు సెలవా? ఒంట్లో బాగలేదా? నా గొడవతో నీ ప్రాణం విసిగిస్తున్నాను కదూ? చచ్చా, అలా అనకండి. నాకో పినతల్లుంటే మీలా ఉండేది అనుకుంటాను నేను. మీవన్నీ పాతకాలపు నమ్మకాలు. భర్తని ఎదిరిస్తే కళ్ళు పోతాయని చెప్తే నమ్మేశారు. దూషిస్తే నరకంలో పడిపోతామనుకుంటారు. కానీ జరిగిందేమిటి? మీరు మీ భర్తని దేవుళ్లా పూజించినా, దెయ్యాన్ని చూసినట్టు భయపడినా ఈ భూమి మీద ఉన్నారు. నరకం కళ్ళజూస్తున్నారు. అవునా? మీ మీద మీరే ఓ మనిషి గౌరవం పెంచుకోలేదు. ఎందుకు? నాకర్థమే కాదు. నేనే బజ్జీలన్నీ లాగించేశాను. మీరేమైనా తిన్నారా? ప్రేమగా అడిగింది సుజాత. నాకు నీలాంటి ఓ కూతురో చెల్లులో ఉంటే ఎంత బాగుండు. ప్రేమతో అంటున్న అన్నపూర్ణగారి భుజం పట్టుకుని ఊపుతూ, ఇప్పుడు లేదని ఎందుకనుకుంటారు? మీరు కాస్త ఓపిక పట్టండి, మీ కోపురం చక్కబరుస్తా. రావుగారిని నయాన్నో భయాన్నో మార్చి తీరతాను అంది సుజాత. అన్నపూర్ణగారి ఈ మాట విని నవ్వేశారు. పురితో పుట్టిన బుద్ధి పొడకవుతా గాని పోదనే మాట వినలేదా సుజాత? వారు మారరు. నేనే మారిపోతాను సుజాత. రమ చెప్పింది, నువ్వు లీవ్ పెట్టావని. ఒంట్లో బాగలేదేమని భయపడ్డాను. నూకాలు అదేనండి. ఈ ఫ్లాట్లకి పోస్ట్ మ్యాన్ చెప్తే ఇక్కడికి వద్దామనుకున్నా. స్నేహితులు, అన్నపూర్ణ గారు మీకో విషయం చెప్పాలి. రమ బాగా ఆరాలు తీయాలని చూసింది. నేను ఎందుకు మీ దగ్గరే అంతసేపు ఉన్నానా అని. కానీ నేను తన గురించి తనకే చెప్పా. ఒక విషయం ఆమె తెలుసుకోలేకుండా ఉంది. ఆ సురేషు చాలా దగాకోరు. వాచ్మెన్ చెప్పాడు. ఎవరెవరితోనో ఏవేవో మాట్లాడి తన ఫ్లాట్ చూపిస్తూ ఉంటాడని. నేను వీలు చూసుకుని రమతో మాట్లాడతాను. కానీ పని మనిషి కిందే ఉంటుంది గనుక రమని చూస్తూ ఉండమనండి. వాడో పచ్చి మోసగాళ్ల కనిపిస్తున్నాడు అంది. నేను విన్నానమ్మా. ఎవరితోటి కలవనివ్వడట. తలుపు కూడా తెరిచుంచకూడదట. వాడు ఎక్కడెక్కడో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడని పని మనిషి బాబు ఇరెక్కడికి అని పలకరిస్తే నీ పని చూసుకోపో అంటూ కసిరాడని చెప్పింది. సుజాత, నేను మాట్లాడగనా? సందేహం దేనికి? అడగండి. ఏంటి? నాకేమైనైతే నా చేత నిజం చెప్పించే బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఈ మాట విని సుజాత నవ్వేసింది. మీకేం అవదు. మీకేం కావాలన్నా మీ తోడబుట్టిన సహోదరిగా నేను ఏమైనా చేస్తాను, ఒట్టు అంది గంభీరంగా సుజాత ఆమె చేతిలో చేయి వేస్తూ. మరి నేను వెళ్ళనా? లేస్తూ అడిగింది సుజాత. ఇప్పుడు నా మనసు తేలికపడింది సుజాత. విశ్రాంతి చిక్కినట్టుగా ఉంది. ఆందోళన ఎటో పోయినట్టుగా ఉంది. నాకిప్పుడు ఎంతో ధైర్యంగా కూడా ఉంది సుజాత, నమ్ము అంది అన్నపూర్ణ. సుజాత జారవేసి వెళ్ళింది. అన్నపూర్ణగారు కంటనీరు ఒలికించినా చాలా హాయిగా ఉన్నట్టు కూర్చున్న చోటనే కూర్చుండిపోయారు. నెమ్మదిగా రేడియోలోంచి వాద్యగోష్ఠి వినిపిస్తూ ఉంది. దాంతోపాటే కూని రాగం కలిసి కలియకుండా సాగుతోంది. ఆ సున్నితమైన వాతావరణం కలిచివేస్తూ డోర్బెల్ మోగింది.
ఆ క్షణంలో ఆ చప్పుడు పిడుగుపాట్లా ధ్వనించింది. సెలవు పెట్టి ఇంట్లో ఉంది కళ్యాణి. భర్త మూర్తికి చెప్పలేదు సెలవు పెట్టినట్టు. అందుకే అంతగా ఉలిక్కి పడింది. అరే, నువ్వా రమా? ఏంటిలా వచ్చావు? మీ సురేష్ గారు నిన్ను తన ముందు నుంచి కదలనిచ్చారా? వేళకోళంగా అంటూ. లేక ఆయన ఇంట్లో లేరా? తలుపు తెరచి రమని లోపలికి ఆహ్వానించింది కళ్యాణి. కళ్యాణి అందంగా ఉంటుంది. గవర్నమెంట్ పని. ఇంట్లోనే ఉన్నాడు కళ్యాణి గారు. నాకు 100 రూపాయలు చేబుదలిగిస్తారా? వారం రోజుల్లో తీర్చేస్తాను. సిగ్గుపడుతూనే అడిగింది. అంత అర్జెంటా? మీ ఆయన జీతం అందలేదా రమా? ఎదురు ప్రశ్నించింది కళ్యాణి. రమ చెప్పింది. లేదు, ఉద్యోగం మానేశారట, ఇక చేయరట. అడిగితే బాగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతానంటున్నారు అంది. కళ్యాణి చాలా నొచ్చుకుంటూ, సారీ రమ్మా, నిన్ను చూస్తే జాలి వేస్తోంది. పోనీ కొన్నాళ్లపాటు అమ్మగారింటికి వెళ్ళి రాకూడదు? కాస్త సర్దుకుని ఏదో ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేస్తాడేమో. ఇంకా కళ్యాణి మాట పూర్తి కాలేదు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాన్న అన్నలు చంపి పోగులు పెడతారు. ఈ పెళ్లి వాళ్ళ ఇష్టప్రకారం జరిగింది కాదండి, మేం చేసేసుకున్నాం అంది వంచిన ముఖం ఎత్తకుండా. ఏమైందిరమ్మా? ఒప్పించలేకపోయావా? లేదు, జరగకూడదే జరిగిపోయిందండి. ఎక్కడ నెల తప్పుతానోనన్న భయంతో గుళ్ళో దండలు మార్చుకుని పెళ్లి చేసేసుకున్నాం. అందుకు సురేష్ నన్నే తప్పు పడుతున్నాడు. పిచ్చిదానా, గుళ్ళో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా పెళ్లి చట్టబద్ధం చేసుకోవాలి. ఏదైనా వస్తే దేవుడొచ్చి సాక్ష్యం చెబుతాడా? చదువుకున్న పిల్లవి, ఇంత పిచ్చి పని చేశావేంటి? ఇప్పుడైనా పనిచేయి అంది. ఇప్పుడే పిల్లలు వద్దంటూ అబార్షన్ చేయించి ఫిగర్ పాడవుతుందని పిల్లలు వద్దంటున్నాడు. ఇప్పుడిక నా మూలంగా తన జీవితం నాశనమైందంటున్నాడు. తిట్టిపోస్తున్నాడు. చేయి కూడా చేసుకుంటున్నాడు. నన్నేం చేయమంటారు కళ్యాణి గారు? నా కర్మ. కళ్ళొత్తుకుంది రమ. ఏడవడం తప్ప అంది. ఏడవడం వల్ల ప్రయోజనం శూన్యం అంటూ ఉంటారు సుజాత గారు. నిజం కదూ? పోనీ మా వారిని సురేష్తో మాట్లాడమంటావా? వద్దండి, నేనేదో చెప్పాననుకుని సాధిస్తారు. ఇంట్లో అన్నం వండి 2 రోజులైంది. బ్రెడ్ కూడా అయిపోయింది. నా దగ్గర డబ్బులుండవరమ్మా. పోనీ బియ్యం పట్టుకెళ్తావా? ఇంకేమైనా కావలసినా పట్టుకు వెళ్ళు. రమా, పోనీ నువ్వేనా ఏదో పనికోసం ప్రయత్నం చేయకూడదు? చదువుకున్నావు కదా, ఏదో ఒకటి దొరకపోదు అంది కళ్యాణి. తనే అది చూసి నన్ను చేర్పిస్తానంటున్నాడు. ఈ మధ్య ఒకరిద్దరిని తీసుకొచ్చి ఏం మాట్లాడకుండానే బయటికి తీసుకువెళ్ళిపోయాడండి. నాకెందుకో తెలీదు గాని భయంగా ఉంది. అతనేమనుకుంటున్నాడో చెప్పడు. అడిగితే దుఃఖంతో రమకంఠం పూడుకుపోయింది. నేనడిగితే, లేచొచ్చిందానివి, నీకు చెప్పేదేంటి, నేను నిర్ణయిస్తాలే అంటాడు. ఆమె కంఠంలో వణుకు, కళ్లల్లో నీరు చెప్పక చెప్తున్నాయి ఆమె భయం. రమా, అతనికి చెడలవాట్లున్నాయా? అనుమానంగా అడిగింది. తెలీదండి, ఎప్పుడైనా తాగాడేమనిపిస్తుంది. అడిగితే దెబ్బలే, ఊరుకోవడం నేర్చుకున్నాను. కళ్యాణి గారు, తప్పు చేసింది నేనేనేమో అన్న నమ్మకం నాలో రోజురోజుకి గట్టిపడుతోంది, పీడిస్తోంది. ఈ రోజు ఎవరో భోజనాలకొస్తారు, ఎలాగోలా ఉండు అని పురమాయించాడండి. అందుకే 100 అప్పు కోసం వచ్చాను. రమా, ఏదో తెలిసి తెలియని వయసు, తప్పటడుగులు వేశావు. బాధపడే ప్రయోజనం లేదు. జీవితం ఇంకా దిగజారిపోకుండా చూసుకోవాలి. ముళ్ల మీద పడ్డ కొంగుని జాగ్రత్తగా తీసుకోవాలి, లేకుంటే చిరిగిపోతుంది. చీలికలు పీలికలైపోతుంది. సుమా, ధైర్యంగా ఉండు. నచ్చని పని చేయకుండా ఎదిరించడం నేర్చుకోవాలి. కాలింగ్ బెల్ మోగడంతో సీరియస్ చర్చలో ఉన్న ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఉండురమ్మా, ఎవరో చూసొస్తానంటూ కాస్త తలుపు తెరిచి తర్వాత పూర్తిగా తెరిచింది. రండి రండి, ఏం వింత? సుజాత గారు, మీరిలా రావడం ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అడిగింది కళ్యాణి. లోపలికి రాణిస్తారా? ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడి పంపించేస్తారా? నవ్వుతూ అడిగింది సుజాత. రండి, మీరు రావడమే గొప్ప. మిమ్మల్ని అలా వదిలేస్తామా? అరే రమా, ఇక్కడే ఉన్నావా? నేనొచ్చి మీకు ఇబ్బంది కలిగించలేదు కదా? నిలబడి అడిగింది. అబ్బే, అదేం లేదండి. రమ చాలా భయపడిపోతుంది ఎన్నో విషయాలతో. ఓ 100 రూపాయలు అప్పు కావాలనొచ్చింది. నా దగ్గర నన్ను తనినా రూపాయి ఉండదు. రోజూ ఖర్చులు లెక్కబెట్టిస్తారాయన. మీ జీతం ఎంత? దరిదాపు 9,000 దాకా వస్తుందండి. మీరెప్పుడైనా మీ వారి జీతం ఎంత అడిగారా? అడగడమా? మగ మహారాజుని నిలదీయడమా? నేనుండాలా? నవ్వుతూ అంది కళ్యాణి. మనం కలుసుకునేందుకు అవకాశమే తక్కువ. ఏదో ఈరోజు ఆ అదృష్టం కలిగింది. కబుర్లు చెప్పుకుందాం, కూర్చోండి. కళ్యాణి, మీ ఆయనొచ్చారు. నీ ఫ్లాటు తాళం వేస్తుందని నా ఇంటికొచ్చారు. ఎందుకో చెప్పారు సుజాత? చాలా భయంగా అడుగుతోన్న కళ్యాణిని చూసి నవ్వి, నువ్వు లీవ్ పెట్టావటగా, బహుశా ఇంట్లో ఉంటావని వచ్చుంటారు. చెప్పలేదనుకో. ఏం అలా అడుగుతున్నావు? కుతూహలంగా అడిగింది. లీవ్ పెట్టానని వారికి చెప్పలేదు. నూతులోంచి వచ్చినట్టుంది కళ్యాణి కంఠస్వరం. రమా, ఏంటలా ఉన్నావు? నీ ప్రియభర్తతో ప్రణయకలహమా? బయటకొచ్చావు. ఈ మధ్య మీ వీధి తలుపు తెరిచే కనబడ్డం లేదు. కాస్త వేళకోళంగా అడిగింది.
ఏం మాట్లాడకుండా కూర్చున్న రమని చూస్తూ ఏంటి కథ చెప్పొచ్చా? నవ్వుతూనే అడిగింది సుజాత. ఏం లేదంటీ, ఏం లేదు అంటూనే ఏడవడం మొదలుపెట్టింది రమ. సారీ, సరదా కడిగానంతే, దానికి ఎంత బాధపడిపోవాలా? ఏమైంది? సురేష్తో పోట్లాడావా? మీరెంతసేపు దెబ్బలాడుకుంటారో అంత టైం పట్టదు కలిసిపోవడానికి. రమ కళ్ళు తుడుస్తూ అంది సుజాత. పోట్లాడ్డానికైనా తప్పట్లు కొట్టడానికైనా ఇద్దరు మనుషులు కావాలి, 2 చేతులు కావాలి సుజాత. రమ చాలా దిగాలు పడిపోయింది. తన జీవితం కుక్కలు చింపిన విస్తరలా ఎక్కడా తయారవుతుందోనని భయపడిపోతుంది. కళ్యాణి అంది. విన్నావా? సురేష్ పనిచేయడం లేదట, ఇక పని చేయడట. అది పోనీ అనుకుంటే రమ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట, ఎందరినో కలుస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. అవి ఏంటో ఎందుకో అర్థం కావడం లేదు రమకి. అడగలేకపోయావా? ఉన్న పని వదులుకుని నీకు ఉద్యోగం కోసం చూడడమేమిటి? అర్థం కావడం లేదు. తనలో తనుగా సగం స్వాగతంగా అంది సుజాత. సుజాత గారు, ఇంకా ఉంది వినండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇంటికి పీల్చుకుని వస్తున్నాడట. పోనీ పరిచయం కూడా చేయడం లేదట. ఈరోజు 3 భోజనానికి పిలిచాడట. 3 రోజులుగా ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేవలేదని ఈ విందెందుకు? ఏం చేస్తావో తెలీదు, ఎలాగోలా వంట చేయమన్నాడట. పాపం ఓ 100 అప్పు కోసం వచ్చింది. ఆ వచ్చేవాళ్లు సినిమాకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటుంది. నా భార్యకు వేషం ఇస్తారేమోనని ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తోందరామా. వాళ్ళని నేను చూడలేదు, పలకరించలేదాంటీ. అతను నన్ను పరిచయం చేయలేదు. నాకు వాళ్ల పోకడే నచ్చలేదు. ఏదీ చెప్పకుండా, ఎందుకో తెలియకుండా ఏంటి పని అని కోపంగా అరిచాను కూడా. అందుకు నన్ను కొట్టాడు. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని నెమ్మదిగా చెప్పింది. పిచ్చిపిల్ల, కోపంతో పరిస్థితి విషమించాను. కష్టాలు కొని తెచ్చుకుందానివయ్యావు. కోపంతో కాదు, ఖచ్చితంగా అడగాలి. తప్పించుకునేందుకు దారిలేని విధంగా నిలదీసి అడగాలి అంది సుజాత. అడిగడిగి ప్రాణం విసిగిపోయింది. తన్నులు తినలేనింకా. మై గాడ్, అంత గాఢంగా ప్రేమించి పెళ్ళాడివాడా కొట్టడం? నమ్మలేనట్టు అడిగింది. అయ్యో, మీరో పిచ్చివారు. అది ప్రేమ కాదు సుజాత, ప్రమాదం. ఇప్పుడు రమ ఇరుకున పడింది. పెళ్ళామి కాదు, లేచొచ్చిందానివి అంటున్నాడట. అయినా అతగాడి పోకడ నాకేం నచ్చడం లేదు. ఏం, ఎందుకని కళ్యాణి? రమతో మనం మాట్లాడడం ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తాడు. సరదాగా పలకరిస్తే ఆమెను లోపలకు పో అంటూ పంపేస్తున్నాడు. నిజమే అంటే నన్ను బయటికి రావద్దన్నాడు. మరిప్పుడు? అర్థం కానట్టు అడిగింది సుజాత. తన అవసరం సుజాత. 100 రూపాయలప్పు తను ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు? ఇదిగో రమను పంపాడు కోపంగా అంది కళ్యాణి. బయటికి రావద్దంటూ ఉద్యోగం ఎలా చేస్తావనుకుంటున్నాడు? నవ్వింది సుజాత. అదే నాకు అర్థం కావడం లేదు. పిచ్చిగా మాట్లాడుతున్నాడంటే. తినడానికి లేదు, ఉన్నదానిలోనే అందంగా అలంకరించుకోమంటాడు. తిండికి బట్టకి డింకిలు కొడుతుంటే అలంకరణ ఒకటి తరువాయి అని కోపంగా అడిగాను. ఏమన్నాడు రామా? ఆ డింకీలు కొట్టడం తొలగిపోవడానికి మార్గం చూస్తున్నాడట. దానికే నేను తన కళ్ళకు అందంగా కనిపించాలట. అదే అతనికి తృప్తట. ఏం చెప్పను? నీరసంగా ఉన్న కంఠస్వరంతో తల వంచుకుని అంది రమ. రమా, ఇంత చిన్న తప్పుకి ఎందుకింత శిక్షణ అనుభవిస్తావు? మీ నాన్నగారిని పిలిపించుకుని మాట్లాడదాం, లేకపోతే ధైర్యం చేసి ఇంటికి వెళ్ళిపో. నా మాట విను. రమ సుజాత మాటకి అడ్డు తగులుతూ, అయ్యో, మా అన్నయ్యలు చంపేస్తారంటే. అమ్మ ఏడ్చి రానివ్వండి అని కాళ్ళ మీద పడినా నాన్న అన్నయ్యలు ఊరుకోరు. వారిని అమ్మ ఎదిరించలేదు. తిరిగి వెళ్లే మాట లేదాంటీ. భరించలేకపోతే ఇంత విషం తాగేసి చస్తానంతే ఏడుపుతో అంది రమ. చావే తమ సమస్యలకి పరిష్కారం అనుకుంటే ఇంతమంది ఆడాళ్లు బ్రతికుండరు రమ. అందరికీ సమస్యలుంటాయి. కొని తెచ్చుకున్నవి కొన్ని, అనుకోకుండా వచ్చి పడేవి కొన్ని. దారి చూడాలి కాని దాటించడం కష్టం నెమ్మదిగా అంది సుజాత. సుజాత తన చిన్న పర్సులోంచి 100 రూపాయలు తీసి రమకందిస్తూ, కళ్యాణి గారు 100 ఇస్తే ఆ ఖర్చుకి లెక్క చెప్పాలి రమా, అందుకే నేనిస్తున్నా అంది. కళ్యాణికి సడన్ గా జ్ఞాపకం వచ్చి, సుజాత, మా వారు ఏదైనా అడిగారా? కాస్త బెరుకుగా అడిగింది. నువ్వు నాతో కబుర్లు చెప్తున్నావనుకున్నారు. తాళం నాకిచ్చి వెళ్ళావనుకున్నారు. నాకు తెలీదనేసరికి ఊరుకున్నారు. ఎందుకు వారికి చెప్పలేదు? సెలవు పెట్టింది నిజం సుజాత, కానీ వారికి చెప్పలేదు. నా కొలిక్కి ఒంట్లో చాలా సీరియస్గా ఉందని చూసి రావాలని వెళ్ళాను. మామూలుగా ఇంటికి వారొచ్చేలాగా వచ్చేయచ్చనుకున్నా. ఇప్పుడు చూడు, ఇల్లు పీకి పందిరేస్తారు. కాస్త భయంగా అంటున్న కళ్యాణిని చూసి గట్టిగా నవ్వేస్తూ, మీకెందుకండి ఇంత భయం? స్నేహితురాలకి బాగుండలేదు, చూసి రావడానికి సెలవు పెట్టానని చెప్పొచ్చుగా. లేకపోతే చెప్తే అసలు వెళ్ళనివ్వరు, వద్దంటారు. నువ్వే చెప్పు సుజాత, స్నేహితులు కూడా ఉండకూడదంటే ఎలాగా? బాధగా అడిగింది కళ్యాణి. స్నేహితులే మనకు మిగిలేవాళ్లు. మనకి ఆరాటం కలిగినప్పుడు ఊరట కలిగించేది, మన మనసుని ఓదార్చేది. తప్పేముంది? వింతపడుతూ అడిగింది. కళ్యాణికి బదులు ఏం చెప్పాలో అర్థం కాలేదు. క్షణం ఊరుకుని విసుగ్గా అంది. ఏంటో సుజాత, ఎత్తెత్తి ఎంగులాకు మీద కాలేసిన సామెత నిజమైంది నా జీవితం. చదువు ముగించి ఉద్యోగం సంపాదించి, అబ్బబ్బా, 1, 2 కాదు,
6 ఏళ్లు వెతికి వెతికి ఈ సంబంధం ఖాయం చేశారు. ఇక బదులు చెప్పకుండా తాళి కట్టించుకున్నాను. అప్పుడు వంచిన తల ఇక ఎప్పుడూ ఎత్తలేదంటే నమ్ముతావా? పెళ్లికి ముందు అందగత్తెని, తెలివైందాన్ని, చలాకీ అయిందాన్ని. అన్నీ నాలో మంచి లక్షణాలే. అదేం కర్మో, పెళ్లి కాగానే అవన్నీ నాలోని గొప్ప అవలక్షణాలుగా మారిపోయాయి. చెప్పుకుంటే కూడా సిగ్గు. సగం స్వాగతంగా చెప్తోంది కళ్యాణి. ఎందుకు? ఆఫీస్కేగా అంత అలంకరించుకోవాలా? ఏంటా ముందు వెనక మెలికలు తిరిగిపోతే అద్దంలో చూసుకోవడం? ఆఫీస్లో ఎవడో ఒకటి చెప్తాళ్లే. ఏం జీతం తగ్గింది, ఎవరిదో పెళ్లికి అంత చందా ఇవ్వాలా? ఈసారి నీ జీతం నేను ఖర్చు కోసం మీద కట్టాను, చెప్పా పెట్టకుండా ఖర్చు పెట్టడం ఏంటి? అడిగిస్తానని చెప్పడానికి నామోషి కాబోలు, లేక సంపాదిస్తున్నానన్న పొగరా? మొగుడుగాడిని అడగడం దేనికి? నా డబ్బు అని నిర్లక్ష్యమా? మీ సుజాతి గారిలాగా మొగుడు ముద్దులు వద్దని ఉండిపోవలసింది. అవ్వా కావాలి బువ్వా కావాలంటూ పెళ్లికి సిద్ధపడిపోకూడదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మీ బాస్ పుట్టినరోజు పార్టీలో నువ్వే పాడాలా? నువ్వు ఆయన గారి స్పెషల్ సెలక్షనా? కళ్యాణి మాట తడబడింది. కంఠం వ్యధతో పూడిపోయింది. భరత్ అడిగే మాటలు చెప్పి చెప్పి మళ్లీ దుఃఖం పొంగుకొచ్చింది. దోసిట ముఖం దాచుకుని భూరని ఏడ్చింది కళ్యాణి. క్షణంపాటు ముగ్గురి మధ్య మౌనం చోటు చేసుకుంది. ముందుగా సుజాతే తేరుకుంది. ఊరుకో కళ్యాణి, ఊరుకో. ఏంటిది? ఇంత పిరికితనం పనికిరాదు. ఆమె భుజంపై చేయి వేసి నొక్కుతూ ఊరడించడానికి ప్రయత్నించేసింది సుజాత. సుజాత, ఆడవారి జీవితాలతో ఇలా చెలగాటలాడే అధికారం ఈ పురుషులు ఎలా సంపాదించారు? ఎవరు దారదత్తం చేశారు? ఎందుకింత దారుణంగా ప్రవర్తించగలుగుతున్నారు? సంపాదిస్తూ దాసిని నేను. సంపాదనకి మార్గం కాబోతోంది రమ. ఇక నువ్వు చెప్పకపోయినా అన్నపూర్ణమ్మ గారి గురించి అందరికీ తెలుసు. ఆ రావుగారు ఓ మేకవన్న పులి, కసిగా అంది కళ్యాణి. తప్పు నీదే. నువ్వు మొదట్నుంచి నీ గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు కళ్యాణి. నిలదీస్తే నిజం చెప్పు. అలా ఎందుకు చెయ్యాల్సొచ్చిందో కూడా చెప్పు. అదొకటే దారి. ఇక ఈ రమ ఆగింది సుజాత. రమ పాపం తన సర్వం అర్పించుకుని వెనక్కి తిరిగి చూసుకోకుండా నమ్మొచ్చింది. ఏమైందో చూడు. తల్లిదండ్రులు ఇంత మూర్ఖంగా ఉంటే కపటడుగు వేసిన అమ్మాయిల గతి ఏంటి? ఇలా కాలు రాసిస్తారా? కనీసం సానుభూతి చూపలేరా? పాపుల్ని దేవుడే రక్షిస్తున్నాడే, కన్నవారు కాస్త రక్షణ కల్పించలేరా? ఏంటి సుజాత, ఏదో ఆలోచనలో పడ్డట్టున్నావు? ఆంటీ, నాన్న వాళ్ళంతా నన్ను దూరం చేసినా మీరెప్పుడూ ఏమీ అనలేదు. కష్టం సుఖం తెలుసుకుంటున్నారు. మీకు నేను తోడబుట్టిందని అనుకోండి ఆంటీ. నన్ను ఆదుకోండి. ఈ సురేష్ నన్ను ఏం చేస్తాడో భయంగా ఉంది అంటూ సుజాత చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. చేయి విడిపించుకుంటూ, తొందరపడిపోకరమ్మా, చూద్దాం, ఓపిక పట్టు. చిన్న పొరపాటు జరిగినా నిన్న దేవుడు కూడా రక్షించలేడు. అసలు నన్ను కొంచెం ఆలోచించుకొని ఏదో విధంగా అతని ఆలోచనలు ఎటుపోతున్నాయో తెలుసుకుందాం అంది సుజాత. సుజాత, నా ఇంట్లో పెట్టుకోలేను. మా వారు సహృదయం లేని మనిషి. ఆడదంటే చాలా అలసు. నేనే నిస్సహాయురాల్ని. సంపాదించే మిషన్ని మాత్రమే. ఖర్చులకి ఆడుకునే బిచ్చగతిలా తయారయ్యాను. నేనేం చేయగలను? బాధగా అంటున్న కళ్యాణి భుజం తట్టి, కళ్యాణి, సమాజం ఇది, అడవి కాదు. జాగ్రత్తగా ఉంటే సాధించలేనిది ఉండదన్న నమ్మకం ముందు మనకుండాలి. అసలు అతని ప్లాన్ తెలియాలి అంటూ మారు మాట్లాడకుండా బయటికి నడిచి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది సుజాత. కళ్యాణిగారు, ఏం పర్వాలేదు. సుజాత తప్పక నిన్ను ఆదుకుంటుంది. నువ్వే జాగ్రత్తగా ఆమెకి ఎప్పటికప్పుడు జరిగినవి చెప్తూ ఉండాలి. నాకు చెప్పినా నేను చెప్తాను. ధైర్యంగా ఉండు. వెళ్ళు, వంట కూడా చెయ్యాలి. మర్చిపోయావా? జ్ఞాపకం చేసింది. ముఖం కొంగుతో తుడుచుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళింది రమ. సుజాత వాచ్మెన్ వెంకటేష్ని పైకి రమ్మని పిలిచింది. అమ్మా, ఏమైనా తెచ్చిపెట్టాలా అంటూ నిలబడ్డాడు. నువ్వు రహస్యం దాచగలవా? నవ్వుతూనే అడిగింది. నన్ను చంపినా మీరు చెప్పమనేదాకా చెప్పనమ్మా, చెప్పండి. నీకు సురేష్ బాగా తెలుసా? ఎందుకు తెలీదమ్మగారు? మేడ మీద, అదే డాబా పైకెక్కి ఆ రావుగారు, ఈడు, ఆ మూర్తిగారు తాగుతూ పెళ్లాల గురించి వాగని వాగుడుండదు. ఆడాలందర్నీ ఏదో అంటూనే ఉంటారు. నా పెళ్లం నోరెత్తితే చంపేస్తాను అంటాడొకడు. అసలు నా పెళ్లం జీతంలో రూపాయి ఖర్చు చేసినా చీల్చేస్తానని హడలి చేస్తుంది అని మురిసిపోతాడు ఇంకొకడు. ఈ సురేష్ బాబు మరీ దారుణం అమ్మగారు. ల్యాబ్ తీసుకొచ్చానని చెప్తుంటాడమ్మా. నిజమో అబద్ధమో తెలీదు నెమ్మదిగా అన్నాడు. ఈ సురేష్ కోసం చాలా ఫ్రెండ్స్ వస్తుంటారని విన్నాను వెంకటేష్, నిజమేనా? అంతా వెదవలమ్మా, బ్రోకర్గాళ్ళు, తరుపుడుగాళ్ళు. నేనున్నా లెక్క లేకుండా బేరాలాడతారు నొచ్చుకుంటూ అన్నాడు. ఇక్కడే నీ సహాయం కావాలి వెంకటేష్. నిస్సంకోచంగా చెప్పండమ్మా. ఆ అమ్మగారికి ఎప్పటికీ ప్రమాదమేనమ్మగారు. ఆవిడని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పండమ్మా. అది కుదరదయ్యా. అందుకే నేను ఆ సురేష్నే తప్పించాలని చూస్తున్నా. ఆడితో మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలా? పిచ్చివాడా, అంత సులభంగా వాళ్ళు తేలిపోరు. నువ్వు పోస్ట్లో సురేష్ ఉత్తరాలొస్తే నాకు చూపెట్టాలి. కలుసుకునేందుకు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి. అదేం కష్టం కాదమ్మగారు. ఎవరింటికి అని అడగకుండా నేను ఎవరినీ లోపల కొదలను.
అలా అడిగానని వాళ్ళలో ఒకడు కొట్టబోయాడు. సురేష్ సర్దేసి పొమ్మన్నాడు. రేపట్నుంచి 1000 కళ్ళతో వాణ్ణి వాడి మనుషులను కనిపెట్టి చూడు, మరిచిపోకదా? లేదమ్మా, మీరు చూస్తుండండి. మీరు గట్టిగా పూనుకుంటే వాడి ఆట కట్టించగలరు అంటూ వాచ్మెన్ వెళ్ళిపోయాడు. వెంకటేష్ కొంచెం అక్షరజ్ఞానం ఉన్నవాడు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఆశ ఉన్నవాడు. ఇదొక్కటే సరైన దారి సురేష్ చేస్తోంది కనుక్కోవడానికి అనుకుంది సుజాత. చాలా అలసిపోయినట్టు మంచం మీద అలాగే వాలిపోయి నిద్ర కొరిగింది సుజాత. మంచి నిద్ర పట్టేసింది సుజాతకి. ఎక్కడో నూతిలోంచి వినబడుతున్నట్టు ఫోన్ రింగ్ అవడం వినిపించినా ఎవరింట్లోనో అనుకుని కాస్త ఒత్తిగిల్లి పడుకుంది. సడన్ గా తెలివొచ్చి మోగుతోంది తన ఫోనే అని గ్రహించి రిసీవర్ అందుకుని హలో అని అందో లేదో ఎక్కడికి ఎగిరిపోయిందో నిద్ర. హలో నువ్వా అంది. అనుకోకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు వెలిగింది. అవును, కాస్త చిరునవ్వు చిందించుండాలే, ఈ అకాల కాకయ్యుంటుందని. ఇంతకీ ఏంటో విశేషం? ఒకటి నీ గొంతు వినాలని, ఇంకొకటి నువ్వు రమ్మంటావేమోనని. నా గొంతుకేంలే, ఎప్పుడొస్తున్నట్టు? కుతూహలంగా అడిగింది సుజాత. తక్షణం అన్నాడు. అదేంటి, ప్రవరాక్యుళ్ళ పాదాలకేదైనా లేపనం దొరికిందా? నవ్వుతూనే మారిపోతున్నానా నేను అనుకుంది. అదిగో కాస్త కుతూహలం చూపెట్టినట్టు అనిపించగానే. సారీ, అదేం లేదు సుందరాంగి. నేను ఎంతటి ప్రవరుణ్ణో నీకు తెలియందేముంది? వరుదిని కావాలనుకోవాలి కదా. తక్షణం అనడానికి కారణం నేను మీ అన్న ఇంట్లోంచి మాట్లాడుతున్నాను అన్నాడు. అన్నయ్య వదినా లేరా? కాస్త భయంగా అడిగింది. భయపడకు, దొంగ చేతికి తాళమిచ్చి సినిమాకి వెళ్లారు. ఇక తిరిగి వచ్చేస్తారేమో, ఆ లోపల 4 అక్షంతలు వేయించుకుంటే ఓ పనైపోతుందని గలగలా నవ్వేశాడు శివసుందర్. సుజాత కూడా నవ్వేసింది. గుడ్, ఇప్పుడు నవ్వడం తప్పనుకోవడం లేదు నువ్వు. అది దేవుడిచ్చిన వరం తెలుసా? చాలామంది నవ్వడం తెలియక మెదడులో నరాలు చిట్లి చచ్చిపోతూ ఉంటారని చదివాను అన్నాడు. సరి, ఎన్నాళ్ళు క్యాంపు? కుతూహలంగానే అడిగింది. ఇక్కడ ప్రాజెక్టు పని అట్టేలేదు. త్వరలోనే నువ్వు సాయం వస్తానంటే కొన్నాళ్ళు ఆగుతా. నిన్నేం నేను మొయ్యాలా ఏంటి? నీకు కావలసినన్ని రోజులను ఉండు. కానీ నాకు కొన్ని సలహాలు, కొంత మోరల్ సపోర్టు కావాలి. వీలవుతుందా? అడిగింది. నిజంగానే అడుగుతున్నావు సుజాత? నిజంగా? అవును సుందర్, నాకు బుర్ర పనిచేయడం లేదు. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ విషయం ఒకటి ఉంది. నీ ఊతం కూడా ఉంటే పరిష్కరించగలనేమో అనిపిస్తోంది నెమ్మదిగా అంది. సహాయం అడగడం బలహీనత కాదు సుజాత, మానవ నైజం. నేను రేపు వస్తాను. సరే అని ఫోన్ పెట్టేసింది సుజాత. ఆమెకి రమ సమస్య తీర్చడానికి సహాయం కావాలి. అదొక ప్రమాదకరమైన ఏరియా. ఒంటరితనం లోకుగా తోచే పరిస్థితి. అరే, కానీ రేపు ఫుల్ కాలేజీ, మరిచిపోయాను అనుకుంది. పొద్దుట చూసుకుందాంలే అనుకుని నిద్ర కొరిగింది. ఆమె మనసులో ఆందోళన, భయం, పిరికితనం ఒక్కసారి పోయినట్టయింది. అన్నయ్యకి ఉదయం ఫోన్ చేస్తాలే అనుకుంది. ఉదయం లేస్తూనే కాలేజీకి తెములుతోంది. అప్పటికే 10 నిమిషాలు లేటు. తలుపు మూయబోతుంటే వెంకటేష్ ఆదరాబాదరా పరిగెత్తి లోపలికొచ్చాడు. చొక్కాలో దాచిన ఉత్తరం తీసిస్తూ మళ్లీ వస్తానంటూ అంత వేగంగానూ చక్కాపోయాడు. ఆ టైంలో వాడికి పనిరద్దీ ఎక్కువ, 1,00,000 పనులు. ఇప్పుడిది తెరవడం ఎలా అని ఆలోచిస్తుంటే రమ పొరుగునొచ్చింది. ఆంటీ, సురేష్ బయటకు వెళ్ళాడు. ఇప్పుడే రాను, నువ్వు భోంచేసే, తలుపులు వేసుకుని పడుకో అన్నాడు. భయంగా చెప్పింది. ఆమె లోపల వణికిపోతోందని గ్రహించింది సుజాత. సుజాత వచ్చిన ఉత్తరం రమకి చూపెట్టింది. బొంబాయి నుంచి వచ్చింది. నీకు అతనికి అక్కడ స్నేహితులైనా చుట్టాలైనా ఉన్నారా? లేరాంటీ, ఎవరూ లేరు. మీరా ఉత్తరం చదవండి, తెలిసిపోతుంది కదా. ఏదైనా గొడవైతే? అనుమానంగా అడిగింది సుజాత. ఇప్పటికంటే అయ్యేదేముంది, చదవండి రెట్టించింది రమ. తెరిచినట్టు తెలియకుండా తెరిచి చూడాలి, ఎలా? ఆలోచిస్తున్న సుజాతకి రమ గొప్ప ఐడియా ఇచ్చింది. ఆంటీ, ఉత్తరం ఆవిరి మీద పెడితే అంటించిన చోట తెరవడం చాలా సులువు. హాస్టల్కొచ్చే అమ్మాయిల ఉత్తరాలు వార్డెన్ అలాగే విప్పి చూసి తిరిగి అంటించేసిస్తుందని ఓ ఫ్రెండ్ చెప్పింది అంది. ఇదో రకం సెన్సరింగు కాబోలు. నవ్వి ఆమె చెప్పినట్టు చేసింది. సులభంగా కవరు తెరవబడింది. గుడ్ అని ఉత్తరం తీసి చదివింది. ఖరీదైన పేపర్ లోపల అడ్రస్సు, ఫోన్ నెంబరు ఏం లేదు. చదివిన కొద్దీ సుజాత ముఖం కళతప్పింది. రమా, ఈ ఉత్తరంలో సారాంశం చెప్తాను, నువ్వు భయపడకు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు బ్రోకర్లు, బేరం కుదిరింది. మీ వారడిగిన డబ్బు వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారు. పై శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసుకునొచ్చి అంత మొత్తం ఒకేసారి చేసి సరుకు తీసుకువెళతాం అని రాశారు. నీకిదేమైనా అర్థమైందా? రమ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. లేదంటే అర్థం కాలేదు. వాళ్లతో ఏం బేరం పెట్టాడు? ఏముందని? వాళ్ళు పట్టుకెళ్లగలిగేవి ఏముంది? పిచ్చిదానా, నిజం విను. సురేషు నిన్ను అమ్మకానికి పెట్టాడు, స్పష్టంగా అంది సుజాత. నన్నా,
అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు నన్ను ఎవరికో అమ్మేసి డబ్బు చేసుకోవాలని చూస్తున్నాడా? దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నాం. పిచ్చిదానా, ఆ దేవుడు రాయి, గుళ్ళో బంధితుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? పేలవంగా నవ్వింది సుజాత. నేనేం చేయను, అడిగేస్తాను ఆ ఉత్తరం చూపించి, ఆవేశంగా అంటున్న రమని వారిస్తూ. రమా, ఈ ఉత్తరం సంగతి ప్రస్తుతానికి మర్చిపో. ఏం చెయ్యాలన్నది ఆలోచించని. ఇది బొత్తిగా ఆషామాషీ విషయం కాదు, ప్రమాదంతో కూడుకుంది కూడా. నేను చెప్పాక గాని నువ్వేం మాట్లాడకూడదు. మామూలుగా ఉండు, సరేనా? నాకు టైం అయిపోతుంది, వెళ్ళాలి అంటూ కవరు బ్యాగులో పడేసుకుంది. పద అనంటూ రమతో సహా బయటకొచ్చి తలుపు తాళం వేసింది. ధైర్యంగా ఉండు, హెచ్చరిక చేస్తూ గబగబా లిఫ్ట్కేసి సాగిపోయింది సుజాత. ఆటోలో ఎలాగో అలా వెళ్లి కాలేజీలో పడింది. క్లాసుకు వెళ్లేసరికి సంతలా ఉంది గోల. ప్లీజ్ కాస్త సందడి చేయకుండా ఓ 10 నిమిషాలు కూర్చోగలరా? మీ గోలకి ప్రిన్సిపాల్ గారు అటెండర్ని పంపిస్తారు అంటూ కుర్చీలో కూర్చుంది. అప్పుడు సడన్ గా జ్ఞాపకం వచ్చింది తను ఫోన్ చేస్తానని చెప్పడం. మేడం వరీడ్గా ఉన్నారు, ఏమైంది అంటూ ఓ స్టూడెంట్ అడిగింది. సారీ, ఏం లేదు. ఆలస్యమైన దానికి ఆటో కూడా సమయానికి దొరకలేదు, పిచ్చి రద్దీ అంటూ కొంగుతో ముఖం ఒత్తుకుని పిల్లల్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఈరోజు ఎక్కడున్నావు? నవ్వుతూనే అడిగింది. ప్రోసా పోయిట్రీనా? 5-6 కంఠాలు ఒక్కసారి ఎదురు ప్రశ్న వేశాయి. నవ్వింది సుజాత. మీరు నవ్వితే చాలా బాగుంటారు మేడం, కానీ ఎందుకో తరచుగా నవ్వరు. ముందు కూర్చున్న ఓ అందమైన స్టూడెంట్. మైథిలి, యు ఆర్ సిల్లీ. నోనో, మేమంతా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం మేడం. నిజం, రెట్టించింది. సరి అసలే ఆలస్యం. రిజిస్టరు ప్రిన్సీ రూమ్ చేరింది. క్లాస్ అయ్యాక వెళ్లి సంతకం చేయాలి. నేను మిమ్మల్ని అడిగినట్లు ఆవిడ నన్ను 1,00,000 ప్రశ్నలతో ముంచెత్తుతుంది. తీవ్రమైన ఆమె చూపులు మీకు తెలీదా? నవ్వింది. అందరికీ ఆ క్షణంలో మైథిలికొచ్చిన ఓ ప్రేమలేక దాని బాపతు విచారణ జ్ఞాపకానికి రాకపోలేదు. నిజం మేడం, ఆమె చూపులు తట్టుకోవడం కష్టమే. పూర్ మైథిలి. ఆ రోజు మీరామెని ఆదుకోకపోతే దాన్ని డిబార్ చేసి ఇంటికి పంపించేసేవారే. ఆడవారికి క్షమాగుణం ఉండాలంటారు. ప్రిన్సీ మేడంకి కాగడా వేసి వెతికినా ఆడతనం కనపడదు. కాస్త కోపంగా వస్తున్న ఆవేశాన్ని తమాయించుకుంటూ అంది ఇంకో అమ్మాయి. చూడండి, క్షమాగుణం అందరిలోనూ ఉంటుంది. అది ఒక్క ఆడవారిలోనే ఉంటుందని ఉండాలని అనుకోవడంలో అర్థం లేదు. అయినా ప్రిన్సిపాల్ గారి బాధ్యతలు వేరు. ఆమె ఎందరికో సమాధానం చెప్పుకోవాలి కదా. అందుకే అలా కోపంగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఇక దాన్ని మరచి క్లాస్కొద్దామా? ఇంకా 15 నిమిషాలు కూడా టైం లేదు. ప్లీజ్ పాఠం వద్దు. ఏకగ్రీవంగా అంతా అరిచేసరికి సరే, క్లాసు ఖాళీ అయినట్టు సైలెంట్గా ఉన్నా ఏమైందని వాకప్ చేయరా? నవ్వింది సుజాత. అందుకే ఏదైనా మాట్లాడండి, ఏదైనా చెప్పండి. నిజానికి మైథిల్ని ఆ ప్రేమికుడు చూశాడే గాని మైథిలికి వాడి ముఖం కూడా తెలీదు కదా. ఆమెను తప్పుపట్టడం ఏంటి మేడం? వాదన లేవదీసింది ఒక అమ్మాయి. సుజాతకి వాళ్ళకేదో చెప్పాలని, హెచ్చరికలు చెయ్యాలని ఉంది. రమణి గురించి తెలుసుకున్నాక ఈ విద్యార్థి దశలో పిల్లలు పిచ్చివాళ్లల్లా ప్రేమ, ఆరాధన, అనురాగం అంటూ అలమటిస్తారు. బురదే కదా అని కాలు వేస్తే ఊబి కావచ్చు. దానిలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. హృదయాన్ని రాగరంజితం చేసే ప్రేమ కాస్త దారుణమైన పరిణామాలకి దారి తీయొచ్చు. ఈ సంగతి చెప్పడానికి ఇదే సరైన అదును అని భావించింది సుజాత. ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు? ఏం లేదు. ఆకర్షణ, ఆరాధన, అనురాగం ఇవన్నీ ప్రేమకుండే వివిధ పార్శ్వాలు. అవే ప్రేమ కాదు. అదేదో బ్రహ్మ పదార్థమని నేను చెప్పను. సృష్టి పుట్టిన దాదిగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉన్నదే. ఆగింది సుజాత. కొందరు అమ్మాయిలు కిసుక్కున నవ్వారు. దేనికో యాడమ్, ఈవు, ప్యారడైజ్ లాస్ట్ చదివాక కూడా అంతే. ఆకర్షణ అన్నది అంత శక్తివంతమైంది. ఆ క్షణం చీ అని తోసేసినా మళ్లీ వాళ్లు దాని శక్తిని కాదనలేరు. యువత ముఖ్యంగా. అందుకే హైస్కూలు ప్రేమలు, కాలేజీ ప్రేమలు, నిరుద్యోగ ప్రేమలు, తగని స్థాయి వారిని ప్రేమించడాలు ఇవన్నీ. కాలేజీకి వాడుక ఆటో ఉంటే ఆటోవాణ్ణి ప్రేమించేసే కథలు. సినిమాలకి వినడానికి బాగుంటాయి కానీ జీవితానికి అన్వయించుకోవడం చాలా చాలా కష్టం. నిజమే కదూ? వాళ్ల అభిప్రాయం కోసం ఆగింది. నిజమైన ప్రేముంటే సాధ్యం కాదా? నీ పని మనిషి కొడుకుని ప్రేమించి వాళ్ళ గుడిసెలో నువ్వు కాపురం చేయగలవా? అది సినీ హీరోయిన్ చేయగలదు, లక్షలు పుచ్చుకుని. అదే నటన, బ్రతకడం కాదు. మీ అందరికంటే డీప్గా ప్రేమించి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ఈ మధ్యనే చూశాను. ఏం సుఖంగా లేరా? వారిది అన్యోన్య దాంపత్యంగా లేదా? మీకు వారిని చూస్తే ఏమనిపిస్తోంది? కాస్త ఆవేశంగా అంది ఒక స్టూడెంట్. ఆవేదనగా ఉంది. అతగాడు పని చేయడు, ఏదైనా పని చూపినా నిలవడు. పిల్లిపిల్లల్ని తిప్పినట్టు పెళ్లాన్ని తిప్పుతున్నాడు. ఆమెకు బ్రతుకు దినదినగండంగా సాగుతోంది. ఇప్పుడేకంగా ఆమెని. సుజాత తనని తాను కంట్రోల్ చేసుకుంది. ప్లీజ్ చెప్పండి మేడం.
అమ్మాయి ఇంటికి తిరిగి వెళ్ళొచ్చుగా. నువ్వు అలా చేసి తిరిగి వెళితే నీ తల్లి తండ్రి ఆదరించిన అన్నదమ్ములు వాళ్ళు సహిస్తారా? సూటిపోటి మాటలతో హింసించరా? వాళ్ళు అయిన వాళ్లేనా శత్రువులు? కరెక్ట్. మామూలు మనుషులు వాళ్ళు. తమ ఆత్మాభిమానాన్ని సంపదగా భావిస్తూ ఎలా కష్టపడి పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని కొండంత ఆశతో బ్రతికేవాళ్లు. మధ్యతరగతి చేతకాని పౌరుషం ఆడపిల్లని అంత సులభంగా క్షమించదు. మీరొకటి బాగా అర్థం చేసుకోవాలి. మీ స్వతంత్రాన్ని మీరు డిక్లేర్ చేసినప్పుడు అది మీ నిర్ణయం. దాంతో మీ వాళ్ళు ఏకీభవించాలన్న రూల్ లేదుగా. సన్నగా నవ్వుతూ అంటున్న సుజాత అమ్మయ్య అనుకుంది బెల్ విని. స్టూడెంట్స్ కదలకపోవడం చూసి నవ్వుతూ అయిపోయింది, రేపు తప్పకుండా పోయిట్టు చెప్పుకుందాం అనేసి క్లాసులోంచి బయటకు నడిచింది సుజాత. ప్రిన్సిపాల్ రూముకి వెళ్లి రిజిస్టర్లో సంతకం చేస్తుండగా ఆవిడ గదిలోకొచ్చారు. లేటా అంటూ వెళ్లి తన కుర్చీలో కూర్చున్నారు. ఆవిడ కొన్ని పీజీ క్లాసులు తీస్తూ ఉంటారు. సారీ, బస్సు రాలేదు, ఆటో దొరకలేదు క్లుప్తంగా చెప్పింది సుజాత. నీ క్లాసు చాలా సైలెంట్గానే ఉంది, గుడ్, మంచి క్రమశిక్షణ ఇచ్చావు అని మెచ్చేసుకుంటున్న ఆవిడ్ని చూసి నవ్వి థ్యాంక్ యూ మేడం అనేసి ఇంకో క్లాసుకి పరుగు తీసింది సుజాత. ఈరోజే ఫుల్ క్లాసులుండాలా అని మనసులోనే తిట్టుకుంటూ. కాలేజ్ క్యాంటీన్లో కాస్త కాఫీ తాగాలని అడుగు పెట్టేసరికి కొలీగ్స్ రారా ఏంటి ఆలస్యం కొంటిగా అడుగుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు సుజాతకి. బస్సు రాలేదు, ఆటో దొరకలేదు, అసలు బయలుదేరేసరికే 20 నిమిషాలు లేటు విసుగ్గా చెప్తూ ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది. కూర్చో కూర్చో, నేను తెస్తాలే నీకు కాఫీ, అయితే ఒక షరతు, నేను పట్టుకొచ్చేదాకా ఒక్క విశేషం కూడా చెప్పకూడదు అంటూ కౌంటర్ కేసు నడిచింది. దీనికి పిచ్చా, విశేషాలు ఏముంటాయి? పెళ్లి కాని అందమైన అమ్మాయి కాక మాలా సంసారాల్లో కూరుకుపోయిన వాళ్ళకుంటాయా? చూసావా, నువ్వే అంటున్నావు కూరుకుపోయావని, అదే నాకు కోరతారా? మీ బుర్రలు అసలు ఎదగడం లేదోయ్. పెళ్లే జీవిత పరమావధిగా సంసారమే ఈదవలసిన సాగరమని పిల్లలే, అందులోనూ మగపిల్లలనే కాని ఉన్నామ నరకం నుండి తప్పించుకోవడమే అంతిమ కర్తవ్యమని నేను అనుకోవడం లేదు. కాఫీ తెస్తూ చూసావా, చెప్పేశావు బాగున్నాడా, ఇండియానా అమెరికానా అంటూ కాఫీ అందించి ఇంకో కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏం లేదోయ్, ఎదురింట్లో ఏదో సమస్య, ఎంత చెప్పినా ఓ అరగంట తినేసి వదిలింది, అందుకేగాని పెళ్లిచూపులకు కాదు నవ్వేసింది సుజాత. అయినా నువ్వు దొంగవులే, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని అంటారు, నువ్వు తెలివి మీరావులే, ఇల్లు చూసుకుని అని ప్రారంభించావు అంది. ఎప్పుడో ఒకరోజు పెళ్లి భోజనానికి పిలిచేస్తుందిలేండి, ఇప్పటికి వదిలేద్దాం. 6 అడుగుల అందగాడు, పడవంత కారు, బొచ్చుకొక్క. స్టాప్ దేవి, ఏంటా పిచ్చివాగుడు, నాకు కుక్కలంటే ఇష్టం లేదు. అయితే మిగిలిన 2, మీకంతా పెళ్లి పిచ్చి, తర్వాత పిల్లల పిచ్చి, తర్వాత మొగుడు దూరమేయడని పిచ్చి. ఐ హేట్ ఇలాంటి దాంపత్యాలు తీవ్రంగా అంది సుజాత. అప్పుడే సడన్ గా ఎదురుగా కూర్చున్న సుశీలకేసి అప్రయత్నంగా చూసి అదిరిపడింది. ఏమైంది సుశీల, కంటి మీద ఆ కట్టేంటి, కుట్లు వేయవలసినంత గాయం, అలా వదిలేసామేమిటి, పద కనీసం ఫస్ట్ ఎయిడ్ రూమ్కి వెళదాం అంటూ లేచింది సుజాత. వద్దులే సుజాత, అలాగే ఆరిపోతుంది అంటుందన్న మాటే గాని ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. దెబ్బ తగిలిన కన్ను బాగా వాచిపోయింది, ముఖం పీడపడినట్లుగా వాడుంది. ఇంతసేపు ఎలా గమనించలేదు అనుకుంది సుజాత. చాలా నొప్పిగా ఉంది కదూ, మరీ కండ కనిపించేంత కట్టు. నిజానికి ఆసుపత్రికి వెళ్లి 2 కుట్లు వేయించుకోవడం మంచిది, రా నేను కూడా వస్తాను సుశీల, అలా వదిలేస్తే కాయిలా మచ్చపడుతుంది హెచ్చరించింది. వద్దులే, నో, నువ్వొచ్చి తీరాలి, మీరు చెప్పండి అంది. అవును సుశీల, వెళ్ళు, తన సాయం వస్తుంది, ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇస్తారు. మరిచిపోయారా, ఈరోజు పేడే నీరసంగా అంది. రేపు తీసుకోవచ్చులే సుశీల, పద. కుదరదు, జీతం లేకుండా నేనింటికి వెళ్లలేను. అత్తగారు, మరిదిగారు, ఆడబిడ్డగారు, వారి మొగుడుగారు వచ్చి 2 రోజులైంది, ఇప్పటికే బాగా చూడడం లేదని సణుగుతున్నారు. ఇది మరీ బాగుంది, వాళ్ళబ్బాయి ఇల్లు అన్న విషయం మరిచిపోయారా ఏంటి సిల్లి, నువ్వే జీతం అంతా తినేస్తావా ఏంటి? మీకు అర్థం కాదు నెమ్మదిగా అంది సుశీల. అందరి కొంపల్లోనూ ఉన్నదే సుశీల, దీనిలో కొత్త ఏముంటుందిలే, ముందు నీ ఆరోగ్యం కూడా చూసుకోవడం నేర్చుకోవాలి. తనకు మాలిన ధర్మం గొప్పది కాదే, చేతకాని తనకు నిదర్శనం. ఇచ్చిదానా, పెళ్ళం అంటే చాలా గొప్పగా చెప్తారు మావారు. ఎంత గొప్పగా చెప్తారంటే అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చూడాలని వారితో వస్తుంటారు సుజాత. స్నేహితుల ముందు నన్ను అంత ఎత్తున నిలబెడతారు, అదే తన వాళ్ల ముందు చాలా చాలా హీనంగా చూస్తారు, మాట్లాడతారు, చెయ్యి కూడా చేసుకుంటారు. నాకు ఆయన అసలు అర్థం కారు. ఆ మనిషి ఈ మనిషి ఒకరేనా అనిపిస్తుంటుంది. వస్తున్న ఏడుపున దిగమింగేసింది సుశీల. కనుబొమ్మకి తగలకుండా కళ్ళు జాగ్రత్తగా ఒత్తుకుంది. ఈ దెబ్బకి తనని ఆడంగి పెళ్లాంచాటు వెధవ అందట వాళ్ళమ్మగారు, అవి తను కాదని నిరూపించుకోవాలి కదా, దాని ఫలితం ఇది. ఏంటి, తల్లి ఆనందిస్తుందని నిన్నింత దారుణంగా కొట్టాడా? నమ్మలేనట్టుగా అంది సుజాత.
దీనిలో వారికి తప్పేం కనపడలేదు సుజాత. నా వాళ్ళు వెళ్ళిపోని ఓర్చుకో అన్నట్టు మాట్లాడే భర్తని ఏమనాలి? పిరికి సన్నాసి అనాలి, వెన్నుముకలేని వాడనాలి. నిజానికి తల్లి కొంగు పట్టుకుని విడిచి ఇటు పెళ్ళాన్ని అటు తల్లిని కూడా సంతోషపెట్టలేని రెంటికి చెడ్డ రేవడనాలి సుశీల కసిగా అంది. లే, ముందు జీతం తీసుకుందు గాని తర్వాతే ఆసుపత్రికి వెళదాం. నిన్ను నీటి దగ్గర దింపి వెళతాలే అంటూ సుశీల భుజంపై గట్టిగా నొక్కింది, ధైర్యంగా ఉండు అన్నట్లు. ముందిస్తే వాళ్ల ఆధిక్యం తగ్గిపోతుందని భావిస్తారో ఏమో. సాయంత్రం ఆఖరి గంట తర్వాత ఆఫీస్కి రమ్మంటారు రిజిస్టర్ సంతకం చేయడానికి. అందరూ అలాగే వెళ్లి తీసుకోవాలి. వారి వారి జీతంలో కట్స్ చెక్ చేయడం వగేరాలన్నీ అయ్యేసరికి 6-6:30 అయిపోతుంది. పోనీలేవే, రేపు చూద్దాం అంటున్న సుశీలను బలవంతంగా ఆటోలో ఎక్కించింది సుజాత. కాస్త దూరమైనా తెలిసిన డాక్టర్ దగ్గరికే తీసుకువెళ్ళింది. మై గాడ్, దెబ్బలా తెరిచి వదిలితే ప్రమాదం కదా, కనీసం బ్యాండేజ్ అయినా వేసి ఉండాల్సింది సుజాత అంటూ డాక్టర్ గారు ఇంకేం ప్రశ్నించలేదు. నర్సును పిలిచి శుభ్రపరచమన్నారు. తర్వాత 2 కుట్లు పడ్డాయి. పైన కుట్టు వేసి ఓ 2 రోజుల తర్వాత రండి, కుట్లు తీసేద్దాం, లేకుంటే మచ్చ బలంగా పడుతుంది అంటూ మాత్రలు రాసిచ్చారు. థ్యాంక్యూ డాక్టర్, మళ్ళీ వస్తాం. ఆయన ఆసుపత్రి నుండి బయటపడేసరికి దరిదాపు 7 గంటలు కావస్తోంది. ఆటోవాడికి సుశీల ఇంటికి మార్గం చెప్పి కూర్చుంది. సుజాత, నేను వెళతావేవే నీకు. ఆమె మాటను అడ్డుకుంటూ, ఏం ఆలస్యం అవుతుందనా? మరేం పర్వాలేదు, నా వీధి తలుపు నేను తెరుచుకుని వెళతాను. సుశీల నిట్టూర్చింది. ఎందుకే ఆ నిట్టూర్పు? ఆలస్యమైందని తిడతాడనా? లేదు సుజాత, అదేం కాదు. ఎంత చిన్న దెబ్బ ఇంత హంగామా చేశానంటారు. పేలవంగా నవ్వింది సుశీల. అందుకే నిన్ను ఇంటి దగ్గర దింపి తగిన అబద్ధమాడి నేను వెళతాను అంది నవ్వుతూ. అదిగో ఆ 2వ ఇల్లు ఆటోవాడికి చూపించింది సుజాత. పర్వాలేదే, నా ఇల్లు జ్ఞాపకం ఉందన్నమాట. ఎందుకుండదు, మేమంతా గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళమే, మర్చిపోయావా? కాలుగాలిన పిల్లిలా ముందు వరండాలో తిరుగుతున్నాడు సుశీల భర్త. నమస్కారం సార్, సుశీల కొలిగిని. సుశీలకు ఆ దెబ్బ మూలంగా బాగా జ్వరం వచ్చేసింది. జీతాలు తీసుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. 2 కుట్లు వేశారు, మాత్రలు రాశారు. మీరే తెస్తారని కొనలేదు సుశీల. ప్లీజ్ వాటిని తప్పకుండా వేసుకోమనండి. సుశీల, నేను వెళతాను, జాగ్రత్త. ఓపిక లేకపోతే రేపు రాకు, నేను చెప్తాలే. వద్దులే సుజాత, అదే తగ్గిపోతుంది. నీకు మరీ భయం ప్రతి చిన్నదానికి. గుడ్ నైట్ అంది. ఇక వెళ్ళు ప్లీజ్ అని దానర్థం కాబోలు. వస్తానండి అంది నమస్కరిస్తూ. నమస్కారం, వెళ్ళండి. మీ సహాయానికి థ్యాంక్యూ. నేను కాలేజీకి వెళ్ళాను, సుశీల వెళ్ళిపోయిందన్నారు అన్నాడు. నవ్వింది సుజాత. ఇంకా ముందు వెళితే చీకటి పడకుండా వచ్చేవాళ్ళం. కాని జీతం తీసుకు తీరాలంది సుశీల. ఆటో ఎక్కేసి, చూడు ఏదైనా టెలిఫోన్ బూత్ దగ్గర ఆపు అండమే తరువాయి పక్కనే ఉన్న బూత్ దగ్గర ఆపాడు వాడు. సుజాత దిగి అన్నగారికి ఫోన్ చేసింది. సుందర్ని ఎలా పట్టుకోవడం? రేపు కనిపిస్తే చెప్తాలేవే, అన్నం తిని వెళ్ళు. వద్దు, నేను వెళ్ళాలి, వస్తాను, వదినకి చెప్పు అంటూ ఆటో తమ ఫ్లాట్స్ కేసి దారి తీయించింది. ఆటోలో కూర్చున్న సుజాత మనసు దానికంటే వేగాతివేగంగా ప్రయాణిస్తోంది, ఆలోచిస్తోంది. ఇప్పుడెలా? ఈ ఉత్తరం పర్యవసానం ఎలా ఉంటుంది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయిపోతుందా రమజీవితం? సుందరతో చర్చిస్తే ఏదైనా మార్గం ఆలోచిస్తాడేమో. ఆలస్యం జరగదలుచుకుంటే ఇలాగే ఏదో ఒకటి అడ్డం తగులుతుంటుందేమిటి? తన మీద తనకే చాలా కోపం వచ్చింది సుజాతకి. ఇప్పుడేమనుకుని లాభం? ఆ ఉత్తరానికి ఆ సురేష్ బదులు చెప్పడానికి అవతల వాళ్ళు చూస్తారు. ఇక్కడ సురేష్ ఉత్తరాల డబ్బా ఆత్రంగా చూసుకుంటూ ఉంటాడు. వెంకటేష్ని నా కోసం ఎవరైనా వచ్చి వెళ్లారా అని గోటాయించి అడుగుతూనే ఉంటాడు. ఏంటో ఆలోచనల అలజడి ఆమె మెదడుని ముద్దుబారేలా చేసింది. అమ్మా, ఇదే కదూ అని గేటు పక్క ఆటో ఆగేదాకా ఇల్లు చేరడం తెలియలేదు. ఇక్కడ దిగేస్తాలే అంటూ దిగి మీటర్ మీద ఓ 10 రూపాయలు ఇచ్చింది. వద్దమ్మా అన్నాడు వాడు. అరే, వింతగా ఉందయ్యా, పుట్టి అమ్మాయికుళ్ళా ఉన్నావు. మీటర్ వేసుకోగానే తెలిసింది బ్రతక నేర్చిన వాడివి కావని. పర్వాలేదు, ఉంచుకో మందలించింది సుజాత. లేదమ్మా, ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నాను, 2 ఏళ్లయింది, కానీ లెటర్ రాలేదు. పుట్టినే ఉండడం ఎందుకని. సారీ, గ్రాడ్యుయేట్వా? నిజంగా లెటర్ వస్తుందని నమ్మకం ఉందా పిచ్చివాడా? నీలా ఎదురు చూస్తూ రిటైరింగ్ వయసు చేరిన వారున్నారు. రేపు లంచ్ అవర్లో కాలేజీకి రా. ఏ అటెండర్ పోస్ట్ అయినా చేస్తావా? తప్పకుండానమ్మా, మీ దయ నేను మరిచిపోను. దయ కాదు, ఏం కాదు, చేతనైతే సహాయం చేయడం, లేదంటే సారీ అనేయడం నా తత్వం. సుజాత మేడం రమ్మన్నారంటే ఎవరైనా నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు, చూద్దాం అంటూ గేటు మీద చెయ్యి వేయబోతుండగా వెంకటేష్ ఏనుగు దూరేటంత వెడల్పుగా గేటు తీశాడు. వాడి కేసి చూసి చాలా అని నవ్వేస్తూ గబగబా లిఫ్ట్ కేసి నడిచింది. సాధారణంగా ఫ్లాట్ల సముదాయంలో లిఫ్టులు సాయంత్రం పూట పిల్లల ఆటలతో పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. 8 కావడంతో గోల సద్దు మణిగింది.
బ్యాగులోంచి తాళం కోసం వెతకసాగింది. తాళం వేసలేదు. లోపల గడియ వేసింది. క్షణం పాటు సుజాత గుండె గబగబా కొట్టుకుంది. ధైర్యం కూడదీసుకుని కాలింగ్ బెల్ నొక్కింది. కోపం, విసుగు, ఉడుకుబోత్తనం ఒక్కసారి ఆమెను చుట్టుముట్టాయి. నా ఫ్లాట్లోకి ఎవరూ వెళ్ళగలుగుంటారబ్బా అనుకుంది. తన అన్నగారి దగ్గర ఒక తాళం ఉంది. ఇంకెవరికి ఇవ్వలేదు. అన్నగారితో మాట్లాడింది. అతగాడు తాళం ఎవరికి ఇచ్చినట్టు చెప్పలేదు. బెల్ల మీద నుంచి చేయి తీయకుండా నొక్కి పట్టింది సుజాత కసిగా. తలుపు తెరుచుకుంది. ఎదురుగుండా సుందర్. వెల్కమ్ లేడీ, వెల్కమ్. కాలేజీ ఎగ్గొట్టి సమాజ సేవకెళ్ళినట్టుందే అంటూ అతి వినయంగా పక్కకు తప్పుకుని దారిచ్చాడు. నీకు తాళం ఎక్కడిది? కోపంగా అడిగిందే కాని ఆ సమయంలో సుందర్ కనబడ్డంతో చాలా భారం మనసులోంచి తొలగినట్టు అనిపించింది సుజాతకి. వెరీ సింపుల్ మై డియర్ వాట్సన్. మీ బ్రదర్ దగ్గర తీసుకున్నాను. అయితే పిల్లిలా నా ఇంట్లోకి దూరడమే కాక తలుపులెందుకు మూసావు? పిలిస్తే తెరుద్దామని. నా ఇంటి తలుపు నువ్వు తెరిచేదేవిటి స్వామి? అసహనంగా అడిగింది. అలా స్వామి అని పిలుస్తూ ఇంకా ఏదో అనబోయి అతని మాట నాపి, నోరు మీయండి స్వామి. తెలుగు సినిమాలు చూసి చూసి తెలుగు ప్రేమ కథలు చదివి చదివి ఆడదంటే చాలా గొప్ప. నోనో, ఆడదంటే ఆసక్తి ఎక్కువైపోయింది. అవునా సుజాత? వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు అన్న కవివాక్కు ఎంత గొప్పదో కదూ. ప్లీజ్ సుందర్, ఇలాంటి చొప్పదండు వినడానికి కుతూహలం లేదు, ఓపిక లేదు. నేనేంటో క్రైసిస్ టు క్రైసిస్ ప్రయాణిస్తున్నానా అనిపిస్తూ ఉంది. నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని దేశాలు తిరిగి తిరిగి భూమి గుండ్రంగా ఉంది అనడానికి నిదర్శనంలా పాత ఊరికే పాత చోటికి చక్కా వచ్చావు. పాత చింతకాయ పచ్చడి భావాల మటుకు నిన్ను వదలలేదు. కర్మ, ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సరి, టీ, కాఫీ అడుగుతూ కుర్చీలో కూర్చుంది సుజాత. లేక అది చేసుకుని తాగేశావా? గుర్తుకొచ్చి అడిగినట్టు అడిగింది. ఛ, నేనేం ఎంసీపీని అనుకున్నావా? నోనో, నిన్న ఒక ఛానల్లో కొత్త రకం పానీయం చేయడం చెప్పింది ఒక ఆవిడ. భలేగుందిలే. కాస్త కురులు కట్టుకుని వండితే బాగుండనుకున్నానుకో. అది నేను చేసి చల్లగావడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. నువ్వింత ఆలస్యం చేశావేం? ఏంటో రాజకార్యం? కుతూహలంగా అడుగుతూ ఫ్రిడ్జ్ కేసి నడిచాడు సుందర్. అతన్నే చూస్తోంది సుజాత. ఏంటి మగాడు, ఎలా అర్థం చేసుకోవడమే తన్ని? నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అంటూ 2 గ్లాసులతో తను చేసింది పోసి పట్టుకొచ్చి సుజాత ముందున్న టేబుల్ మీద పెట్టి తను ఇంకో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. సుజాత నవ్వి, రాజకార్యమా పాడా? నిన్నంతా అన్నపూర్ణమ్మ గారి రమణ అంటూ టక్కునాగి గ్లాస్ అందుకుంది. దౌత్యవేత్త, సరేలే, ముందు పానీయం తాగి చెప్పు. చేసినవాడు మగాడు గాని చెప్పింది ఆడావిడే. సుజాత గట్టిగా నవ్వేస్తూ, అంబులెన్స్ పిలుచుకోవాలా లేక పోలీసులకి వార్త పంపాల్సి రావచ్చా చూద్దాం అంటూ ఒక గుక్క తీసుకుంది. సరదాగా ఈల వేసుకుంటూ, అదిగో అలా అన్నావు బావుంది. మింగే ముందు ఇష్టదైవాన్ని తలుచుకో, ఇష్టమైన మనిషిని తలుచుకో, మనసు ప్రశాంతంగా చేసుకో. అప్పుడు ఏంటి సోది చెప్తున్నట్టు? మరీ భయంకరంగా లేదులే, బాగానే ఉంది. నిన్ను చేసుకునే అమ్మాయి సుఖపడుతుంది. ఈ రోజుల్లో వంటొచ్చిన మగాడు దొరకడం కంటే అదృష్టం లేదనుకో. నవ్వింది. మరి మీ అమ్మాయిలు లక్షలకు లక్షలు పెట్టి మొగుళ్ళని కొనుక్కొని వారిని బానిసలుగా చేసుకోరేం సుజాత? కాస్త వేళకోళంగా అడిగాడు సుందర్. సుజాతకి తక్షణం సమాధానం దొరకలేదు. మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది. అవును శివ, అదే నాకు అర్థం కాదు. ఎందుకు అలాంటి పెళ్లి కోసం తాపత్రయపడిపోతారో? వృద్ధ కన్యలుగా మిగిలిపోతే సమాజం చిన్నచూపు చూస్తుందనా? తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేకనా? వ్యక్తిత్వం లేకనా? నిజంగా నాకు అర్థం కాదు అంది సగం స్వాగతంగా. ఆమె మూడు మార్చాలని ఎంతకీ ఆ దౌత్యం వ్యవహారం దాటేస్తున్నావు అన్నాడు సుందర్. ఆఫీస్ లేదా నీకు? తెరిపిగా వచ్చి కూర్చున్నావు. మనకి మనమే బాస్ అయితే అదే సుఖం. ఇష్టమైనప్పుడు వెళ్ళి 4 సంతకాలు పెట్టమన్న చోట పెట్టేస్తే చాలు, పని పోతుంది. తలనొప్పి అంతా నీలాంటి తెలివైన అమ్మాయిలు భరించేస్తారు. మళ్లీ రేపు కొత్త రోజు, కొత్త ముగింపు. సుజాత, నేను కాలాన్ని భారంగా మోయను తెలుసా? అదృష్టవంతుడివి. వడ్డించిన విస్తర కాబోలు జీవితం. అబ్బే, కొరతోటి లేకపోలేదు. వడ్డించే మనిషి. వంటొచ్చిన మగాడివి, దాన్ని వడ్డించడానికి ఇంకో మనిషెందుకు దండగా? నవ్వింది సుజాత. నేనే వండుకుని నేనే వడ్డించుకు తినడం మహాబోరు సుజాత. అది నీకెందుకు తెలియడం లేదో నాకు బోధపడదు నిట్టూర్చాడు. నేను వండుకుంటున్నాను, నేనే వడ్డించుకుని తింటున్నా. ఉద్యోగానికి వెళుతున్నా వస్తున్నా, నాకేం బోర్లేదే. నిజం చెప్పు సుజాత, నువ్వు వండిన వంట తిని బాగుందని అండానికో మనిషుంటే బాగుండేదని ఎప్పుడూ అనిపించలేదు అని. వద్దొద్దు, నువ్వు చెప్పకు. నీ మాట కంటే నీ ముఖం చాలా చెప్తుంది గబగబా అనేశాడు. ఏంటి, ఆంధ్రదేశం అంతా పర్యటించి కవిత్వం నేర్చుకునొచ్చావా? కవి సమయాలు తెగ వాడేస్తున్నావు. అసలు కవిత్వం చదవనిస్తావా నువ్వు? అదే జరిగితే రోమియో జూలియట్ బాల్కనీ సీన్ చదివేనా? స్టూపిడ్, చైల్డిష్. ప్రేమ అనేది కలిగితే ఏది స్టూపిడ్ కాదోయ్.
విరహంలో ఎంతో సుఖం ఉందంటాడు కవి. ఎడబాటు కాటు అంటాడు, ఎదలో ముళ్ళు అంటాడు. చాలే సుందర్, కనబడగానే ఏమైపోయావు? ఇంత లేటైందేం? ఇదేగా అడిగేది. స్టాప్ ఇట్ సుజాత, మరీ అంత వాస్తవంలోకి దిగిపోకు. ప్రేమంటే ఎందుకు నీకింత లోకువా? నాకు తెలిసి నిన్ను హైస్కూల్ నుంచి ప్రేమిస్తున్నానే. ఎప్పుడైనా ఒక్కసారి, ఒకే ఒక్కసారైనా సుందర్ చాలా రోజులైంది కనబడి అన్నావా? లేదు, అంత దూరదేశాలు తిరుగుతావు, నాకొక్క ఉత్తరమైన రాయవేం అని అడిగావా? లేదంటే నీ హృదయానికి ఇంకా ప్రేమగాయం తగల్లేదు, అది వచ్చిన ఇబ్బంది అన్నాడు చాలా ముభావంగా. ఆ, ఈ పూట అదే చూసొస్తున్నా సుందర. ప్రేమగాయం కాదు, పెళ్లిగాయం. పెళ్లిగాయమా? ఇక్కడ అన్నపూర్ణగారి పెళ్లిగాయం, అక్కడ సుశీల నా కోలిగు పెళ్లిగాయం. దానిలో నాకేం గొప్ప ప్రేమ కనపడలేదు, అతి ఎక్కువ నిర్లక్ష్యం కనిపించింది. అన్నపూర్ణ మొగుడు నన్ను చూస్తే ముఖం మాడుచుకుంటాడు, తుమ్మంలో పొద్దుగూకినట్లుంటుందా ముఖం. అరే, ఆ పెద్ద మనిషిని నాకు పరిచయం చేయి, నేను ఆ విద్య నేర్చుకుంటా నవ్వేశాడు. మీరిద్దరూ కలుసుకున్నా లాభం లేదు ప్రేమిక. అతగాడు పైవాళ్ళకి వెన్నముద్ద, పెళ్ళం పిల్లలకి పిడూరాయి. సుజాత కూడా నవ్వేసింది. పిరికివాడన్నమాట. కాక పెళ్లం మీద చేసుకునే మగవాడు పిరికివాడే కాదు, న్యూనతాభావంతో బాధపడే రోగి. నువ్వు ధైర్యం చేసి ఆసుపత్రికి తరలించు, బాగుపడతాడు. అబ్బా, వస్తాడా? పౌరుషం అడ్డొస్తుంది మీ మగాళ్ళకి. మానసికంగా సంసారంలో కుంగి కుసించిపోయేది ఆడదే. మగాడి పొరువుకి డోకా లేదు. నాకో సూక్తి గుర్తుకొస్తోంది. వాద వివాదాల్లో గెలవలేనని అనుకునేవాడే సాధారణంగా ముందు కర్ర తీస్తాడు. సింపుల్. నా ముఖంలాగుంది. అయితే బాగానే ఉందన్నమాట. గుడ్. కాని సుజాత, స్త్రీ మనస్తత్వం అంచనా వేయడం చాలా కష్టం సుజాత. మహామహులైన వేదాంతులు, కవులు, గాయకులు, మేధావులు స్త్రీ మనసులో ఏముందో, ఏమనుకుంటుందో గ్రహించలేకనే కదా నానా విధ కావ్యరాజాలు, కవితలు ఆమెపై వెళ్ళి నా వంటి వారి మతులు పోగొట్టారు. ప్రేయసి అంటే నీకు తిట్టులో వినిపిస్తోంది. అదే ఏ కాలేజీ అమ్మాయినో అంటే ప్రేమించేశాడు అనుకుంటుంది. ఇదే ఏ గృహిణ చెవినో తాగితే అయ్యో మా వారు ఒక్కసారైనా ఇలా అనురాగంతో పిలవరే అనుకుంటుంది. అవునా? నువ్వు కొట్టిపారేకు, నేను నమ్మను అన్నాడు శివ. స్టాప్ ఇట్, నిట్టూర్చింది సుజాత. నువ్వింత రొమాంటిక్ సెంటిమెంటల్ అని నేను ఊహించలేదు కూడా. రైటే నువ్వు అంది. ఆయా సందర్భాల్లో నిత్య జీవితం మనం ఈ నేల మీద బ్రతకాలి, లాగించాలి. మరిచిపోకు, ప్రేమ దోమ లేదు. ఈ సమాజం ఆడదాన్ని సాటి మనిషిగానే చూడదే. ఇక ఆమెకు విలువ మటుకు ఎవరు ఎందుకిస్తారు? సుజాత, ఆడది ఆదిశక్తి, సృష్టికి మూలం. ఆడది లేందే ఈ ప్రపంచమే లేదని తెలియని మూర్ఖుడు కాదు మగాడు. కాని ఏం చేస్తాడు? ఆడది నన్ను నువ్వు గౌరవించు అడిగిందా? నేను నువ్వు సమానం కాదా అని నిలదీసిందా? అంటే అలా నిలబడడిగితే 50-50 అని ఒప్పేసుకుంటారా? ఆశ్చర్యం ప్రకటించింది సుజాత. ఒప్పుకోని చోట మీ ఆడాళ్లు తలబడం దేనికో. ఇది మరీ బాగుంది. ఆడది ఎప్పుడు స్వేచ్ఛగా ఉంది శివ. తండ్రి, అన్నదమ్ములు, భర్త అంతా ఆమె శ్రమశక్తిని దోచుకున్నారే గాని ఆమెనో వ్యక్తిగా ఎప్పుడైనా చూసారా? ఉట్టి పురాణం కబుర్లు చెప్పకు. ఈ వర్తమానం గురించి మాట్లాడు. ఆడపిల్లకి పెళ్లి చేయడమే బాధ్యత. తర్వాత ఆమె ఏదైనా అదామె తలరాత. పుట్టింటి గౌరవం పోకుండా అత్తింట చచ్చినా గౌరవమే. పిల్లల్ని మోసి కని పెంచి పెద్ద చేసి ఆనందిస్తుందా బానిస బ్రతుకులోనే. కాని ఆమెకు చివరికి మిగిలేదేంటి? నలుగురిని, 5గురిని ఒక్క చేతి మీద తీర్చిదిద్దిన ఆ తల్లికి నలుగురు కలిసి కూడా అన్నం పెట్టడానికి లెక్కలు చూసుకుంటున్నారంటే ఆశ్చర్యం, అసహ్యం కూడా కలగడం లేదా? ఆవేశంగా అంది. సుజాత, నువ్వు పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నావు. ఇలా మాట్లాడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న ఈ 10-15 కుటుంబాలే లోకం అనుకోకు. అది ప్రమాదం సుమా అంటూ లేచి ఖాళీ గ్లాసులు సింకు దగ్గరకు పట్టుకెళ్లి కడిగి బోర్లించాడు సుందర్. అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి మెతుకు పట్టి చూస్తే చాలు సార్. ఈ సమాజంలో మన వివాహ వ్యవస్థ పూర్తిగా బేటలు తీసింది. దీన్ని అతుకులు పెట్టడం కంటే సమూలంగా మార్చడం ముఖ్యం. అదెలా సాధ్యమో నాకు తెలియడం లేదు. ఎస్, అసలు నువ్వింకా పెళ్లి చేసుకోలేదే. ఆ వ్యవస్థ బలాబలాలు, బాగోగులు పరీక్షించడానికైనా నువ్వు ఇంటిదానివి కావాలి, గుర్తుంచుకో నవ్వుతూ చెప్పాడు సుందర్. నీకన్నీ వేళకోళమే. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగనా? రైట్. సమాధానం చెప్తే బహుమతి లాంటిది ఉంటుందా? నువ్వు చేసిన పానీయం ఇంకో గ్లాస్ ఇస్తా. ఇది మరీ అన్యాయం. అంతకంటే విలువగా ఉండవు నీ సమాధానాలు. నీ దృష్టిలో పెళ్ళంటే? నా దృష్టిలోనే చెప్పాలా? నీ ఇష్టం. కొందరికి తిండి సుఖం, శారీరక సుఖం, పని సుఖం. నాకు నా దృష్టిలో జీవన భాగస్వామ్యం. స్వేచ్ఛ అంటే ఆడదాని విషయంలో నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛని అటకాయించినంతవరకు ఎవరి స్వేచ్ఛ వారిదే కదా సుజాత. నీ ప్రవర్తన ఎదుటివాడికి ఇబ్బంది కాకుండా ఉండడం, నీ కోరికలు, నీ పనులు ఎదుటి మనిషికి మనస్తాపం కలిగించినంతవరకు స్వేచ్ఛ. ఏం, నువ్వింకోలా అనుకుంటున్నావా? పెళ్ళంటే? నవ్వేశాడు సుందర.
చెప్పు అని రెట్టించింది సుజాత. నూరేళ్ల పంట. సారీ, సరదా కన్నాలే. పెళ్లి పొట్టిదేగాని అంత ఆషామాషీ సంగతి కాదోయ్. ఇద్దరూ కలిసి ఒకే చోట పనిచేస్తూ కూడా ఒకరికొకరు సహించలేరే. అలాంటిది ప్రతిరోజు బ్రతికున్నంతకాలం విభిన్న వ్యక్తులిద్దరూ కలిసి బ్రతకగలగడం సామాన్యమైన విషయం కానే కాదు. ప్రతి క్షణం సామరస్యం కోసం కంటికి కనబడకుండా పోటుపడ్డమే పెళ్లి. అదే నూరేళ్ల పంట. లేకుంటే అది శత్రువుతో ప్రయాణమే. క్షణంపాటు వారిద్దరి మధ్య మౌనం ఆవరించింది. సరిగ్గా చెప్పావు. సఖ్యత లేని సంసారం శత్రువుతో ప్రయాణమే, నెమ్మదిగా అంది. వ్యక్తులంతా వేరైనట్టు వారి సమస్యలు కూడా వేరువేరుగానే ఉంటాయి. సంసారం అంతటా ఒకటే, కాని అది సాగించే మానసిక పరిస్థితులు వేరువేరు. నీ చుట్టూ నీ కవతలా ఉంటారు మనుషులు. వారి సమస్యలు. మగవాడికి బయట ప్రపంచం నుంచి రక్షణ ఇల్లు. అది తన రాజ్యం అనుకుంటాడు. తను రాజును అనుకుంటాడు అతను. ఇద్దరూ అదిరిపడేలా బెల్ మోగింది. ఉండొచ్చా, దాక్కోవాలా? నవ్వుతూ అడిగాడు. వచ్చిన వారిని బట్టి అంటూ తలుపు తీసింది సుజాత. ఎదురుగా మూర్తిగారు. రండి అంటూ పిలిచింది. వీరు మూర్తిగారు. సుందర్ పరిచయం చేసింది. బిజీగా ఉన్నారేమో. లేదు, ఇతను నా మిత్రుడు శివసుందర్, బిజినెస్ మ్యాన్. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెంచ్ లీవు. ఈయన మూర్తిగారు, వీరి శ్రీమతి ఉద్యోగే. పరిచయం చేసింది. ఏదైనా పనా అడిగింది. ఆమె మాటకి బదులు చెప్పకుండా, మీరు అదృష్టవంతులు. నేను ఆఫీసులో కళ్ళుగప్పి రావాలి. వెకిలిగా నవ్వాడు. కళ్యాణి మీరంతా ప్లాన్ చేసి సినిమాకెళ్లారా అనుకున్నా. ఏం జోకు వేశారండి. ముగ్గురు ఆడవాళ్ళకి ఒక సినిమా నచ్చడమా? గట్టిగా నవ్వేశాడు సుందర్. వస్తా, సారీ మీ పని పాడు చేశాను. శివసుందర్ గారు, త్వరలో మాకు విందు భోజనం అన్నమాట అంటూ తలుపుకేసి నడిచాడు. విందే కదా, ఎప్పుడైనా ఇస్తాం అన్నాడు. నేనడిగేది నాకర్థమైందిలేండి. మా సుందరది కాస్త మందబుద్ధి. ఆయన గుమ్మం దాటకుండానే తలుపు దబీలను వేసింది కసిగా సుజాత. మంచి ఐడియా ఇచ్చాడు మానవుడు. దానికి నీకెంత కోపం రావాలా? వాడి ముక్కు పచ్చడైపోయి ఉండేది నవ్వాడు సుందర్. ఏడిశాడు. వాడో మనిషి, వాడికో సలహా ఇవ్వడం. ఏ పని లేదు. ఎందుకెవరొచ్చారో చూడాలన్న కుతూహలం తప్ప. కోపంగా అంది సుజాత. చూడ్డానికి మంచివాళ్లేగా ఉన్నాడు సుజాత. వాడి పెళ్ళని చెప్పాలన్నమాట. సుందర్, కళ్యాణి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది. రూపాయి తగ్గినా నిలదీస్తాడు. కొంచెం మంచి చీర కట్టుకుని వెళ్ళకూడదు. ఎవడికోసం? అలాంటి వాణ్ణి ఏమనాలి? ఛ, నా మూడు పాడు చేశాడు. శివసుందరం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆమె చెదిరిన ఊహల్ని కూడదీసుకునేందుకు వ్యవధిచ్చాడు. అటు ఇటూ తిరుగుతూ చటుకునాగి సుందరి ఎదురు కుర్చీలో కూర్చుంది. సుజాత కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆలోచనల అల్లిబిల్లి పొరుగులు కాస్త కూడదీసుకుని, నేను మరిచిపోయాను. అన్నయ్యకి ఫోన్ చేశాను నిన్ను రమ్మనమని. అన్నీ సమస్యలే ఎదురవడంతో ఆలస్యం చేశాను సుందర్. నీకు అన్నయ్య చెప్పాడా? నువ్వు వెళ్ళిపోయావన్నాడు. నయం, నువ్విక్కడ దొరికావు. సుందర్, నాకో సమస్యకి అర్జెంటుగా పరిష్కారం కావాలి. కాస్త సహకరిస్తావా? చెప్పు, సంకోచిస్తావెందుకు? తేరా అడిగేశాక సుజాతకి కాస్త అనుమానం వచ్చింది. సహాయం అడిగానే లోకు చేస్తాడా? నవ్వుకుంటాడా? వేళకోళం చేస్తాడా? మనసులోనే మదన పడుతూ గోళ్లు కొరుక్కోవడం మొదలుపెట్టింది సుజాత. ఆమె ముఖంలో నీడలుగా కదులుతున్న ఊహల్ని చూస్తూ, నీ మనసులోని ప్రశ్నలు నీ ముఖం మీద తాండవం చేస్తున్నాయి సుజాత. నేను నీ స్నేహితుణ్ణి, మొగుణ్ణి కాదు. నువ్వు నిస్సందేహంగా నన్ను ఏమైనా అడగచ్చు అన్నాడు సీరియస్ గానే. సుజాత అతని ముఖంలోకి చూసి ఊరుకుంది. మరీ హెమ్లెట్ లాగా టు బీ ఆర్ నాట్ టు బీ అని బుర్ర బద్దలు చేసుకుంటావెందుకు? నీ మనసులోని సమస్యని తక్కువగా అంచనా వేస్తానని భయమా? నీ మీమాంస నేను అర్థం చేసుకోగలను. చెప్పు. ఇప్పటికే కోడే కోస్తాడా పెద్ద మనిషి, శాడిస్టు. ఎంత పుకార్లు పుట్టగలిగితే అంత ఆనందిస్తాను. నువ్వు అడగదలిచిందా పెద్ద మనిషిని గురించి కాదని తెలిసిపోయిందిలే సుజాత. అసలు సంగతి చెప్పు. ఇద్దరు బుర్రలు బెటర్ కదా ఒక్క బుర్ర కంటే. చూడు, ఆయన వల్ల ఓ ప్రయోజనం జరిగిపోయింది నాకు. లోపలి గుండె చుట్టూ దురదలా నీ ప్రేమ కోసం నేను వెర్రెత్తిపోతున్నానని తెలుసు నీకు. గుండె గోక్కోలేం, అలాగని దురదని గోకోకుండా ఉండలేం కదా. బాగుంది. ఇచ్చింగ్ అరౌండ్ ది హార్ట్. సిల్లీ ఆలోచనలు నీకే వస్తాయి సుందర్. అసలు ఉదయం నుంచి నీకు ఫోన్ చేయాలనే, కానీ అన్నీ అడ్డంకులే. సుజాత లేచి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. ఈ ఉత్తరం చదివి చెప్పు. దీన్ని జాగ్రత్తగా తిరిగి అంటించి బాక్సులో పడేస్తాను. కాస్త వ్యవధి కోసం ఇంకా పని చేయలేదు అంటూ లెటర్ అందించింది. తక్షణం కుర్చీలో జార్లబడి కూర్చుని సునిశితంగా చదివాడు శివసుందర్. అతని ముఖ కవళికల్ని పరీక్షిస్తోంది సుజాత. ఇప్పుడు రాత్రి 10 కావస్తోంది. మనం ఏం చేయలేం. రేపు నువ్వు సరిగ్గా 10-10:30కే నా ఆఫీసు దగ్గర ఉండగలవా? ఇది తేలిగ్గా కొట్టిపారేసేదిగా తోచడం లేదు. చాలా సీరియస్గా అన్నాడు. వర్రీడ్గా ఉన్న సుజాత ముఖం చూస్తూ, సుజాత, ఇది డేంజర్ జోన్. ఒక్కదానివే ముందుకు వెళ్లకు. ఈ రమ గురించి నీకు బాగా తెలుసా?
25 కూడా ఉండవు. ఇప్పుడు హడలి చేస్తోంది రమ. ఆకర్షణ ప్రేమ అనుకుని లేచొచ్చింది. గుళ్ళో పెళ్లి చేసుకున్నామంది. కానీ ఈ మధ్య ఏ పని చేయక నీకు నాకు లోటు తీరిపోయే ప్లాన్ వేస్తాను అన్నాడట. ఏదో 10 పరక అప్పుకొస్తుంది. మరెవరి దగ్గర తీసుకుందో నాకు తెలీదు. కళ్యాణి అని. తెలుసులే, ఇందాక వచ్చి వెళ్ళాడుగా. అబ్బా, ఆయన కాదు, ఈవిడ గవర్నమెంట్ ఉద్యోగి. రామ అప్పుకొచ్చింది. అలా అలా తీగలాగితే డొంక కదిలింది. నిజంగా దుర్మార్గుడు. ఆమెనే అమ్మకానికి పెట్టాడు. దీనిని మనం పరిష్కరించగలమా సుందర్? పాపం ఆ పిల్లని చూస్తే బెంగగా ఉంది. తొందరపడి మనం ఏదైనా ప్లాన్ వేసినా ఆ పిల్లతో చర్చించకు సుజాత. అనవసరపు పౌరుషానికి పోయి వాణ్ణి సవాల్ చేయగలదు హెచ్చరించాడు సుందర్. రేపు నేను సెలవు పెడతాను. దీని విషయం తేల్చాలి. అప్రయత్నంగా అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది సుజాత. ఆమె చేతికేసి చూస్తూ తన చెయ్యి ఆమె చేతి మీద వేశాడు సుందర్. ప్రామిస్, తేల్చగలం సుజాత అన్నాడు. మరింక వెళ్ళు, ఇంకా లేట్ అయితే కష్టం. నాకు కాదు, నీకే. వస్తాలే రేపు. గుడ్ నైట్ సుజాత. ఇలాంటి విషయాల్లో నేర్పు ప్రధానంగాని బాధపడ్డం కాదు అంటూ తలుపుకేసి నడిచాడు. గుడ్ నైట్, రేపు కలుద్దాం. గుడ్ నైట్ అంది. వదిలే, ఇలాంటి పరిస్థితుల్లో స్వీట్ డ్రీమ్స్ అనకు. నేను గెలవలసినవి ఇంకా 2 ఉన్నాయి. ఏంటో? ఒక ఆటో డ్రైవర్, పాపం ఉద్యోగం లేక ఆటో తోలుకుంటున్నాడు. కాలేజీలో ఏ అటెండర్ పనైనా అడగాలని. గుడ్, నా దగ్గరికి పంపు, ఏదో చూస్తాను. మీ ఆడ లెక్చరర్ల మధ్య వాడెందుకు? నవ్వుతూ లిఫ్ట్ కేసి నడిచాడు సుందర్. అతని మనసు దూదిపింజిలా తేలికైంది సుజాత తనపై ఉంచిన నమ్మకంతో. తలుపు వేసుకుని పడుకుందే గాని కంటిపై కునుకు రావడం లేదు సుజాతకి. నిజంగా సుందర్ మనస్ఫూర్తిగా సహాయం అందిస్తాడా? ఏం చేయమంటాడు? మనిషి ఇంత విశాల భావన కలవాడేనా? ప్రదర్శిస్తున్నాడా? ప్రతి విషయం అంత తేలిగ్గా తోసిపారేస్తాడు. ప్రతి విషయం అంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తాడు. అసలు నిజమైన శివసుందర్ ఎలాంటివాడో అంచనా వేయడం ఎలాగా? అన్నపూర్ణం గారు చెప్పినట్టు ఏరి ఏరి చేసుకున్న భర్తే అలా తయారవడం సాధ్యమేనని నిరూపిస్తుంటే ఎలా నమ్మడం? రమ గురించిన సమస్య ఎంత సీరియస్గా తీసుకున్నాడు? కుతూహలమా? నిజంగా సహాయం చెయ్యాలనా? సుందరిని అంచనా వేయలేకపోతోంది సుజాత. అబ్బా, నిజానికి సమస్య సుందర్ పరిష్కరించగలిగితే అబ్బా, నా సంతోషానికి అవధలే ఉండవు. అన్నపూర్ణ గారిని కూడా పరిచయం చేస్తాను అనుకుంది సంతృప్తిగా. మనసు తేలిక పడగానే నిద్రలోకి ఒరిగింది శాంతంగా. ఎంత గాఢ నిద్రలోకి పోయిందో కాని ఎవరో బెలకొడుతుంటే ఉలిక్కిపడి లేచింది. గోడ గడియారంకేసి చూసింది. అబ్బా, 8 దాటిపోతోంది. మై గాడ్ అంటూ లేచి తలుపు తీసింది. వెంకటేష్, ఏమైంది? అంది ఎదురుగుండా నిలబడిన వాణ్ణి చూసి. కాస్త లోపలికి రానివ్వండమ్మా అంటూ 2 అడుగులు ముందుకొచ్చి, అమ్మా, నిన్న రాత్రి ఎవరో ఇద్దరొచ్చారమ్మా, వారిని తీసుకుని డాబా మీద పార్టీ అన్నాడు. నేను అన్నీ సర్దాను, కానీ వారేదో మాట్లాడుకున్నారు. నాకు అర్థం కాలేదు. వారు కొత్త మనుషులమ్మా. వారిని ఓ ఆటోవాడు తీసుకొచ్చాడు. వాడు చెప్పాడమ్మా, నిన్న మిమ్మల్ని ఇక్కడ దింపాడట. నేను చూడలేదు, కానీ వాడు నన్ను చూశాడమ్మా. నేను మీరింకా కాలేజీకి వెళ్లలేదు, చూసొస్తానని చెప్పాను. ఉండమన్నా అమ్మా. వెతకబోయిన తీగ సామెత గుర్తుకొచ్చింది. వెంకటేష్, నా కాలేజీ నెంబర్ తెలుసుగా, ఫోన్ చేసి నేను ఈరోజు సెలవు అని చెప్పు. ఆటో అతని పేరు భాస్కర్ అని చెప్పినట్టు గుర్తు. ఉండమను, నేను బయటకు వెళ్ళాలి అంటుండగానే వెంకటేష్ బయటకు నడిచాడు. చూడు వెంకటేష్, సురేష్ని చూస్తూ ఉండు, మర్చిపోకసమా. అలాగే, మీరు మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేద్దమ్మా. ఆడితో దోస్తుగానే ఉంటున్నా. నవ్వి చక్కా పోయాడు. సుజాత చాలా అర్జెంటుగా స్నానం చేసి డ్రెస్ అయింది. రాత్రి కూడా సుందర్ స్పెషల్ తప్ప ఇంకేం తినలేదు. బత్తాయి రసం ఉంది. 2 బిస్కట్లు, ఓ గ్లాసుడు జ్యూసు అందుకుని టిఫిన్ పార్టు ముగించింది. అమ్మ చేసిన అలవాటు. పొద్దున ఏమీ తినకుండా బయటికి వెళ్ళకూడదు అని ఎలా పంతం పట్టేది? నవ్వుకుంది సుజాత. నిజంగా అమ్మ లేకపోయాక ఇక పుట్టిల్లే లేదు. వెళ్ళినా అది అన్న ఇల్లు అనుకుంటూ కాస్త ముఖం అద్దంలో చూసుకుంది. కానీ కనపడినట్టు లిప్స్టిక్ వేసుకుని చెవి వెనక కాస్త సెంటు స్ప్రే చేసుకుంది. కాస్త హీలున్న షూస్ తీసి తొడుక్కుంది. ఏంటో కాలేజీలో అంత వయసులేని లెక్చరర్ కూడా కట్టుబాట్లు అనుకుంటూ లైట్లు ఫ్యాన్స్ ఆపి ఒకసారి చుట్టూ కలి చూసి అలాగే పర్సు కూడా తెరిచి చూసుకుంది. దానిలో డబ్బులు లేకపోతే అన్నట్టు నిన్న కదా జీతం తీసుకుంటా, ఏంటో బుర్ర సవ్యంగా పనిచేయడం లేదు అనుకుంటూ వీధి తలుపు లాగి మూసింది, లాక్ చేసింది. లిఫ్ట్ కేసి నడుస్తుంటే 2-3 ఓసారి తిరిగి చూశారు. గమనించకపోలేదు. నిన్న రాత్రి కళ్యాణి మొగుడుగారి ప్రభావం కాబోలు అనుకుంటూ లిఫ్ట్లో ఎక్కేసింది. దానిలో ఉన్నాడు సురేష్. మొదట నివ్వెరపోయినా సర్దుకుని చిరునవ్వు తెచ్చుకుంటూ రమ బాగుందా పలకరించింది. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి, బద్ధకం బలిసిపోయిందండి, పనా పాట, అందుకే గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, తనకి ఏదైనా జాబ్ చూడాలని అన్నాడు చాలా ఉత్సాహంగా. గుడ్, ఎలాంటి ఉద్యోగం చేస్తానంటుందో అడిగారా? దొరికింది చెయ్యాలి, మనకి కావాలంది దొరకాలిగా. లిఫ్ట్ తలుపు తెరుచుకుని బయటికి నడిచింది.
మీకు ఈరోజు కాలేజీ లేదా? కాలేజీ ఉంది, నేనేం వెళ్ళడం లేదు. నవ్వి గేటు దగ్గరకు వచ్చిన ఆటో ఎక్కింది సుజాత. గుడ్ మార్నింగ్ మేడం, మీ వాచ్మెన్ చెప్పాడు ఉండమన్నారని. ఈరోజు సెలవు పెట్టా. నువ్వు కాలేజీకి వెళ్తావో ఎలాగా అనుకుంటుండగా నువ్వు కింద ఉన్నావన్నాడు భాస్కర్. నీకు ఈరోజు మంచి ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని పరిచయం చేస్తాలే. త్వరలోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు అంటూ వెళ్లవలసిన ఆఫీసు కాంప్లెక్స్ చెప్పింది. అదిగో ఆ రైట్ సైడ్ ఆగు అంటుండగానే శివసుందర ఆటో పక్కన ప్రత్యక్షమై మీటర్ వంగి చూస్తున్నాడు. వద్దు సార్, మేడం అంటున్న వాణ్ణి చూసి, ఓ ఆ జాబు క్యాండిడేట్ నువ్వేనా అంటూ పర్సులోంచి తన కార్డు తీసిచ్చి, ఈ కార్డు పట్టుకుని నా పిఏ ఉంటుంది, నీ వివరాలు చెప్పు, కేర్ ఆఫ్ సుజాత అన్రాయ్. ఎవరో నేను మర్చిపోకుండానయ్యా అంటూ ఓ 50 రూపాయల నోటు వాడికిచ్చి, వెళ్ళు, నేను మీ దింపేస్తాలే. వాడు చిల్లర వెతుకుతుండగానే సుజాతని తన కారు కేసి నడిపించాడు. కారు చూస్తుండగానే కదిలిపోయింది. అటే చూస్తూ ఉండిపోయాడు ఆటో భాస్కర్. నువ్విచ్చిన ఉత్తరానికి కాపీ తీసి తెలిసిన ఇన్స్పెక్టర్ గారికిచ్చాను. మనం వచ్చి కలుస్తామని, అన్నీ నువ్వు వివరంగా చెప్తావని చెప్పాను. మనం తర్వాత ఏం చెయ్యాలన్నది ఆయన చెప్తారు, ఓకే? కారుని నేర్పుగా పార్కింగ్లోంచి తీసి ట్రాఫిక్తో కలిపాడు సుందర్. థ్యాంక్ యూ సుందర్, నేను ఈరోజు ఆలస్యంగా లేచాను. ఇంకా ఏదో అనబోతున్న ఆమె మాట కడ్డొస్తూ, కానీ నేను ఫోన్ మీద చాలా పనులు చక్కబెట్టాను అన్నాడు నవ్వుతూ. నేనలా చేయలేను. ముఖం చూస్తూ గాని ఏ సంగతి చెప్పలేను. వారి ముఖాల్లో భావాల కదలిక స్పష్టంగా తెలిసిపోతుంది నాకు. ఈ ఆటోవాణ్ణి నమ్మకంగా పనిలో పెట్టగలనన్న విషయం అలాగే గ్రహించావా? అవును, మీటర్ వేశాడు. 10 రూపాయలు పైనిస్తే వద్దన్నాడు. బిఏ పాస్ అయ్యాడట. కాల్ లెటర్ కోసం 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలి? నమ్మవచ్చు అన్నదానికి. సరే, నాకు ఆకలిగా ఉంది అంది సుజాత. అయితే హోటల్కి పోదాం. పబ్లిక్ ప్లేస్లోనే సేఫ్గా రహస్యాలు మాట్లాడుకోవచ్చు అంటూ కారు ఓ హోటల్ కాంపౌండ్లోకి తిప్పాడు. ఏం తింటావ్? అదే, నన్ను కాకుండా. అతని ముఖంలోకి కోపంగా చూసింది. విషయం సీరియస్ కదా, కారంగా ముందు తినేద్దాం, తర్వాత నువ్విలా నాతో ఉండడం నాకిష్టంగా ఉంది కనుక స్వీటు, సరేనా అంటూ వచ్చిన బేరర్కి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, మనం ఇచ్చిన ఆర్డరు మనం మర్చిపోయేదాకా వీడు తేళ్లే. ఈ రోజు ఉదయం 2 నెక్కించుకుని వచ్చినవాడు ఈ ఆటోవాడే. సురేష్ వాళ్ళని కలుసుకుని నడుచుకుంటూ దూరంగా తీసుకుపోయాడని వాచ్మెన్ చెప్పాడు. నేను వీడిని ఏమీ అడగలేదు, కానీ నాకేమైనా ఉత్తరం వచ్చిందంటూ తెగడుగుతున్నాడా సురేష్. నేనా ఉత్తరం చదివాక బేరం కుదిరిందని నమ్ముతున్నాను. వాళ్ళు శుక్రవారం తప్పకొస్తారు. వాళ్ళని సురేష్తో సహా పట్టుకునే పని పోలీసులది. నువ్వు ఈ సంగతి మర్చిపోకు సుజాత. నువ్వక్కడ తలదొరచకూడదు హెచ్చరించాడు. మరి రమ నా దగ్గరకొస్తే? రాదు, రాకుండా చెయ్యాలి. అంతేకాదు, ఆ అమ్మాయి అసలు ఫ్లాట్లోనే ఉండకూడదు. తిను, ఏదో దారి దొరకపోదు. మనం ఇన్స్పెక్టర్తో మాట్లాడతాం కదా, అనుమానాలని తీర్చుకుందాం. కాసేపు ఇద్దరూ మౌనంగా తినడం ప్రారంభించారు. సుజాతకి సడన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి సుందరి చెయ్యి మీద తన చెయ్యి వేసింది. తక్షణం చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏదో అడగాలి కాబోలు. అవును సుందర్, వాళ్ళ అమ్మాయిని ముందుగానే తీసుకుపోతే, ఇందాక సురేష్ కలుసుకున్నాక డబ్బు తెచ్చేసుంటే. ప్లీజ్ సుజాత, అయితే గీతేలకి చోట్లేదు. మనం తిన్నగా రంగంలోకి దిగేశాం కదా. నీకీ లోకం తెలీదు సుజాత. చీకటి ప్రపంచం ఏలేవాళ్లు, అమ్మాయిలతో వ్యాపారాలు చేసేవాళ్లు ఎంతెంత పోటీ పడతారో ఊహించుకోలేవు. బహుశా లోకల్ బ్రోకర్లు కావచ్చు. లేకపోతే ఏ పింపుగాడో సరైన కేసు దొరికితే స్వంతంగా వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటుండొచ్చు. నువ్వు ముందు తిను, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళదాం అన్నాడు. రమకి గట్టిగా చెప్పాను, అతనికి అనుమానం రానివద్దని. గుడ్, ఇంకీ వర్రి నాకు వదిలిపెట్టు ప్లీజ్ అంటూ ఆమె చేయి నొక్కాడు. కారు మళ్లీ ట్రాఫిక్లో పడింది. డీఎస్పీ గారి కాంపౌండ్లో కారాపాడు. దిగు అంటూ తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఎందుకంత భయం సుజాత? పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళంతా నేరస్తులు కారే. నవ్వుతూ ఆమె చెయ్యందుకుని లోపలికి నడిచాడు. కబురంపగానే లోపలికి పిలిచారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్, బీ సీటెడ్ అని ఇద్దరికీ కుర్చీ చూపించారు డీఎస్పీ రెడ్డి గారు. ఎంతో సునాయాసంగా ఘరానా క్రూక్స్ని పట్టే అవకాశం కలిగించావు శివసుందర్. నీకు తెలుసో లేదో, ఈ ముఠా కోసం 3 ఏళ్లు బొంబాయి పోలీసులు మేము వలపనుతూనే ఉన్నాం. ఇప్పటికా పెద్ద చేపలు పడే అవకాశం కలిగింది. ఒక గట్టి ప్లాన్ వేశాం. నీకు వివరంగా చెప్పడం లేదు శివసుందర్. దానికి చాలా గట్టి కారణాలున్నాయి. ఏమాత్రం అనుమానం కలిగినా వాళ్ళు పలాయనం చెతకిస్తారు. మేం మీ పని చేస్తాం. మీరు ఆ రమ అని చెప్పారే, ఆ అమ్మాయిని తప్పించాలి. లేకపోతే సాక్ష్యం కోసమైనా ఆమెని మేం కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆ పని మీ శ్రీమతి గారికి అప్పగించండి. సుజాత కేసి చూస్తూ చెప్పాడు రెడ్డి. సార్, ఏదో చెప్పబోయింది సుజాత. మీకేం భయం లేదమ్మా. ఆ పిల్లని ఆ ప్లాట్లలో ఎక్కడ ఉంచకుండా చూడండి, అంతే. తర్వాత సంగతి అప్పుడు చూసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? సుందర్ కేసి చూస్తూ అడిగారు. సుజాత సుందరం ముఖంలోకి చూసింది. అతని కళ్ళు చిలిపి వెలుగుతో మెరుస్తున్నాయి.
ఏం పర్వాలేదు, ఈమె కాలేజీ లెక్చరరు. ఎప్పుడూ వయసు పిల్లలు చుట్టూ ఉంటూనే ఉంటారు. ఎలాగో చేస్తుందిలేండి. తర్వాత మేమేం చెయ్యాలి? అదే వద్దు. మీ పనుల్లో మీరు నార్మల్గా ఉండండి. నార్మల్గా ప్రవర్తించండి. ఏదో జరిగిపోతుంది అన్న ఆరాటం వద్దు. అదే నేను చెప్పేది. వెల్ అంటూ పనైపోయిందని సూచించారు డీఎస్పీ గారు. సుందర్, అతనితో పాటు సుజాత లేచారు. వందలు వేలు ప్రశ్నలు సుజాత మెదళ్ళలో వాన రాకముందు చెలరేగే ఈసెళ్లలా కమ్ముకొస్తున్నాయి. కాని చేయగలిగిందేం లేదు. ఆయన పని ముగిసింది, వెళ్ళిరండి అన్నాక చేసేదేముంది? ఇద్దరూ నమస్కరించి బయటకొచ్చారు. సుందర్ ముఖం చూడ్డానికి సిగ్గేసింది సుజాతకి. ముఖం కందగడ్లా చేసుకుని అతన్ని చూసి, ఏం మేం భార్యాభర్తలం కాదని చెప్పలేవా? చంపావు. అదా నీ కోపం? ఇంకా దేనికో అనుకున్నాను సుజాత. ప్రతి ఒక్కరికి కలిగే అనుమానాలు తీరుస్తూ పోవాలంటే నేను మీ రావుగారినో ఇంకో మూర్తిగారన్నావే ఆయనతో ప్రారంభించేయాల్సింది. మనకి తెలుసు కదా మనం కానే కాదని. నవ్వి కారు తలుపు తెరిచాడు. ఎక్కి కూర్చుంది సుజాత. అటు వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చుంటూ కాలేజీకా ఇంటికా అడిగాడు. 2-3 నిమిషాలు సైలెంట్గా ఉండిపోయింది సుజాత. కాస్త విసుగు, కొంచెం కోపం వచ్చాయి సుందర్కి. కారు తలుపు తెరుస్తూ, ఒక క్షణం, ఆయనకి విషయం చెప్పి చక్కా వస్తా అంటూ దిగబోతున్న అతని చేయి పట్టి లోపలికి లాగింది. నీకిది పిచ్చావెర్రా? ఆయనేమనుకుంటాడు? నువ్వు పక్కనుండిగా చెప్తే బాధపడతావని ఒంటరిగా వచ్చి నిజం చెప్పాననుకుంటాడు. కాని సుజాత మనిద్దరినీ కూడా. బాబు, విల్ యూ ప్లీజ్ షటప్ అంది. కోపంగంటున్నావా ఉట్టినేనా? కోపం లేదు, పాడు లేదు. నాకింకా ఓపిక పోతున్నట్టుంది సుందర్, బయలుదేరు అంది నెమ్మదిగా. నాకు రమని చూస్తే భయంగా ఉంది. కిరసనాయలు పోసి కాల్చుకుంటే, పై టెర్రస్ ఎక్కి దుంకేస్తే? ఆ పిల్ల ఏదైనా చేస్తుంది సుందర్. ఆమెకి ఇంకో దారి లేదు. తల్లిదండ్రులు రానివ్వరు. జాలిగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది. నీకు బెంగలైంది నా ఒక్కడి మీదే సుజాత, అవునా? నీకు ఒక్క రమని చూసి కాదు బెంగ. అలాంటి స్థితిలో ఇరుక్కుపోయిన అందరి గురించి బెంగే. భర్త చేత పిల్లల కళ్ళెదురుగా తన్నులు తినే అన్నపూర్ణగారంటే బెంగ. అనుమానపు మొగుడుతో సతమతమవుతూ సంపాదించుకుంటున్న బానిస కళ్యాణి అంటే బెంగ. నీ బెంగ కరెక్టే, కాని వారి సహకారం లేకుండా వారి జీవితాలు నువ్వు బాగు చేయలేవు. ఇది ఆలోచించు. వారి కష్టాలు, అవమానాలు వారి కర్మ అనుకుంటారు. తామే వాటికి అవకాశం ఇస్తున్నామని అనుకోరే, ఇంకెలా? సగం స్వాగతంలాంటున్న సుజాత ముఖం కాస్త పైకి లేపి, అసలు చిక్కు ఇదే సుజాత. మీ ఆడవారికి అన్ని హక్కులు, రక్షణలు ఉండి నెగ్గుకు రావాలి. ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకు వేయగలరు సుందర్, వేయగలరు. కానీ ఆ తర్వాత ఏమవుతుందోనన్న భయం వాళ్ళకి. ఈ సమాజం పెళ్లం వదిలేసిన మొగుణ్ణి గౌరవిస్తూనే ఉంటుంది. కానీ పెళ్లం మొగుణ్ణి వదిలేస్తే ఆమె విలువ పూర్తిగా పడిపోతుంది. ఆ మొగుణ్ణి ఓ చేతకాని వాళ్ల జమ కడుతుంది. కసితో ఆమె ముఖాన్ని యాసిడ్ పోయడానికి ప్రయత్నిస్తాడు. నానా అల్లరి పెడుతూనే ఉంటాడు. ఆడదానికి పిల్లలు ప్రతిబంధకాలుగా తయారవుతారు. అన్నపూర్ణ గారిని చూడు, ఇల్లు వదిలితే దిక్కులేదు. రమ ఎక్కడికి పారిపోగలదు? శివ, ఆడదాని ఈ పతనావస్థకి కర్ణుడి చౌకులాగా కారణాలనేకం. నువ్వు నమ్మలేకుండా ఉన్నావు కదూ? ఆగి దీర్ఘంగా నిట్టూర్చింది సుజాత. అర్థం కాకపోవడానికి ఏముంది? అద్దం మీద దుమ్ములా చూపిస్తే నవ్వాడు. అబ్బా, ఎంత క్లిష్టమైన విషయాల్లో మునుగున్నా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోదు. అదే నాకిష్టం. బండి కాస్త వేగం పెంచు. మరీ ఎద్దుల బండిలా సాగుతోంది. ఎక్కడికి చెప్పలేదే? నేను ఇంటికి వెళ్ళాలి. అన్న ఇంటి దగ్గర దింపే. ఏం, ఆ రావో మూరుతో యక్షప్రశ్నలు వేస్తారనా? వాళ్ళకి నాతో మాట్లాడడానికే భయం. వాళ్ళ పెళ్లాలు పాడైపోతారని గట్టిగా నవ్వింది. నువ్విలా నవ్వినప్పుడు నీ కంటి కొసల చిన్న నీటి ముత్యం ఏర్పడుతుంది. ఆ చెంపల మీద చిన్న సైజు గుంటలు ఏర్పడతాయి. నీకు తెలుసా? ఇది మరీ బాగుంది. కళ్ళు మూసుకుని నవ్వుతూ నా ముఖం నేను అద్దంలో ఎలా చూసుకోగలను? యూఆర్ ఏ ఫూల్. కారు సైడు రోడ్లోకి మళ్లించాడు సుందర్. ఇద్దరి ముఖాల్లో ఒక రకం ప్రశాంతత ఏర్పడింది. అన్నగారింటి దగ్గర దిగి నువ్వు రావా అడిగితే, నో, సాయంత్రం వస్తాగా, ఉండు, ఈలోగా ఇన్స్పెక్టర్ ఒకటితో ఆలోచిస్తాను. రమని ఎటు పంపాలో నేను దింపేస్తా. వెంకటేష్ని అడిగానని చెప్పు. కారు కదలబోతుంటే, ఎంతకీ అని నవ్వుతూ చెయ్యి ఊపింది సుజాత. అతని పెదవులపై నవ్వు వెలిగింది. నీ అంతకి చాలు అంటూ స్పీడ్గా వెళ్లిపోయాడు శివసుందర్. వెళుతున్న కారు కేసే చూస్తూ పరధ్యానంగా మెట్లకేసి నడిచింది సుజాత. ఫ్లాట్లు బాగుంటాయి, కానీ మెట్లు, వరండాలు కామన్ స్థలాలు కదా. వాటి అపరిశుభ్రత ఓ అరణ్యరోధనే. ఎవరూ పట్టించుకోరు. ఎవరి గుమ్మాల ముందింత చెత్తున్నా ముందుకైనా తోసేస్తారు, పక్క గడపకైనా తోసేస్తారు. లోపల ఎలా ఉంటే ఇంకా ఎవరు ఎక్కువగా వాడిని మెట్ల సంగతి వేరే చెప్పాలా? మెట్లకి దీపం కూడా ఉండదు. మొదట్లో ఓ గుడ్డి బల్బు అక్కడక్కడ ఉండేది. అది మాడిపోయాక దాన్ని మార్చే దిక్కులేదు. వెల్ఫేర్ కమిటీ 30 సార్లు చర్చించినా ఎన్ని వర్డ్స్ ఖర్చు పెట్టాలి? ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వాళ్ళు పెట్టాలా? దాని ఖరీదు అందరూ సమంగా పంచుకుంటారా?
అందుకు రూల్స్ ఒప్పుకుంటాయా లాంటి అవివేకపు చర్చలతో కాలక్షేపం చేసేసి మళ్లీ మీటింగులో నిర్ణయం తీసుకుందాం అని వదిలేస్తారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ మెట్లెక్కుతున్న సుజాత హలో అన్న పలకరింపు విని ఉలిక్కిపడి తలకి చూసింది. సురేష్ వెకిలిగా ఏదో కనిపెట్టేశాను అన్న ముఖం పెట్టి నవ్వుతున్నాడు. రాస్కెల్ అనుకుంది. హలో మీరా, ఏదో పరధ్యానంగా ఎక్కేస్తున్నా, మిమ్మల్ని చూడనేలేదు. సారీ అంది. మీతో చాలాసార్లు చూశాను, మీ ఫ్రెండా ఉడ్బీనా కుతూహలంగా అడిగాడు సురేష్. ఫ్రెండ్ ఏం? ఎదురు ప్రశ్న వేసింది సుజాత. ఉట్నే అడిగానండి. రమ ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది. మంచిదానన్నా లేక? నోనో, చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని, మంచి సలహాలు ఇస్తూ ఉంటారని చెప్తుంది. నిజానికి రావు గారికి మూర్తి గారికి కూడా మీరంటే గౌరవం, మీకు తెలుసో లేదో. చాలా సంతోషం. ఆడదాని మీద గౌరవం ఉండడం ఈ రోజుల్లో చాలా అరుదు కదా. మీరేం చేస్తూ ఉంటారు? ఉద్యోగమా బిజినెస్సా? కుతూహలంగా అడిగింది అతన్ని దాటి 2 మెట్లు పైకెక్కి. ప్రస్తుతం నిరుద్యోగం. ఈ శుక్రవారం ఏ వార్త వచ్చేయాలి. వస్తే అదృష్టానికి డోకా ఉండదు. రమ ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదండి. ఓ ఉత్తరం రావాలి, దానికోసం చూస్తున్నాను. పాపం రమకి చాలా బోరుగా ఉంటుంది, అందుకే కబుర్లు సేకరిస్తుంది. మిసెస్ రావుకి, మిసెస్ మూర్తికి కూడా మీరంటే వాళ్ళ అభిమానం అని చెప్పింది. ఏదో చిన్నపిల్ల కదా, గుడ్ లక్ అనేసి గబగబా మెట్లెక్కి తన గుమ్మం చేరింది సుజాత. శుక్రవారం ఎంతో దూరంలో లేదు, రేపే. లోపలికి వెళ్లి తలుపేసుకుని శివసుందర్ సెల్ని పిలిచింది. ఉండు అని ఆగాడు శివసుందర్. ఇంకా ఎటూ కాని ట్రాఫిక్ కారణ్యంలో ఉన్నాడు కాబోలు అనుకుంది. చెప్పు, ఏంటి హడావిడి? ఇంటికొచ్చేసావా? కిందనే ఉంటావనుకున్నా, ఏంటి హడావిడి? సారీ, ఇంకా దారిలోనే ఉన్నట్టున్నావు. రేపే సురేష్ ఉద్యోగం గురించి ఉత్తరం రావాలని ఎదురు చూస్తున్నాడు. మెట్ల మీద తారసపడ్డాడు. గుడ్. ఆ ఉత్తరం వాచ్మెన్ చేతికివ్వు. వాడి చేత సురేష్కి ఇప్పించే సుజాత. దాంతో మనకి పనిలేదు. మరి నువ్వు కంగారు పడకు, రేపు నేను అక్కడ ఉంటాను. తిండి పెడతావా? పోదు, లేకుంటే తెప్పించుకుని తిన్నావు, సరేనా? వాడి చేతిలో లెటర్ పడితే పర్వాలేదా? ఏం పర్వాలేదు, నువ్వు చూస్తుండు అంతే. మరి మాట్లాడనివ్వకుండా లైన్ కట్ చేశాడు. ఫోను కట్ అయిందని గ్రహించడానికి క్షణం పట్టింది. అమ్మయ్యా, ఇక్కడ ఏం జరిగినా నా వణికే చేయి గట్టిగా పట్టుకోవడానికి ఓ వ్యక్తి ఉంటాడు అని నిట్టూర్చి మంచం మీద హాయిగా వాలిపోయింది. వదిన పెట్టిన చిరుతిళ్లే 3 రోజుల భోజనం పెట్టు అని నవ్వుకుంది. నిద్ర ముంచుకొచ్చింది సుజాతకి. ఎక్కడో నెమ్మదిగా తలుపు తడుతున్న చప్పుడుకి తెలివొచ్చింది. ఉలిక్కిపడి లేచింది సుజాత. గడియారం చూసింది. తెల్లవారుజాము 5 గంటలు కావస్తోంది. ఎవరై ఉంటారు? తలుపు దగ్గరికి వెళ్లి ఎవరు అని అడిగింది సుజాత. అలా అడిగిన క్షణంలోనే ఈరోజు శుక్రవారం అని కూడా గుర్తుకొచ్చింది. నేనండి రమణి, నెమ్మదిగా చెప్పింది. కొంచెం తలుపు తెరిచి, ఈరోజు శుక్రవారం, ఆ ఉత్తరంలో ఈరోజే కదా ఉంది, నాకు చాలా భయంగా ఉందంటే సురేషు నడిచొస్తానని వెళ్ళాడు, అందుకే. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది రమ. నువ్వు భయపడకు, అన్నీ ఏర్పాటు చేశాం. నువ్వు భయపడి కార్యం కాస్తా పాడు చేయకు. ఏదో ఒకటే జరుగుతుంది, నువ్వు క్షేమంగా బయటపడతావు, వెళ్ళు అని చెప్పి పంపించేసింది. ఇక నిద్రేమిటి అనుకుని కిటికీ దగ్గరికి వాచ్మ్యాన్ని పిలిచింది. వాడు పొరుగునొచ్చాడు. వెంకటేష్, ఈ ఉత్తరం 2వ కంటికి తెలియకుండా బాక్సులో పడే అని కవరిచ్చింది. వాడు దానిని చొక్కాలో దాచుకుని చక్కా పోయాడు. జాగ్రత్తగా చూస్తూ ఉండు. కాఫీ పెట్టుకు తాగి పేపర్ తిరగేస్తూ కొంచెం కాలక్షేపం చేసింది. కావాలనుకున్నప్పుడు కాలం కాళ్ళు ఇడుస్తూ సాగుతుందేమిటి? ఇక లాభం లేదని స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. ఏమో బయటికి వెళ్లాల్సొస్తే అని సిద్ధమైంది. ఇంకా ఉదయం 10 కాలేదు. అన్ని ఇళ్లల్లోనూ ఒకటే సందడి. కుక్కరు కోతలు, పిల్లల అరుపులు పొద్దుటిపూట మరీ గట్టిగా వినిపిస్తాయి. బెల్ మోగడంతో ఉలిక్కిపడింది సుజాత. సేఫ్టీ చైన్ వేసి కాస్త తలుపు తెరిచి చూసింది. ఓ నువ్వేనా అంటూ తలుపు తెరిచింది. ఏం, ఎవరనుకున్నావు? ఆ రావుగారు చెక్ చేయడానికి వచ్చారనుకున్నావా అంటూ లోపలికి టిఫిన్ ప్యాకెట్లతో వచ్చాడు సుందర్. నే తిండి పెడతాననుగా, ఇవన్నీ ఎందుకు అడిగింది. కబుర్లు చెప్పుకునే కాలం వంటగదిలో వృధా కావడం ఇష్టం లేక. అక్కడే కబుర్లు చెప్పుకోవచ్చు. తోచలేదోయ్, రా వేడివేడిగా తినేద్దాం. ఏమైనా విశేషాలా? అరే మరిచిపోయాను, నీ రావుగారు ఎదురయ్యారు. బహుశా నేను ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిదేమనిపిస్తోంది. ఏంటో ఆ పాఠాలు? అనుమానంగా అడిగింది. ఆడదాన్ని లొంగ తీసుకోవడం ఎలా చెప్తాడేమోనని. అబ్బే, ఆడదాన్ని చెత్త కొట్టడం ఎలా అన్నదే బాగా చెప్తాడు, వేదవేషాలు. ప్లేట్లలో టిఫిన్ సర్దుతూ అంది సుజాత. నువ్వు కోపంగా ఉన్నా బాగున్నావు, ఎలా ఉన్నా బాగున్నావు సుజాత, పర్వాలేదు అంటూ టేబుల్ లాక్కుని కూర్చున్నాడు. సుజాత 2 గ్లాసుల్లో జ్యూస్ పోసి పెట్టింది. మౌనంగా తినడం ప్రారంభించారిద్దరు. ప్లేట్లు సింకులో పడేసింది. కడిగేద్దామా? అక్కర్లేదు, నౌకలొస్తుందిక. నేను దాక్కోవాలా? నవ్వుతూ అడిగాడు.
ఇది రావు మూర్తిల కంటే డేంజరస్. నువ్వు దాక్కున్న 2 గ్లాసులు ఎందుకున్నాయి, 2 ప్లేట్లేమిటి? అలాంటివి చూసి కూపి లాగుతుందిలే. ఉండడం బెటర్ నవ్వుతూనే అంది సుజాత. వాళ్ళింకా వాదించుకుంటూనే ఉన్నారు. నూకాలు రానే వచ్చింది. అమ్మగారు, నేను సామాన్లు తోమనేలేదమ్మా అంటూ సుందరకేసి చూసాగింది. నా చుట్టం లేవే, ఇంత ఆలస్యంగా వచ్చేవేం? నేను ఈరోజు సెలవు పెట్టాను కనుక సరిపోయింది. ముందు గిన్నెలు కడుగు, తర్వాత ఇల్లు అంటూ పనులు ఏకబిగిన పురమాయించింది. అమ్మగారన్నారమ్మా అంటూ ఏదో చెప్పబోయింది. అబ్బబ్బా, నీకు అందరూ అమ్మగారులే. ఎలా తెలుస్తుంది ఎవరి గురించి చెప్తున్నావో? ఆ అమ్మగారి ముందుకు పేరు చేరుస్తూ ఉండు, చెప్పు. ఆగి సుందరి ఏం చేస్తున్నాడో ఓరకంట చూసింది సుజాత. హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అదేనమ్మా అన్నపూర్ణమ్మ, మళ్ళీ రగడా. 2 రోజులైంది లేచి. మళ్ళీ ఏమైందే? మళ్ళీ ఏంటమ్మా, ఏ రోజుకారోజే చచ్చి బతుకుతోందా ఇల్లాలు. ఏ అఘాయిత్యం తలపెడుతుందోనని నాకెప్పుడూ భయమే. అదేం మనిషమ్మా మొగుడు, కట్టుకున్న దాన్ని గుడ్ను బాదినట్టు అలా బాది మళ్ళా దాని పక్కన తొంగునెందుకు పోతాడు? సిగ్గులేం జీవం, చచ్చా. మా ఊళ్ళైతే పంచాయతీ పెట్టి తగలేస్తారు. తాగి కొడితేనే ఇప్పుడు మేం ఊరుకోవడం లేదు. ఇదేంటమ్మా, పైకి పెద్ద మనిషిలా టిప్పుటాపుగా వేషం, లోనంతా కుళ్ళు. మీకున్న ధైర్యం మర్యాదస్తులకు ఉండదులేవే నూకాలు. పాపం, నువ్వు ముందు పని కాని అంది. గిన్నెలు కడుగుతూ ఏదో సణుగుతూనే ఉంది. ఊరుకోవే నూకాలు, వచ్చిన చుట్టంగారు ఏమనుకుంటారోనన్న భయమైనా లేకుండా పెసిరింది. నేనేమన్నానని? చుట్టమైనా ఎవరైనా కొన్ని శబ్దాలు తెలుసుకుంటే మంచిది కదమ్మా. ఈ అయి చూస్తుంటే ఆ గీరగాళ్లలా లేళ్లే. సుజాత నవ్వేసి, మనిషిని చూసి నువ్వేం చెప్పగలవే? ఏం సుబ్బారావు గారు ఎంత మంచివారు, ఆ మూర్తిగారు ఎంత మర్యాదస్తులు, నీకు తెలీదా? ఆ నా మామనడితే చెప్తాడమ్మా వాళ్ళ అసలు రంగులు. సుందర్, ఈ నూకాలు వాచ్మెన్ పెళ్ళంలే అని అతనికి చెప్పింది. అందుకే నీకంటే దానికి అసలు ముఖాలు తెలుసు అన్నాడు. అరగంటలో పని ముగించుకుని, ఏవైనా కాని అమ్మా, కిందకు పోతున్నా. ఈరోజు మీ పనే చివరా. వెంకటేష్ ఉన్నాడా? ఓసారి రమ్మను అని చెప్పి దాన్ని వదులుచుకుంది. ఏ పనైనా చేయగలను కాని సుందర్, ఈ నూకాలు నోరు ఎవరూ మూయించలేరు. దాని నోటికి భయపడతారు కూడా అంది వచ్చి కూర్చుంటూ. ఎందుకు ఎదురు చూస్తున్నామో తెలిసిన ఆ ఎదురుచూపు ఫలితం గురించి ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది సుజాతకి, సుందర్కిను. నేను కిందకి వెళుతున్నాను రామా, తలుపేసుకో చెప్పి అన్నట్టు మీ సుజాత గారు గట్టిదే. ఎవరి కారులోంచో దిగుతూ ఎదురైంది. నీకు చెప్పాలనుకుంటూనే మర్చిపోయాను. సన్నగా ఈల వేసుకుంటూ లిఫ్ట్కేసి నడిచాడు సురేష్. ఇంకా రమ తలుపు మూసి వంటగదిలోకి వెళ్ళిందో లేదో కాలింగ్ బెల్ మోగింది. భయంతో తుఫాన్లో ఆకులా లోపలే వణికిపోయింది రమ. తలుపు కొంచెంగా తెరిచి చూసి, నువ్వేనా, అప్పుడే వచ్చేసేమేం భయంగా అడిగింది. అమాంతం రమని గట్టిగా కౌలించుకుంటూ, గుడ్ న్యూస్ రమ, నీ ఆంటీ మంచి శకునమే. వెంకటేష్ ఉత్తరం పైకి తెస్తూ కనిపించాడు. అంతా రెడీ. మన కష్టాలు ఈ రోజుతో గాల్లో కలిసిపోతారమ్మా. వంట ప్రయత్నం ఏమీ చేయకు. నేను బిర్యానీ కొంతేస్తా, తినేద్దాం ఎప్పటికి, సరేనా? ఎందుకు రమేష్, డబ్బుదండగా. ఇకపై ఆ మాట అనుకో. మనకి ఈ రోజుతో మన దరిద్రం వదులుతుంది. ఉద్యోగం ఇస్తామన్న వారు ఈరోజు సాయంత్రం వస్తామని రాశారు. అవసరమైతే మన ముఖం బొంబాయికి మార్చేసుకోవచ్చు. సంతోషంగా లేదు? ఉంది, కాని ఇక్కడే ఉందాం. మన అభివృద్ధిని మనమే అడ్డుకుంటామా? వద్దు, నేనెక్కడికి రాను భయంతో వణికిపోతున్న కంఠంతో అంది. పిచ్చిదానా, నేను నీ వెంట ఉండగా ఏంటి అన్నట్టు డిన్నర్కి వెళదాం. నువ్వు ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా తయారవు. తెలీదు సురేష్, అయినా అవన్నీ ఎందుకు? ఎందుకేంటి? నా స్నేహితుల ముందు నా భార్య అప్సరస్లా ఉండాలి. ఆవిడని అడిగి తీసుకువెళ్ళమను. మరీ ఆలస్యం చేయకు. 3:30కి వెనక్కొచ్చేయాలి సుమా. సుజాతని అడగమన్నందుకు కాస్త ధైర్యం వచ్చింది. అలాగే సురేష్, ఆంటీ తప్పకుండా తీసుకువెళుతుంది. నేనంటే చాలా ఇష్టం కూడా అంది రమా. నాకు చాలా సంతోషంగా ఉంది రమా. కాలం కలిసొస్తే సంతోషమే. మరి నీకు సంతోషంగా లేదా? దగ్గరికి లాక్కుంటూ అన్నాడు సురేష్. ఎక్కడికో వెళ్లాలంటూ వచ్చేసావు, మరిచిపోకు అంటూ దూరంగా తోసింది సురేష్ని. సరే, నేను బిర్యానీ తెస్తాను, నువ్వు స్నానం కాని అంటూ చాలా హుషారుగా బయటికి నడిచాడు సురేష్. సురేష్ కిందకు దిగ్గానే రమ సుజాత తలుపు తట్టింది. ఆంటీ, బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటున్నాడు. తెలియకపోతే మిమ్మల్ని అడగమన్నాడు. 3:30లోగా వెనక్కొచ్చేయాలన్నాడు. గుడ్. ఇప్పుడు 12 కావస్తోంది. భోంచేసి రెడీగా ఉండు. అతను వెళ్ళమన్నప్పుడు నా దగ్గరికి రారమ్మా, నీకేం భయం లేదులే ధైర్యం చెప్పి పంపేసింది రమణి. సుందర, అవకాశం అంటే ఇది. ఆ సురేష్ రమణి బ్యూటీ పార్లర్కి వెళ్ళమన్నాడట. తెలియకపోతే నన్ను సాయం తీసుకుని వెళ్ళమన్నాడట. చాలా ఉద్వేగంతో చెప్తున్న సుజాత ముఖం ఎర్రబడింది. సుజాత, నీకు చాలా సంతోషంగా ఉంది కదూ? మాటల్లో చెప్పలేను సుందర్. ఇక్కడ స్త్రీ సదన్ సూపరింటెండెంట్ నాకు మంచి మిత్రురాలు. రమణ అక్కడ వదిలితే? గుడ్. విషయం ఆమెకు వివరించి మరీ చెప్పు. తర్వాత ఆమె ఏమీ అనుకోకూడదు. ఆ ఉత్తరం కాపీ ఉందిగా, ఆమెది ఆమెకివ్వు. ఎవరొచ్చినా టక్కున చూడ్డానికి పర్మిషన్ ఇవ్వద్దను. పోనీ నేను రానా? వద్దొద్దు.
పెళ్లికి వెళుతూ పిల్లిని చంకబెట్టుకుని వెళ్ళినట్టుంటుంది. మేం వెళ్లేది బ్యూటీ పార్లర్కి, మర్చిపోకు నవ్వుతూ అంది సుజాత. ఇద్దరూ ఏం తినాలని ఆలోచించారు. ఇంట్లో 4 గుడ్లు పాలు తప్పించి కూరలేవు. గుడ్లు ఆమ్లెట్ వేసుకుని తినేసి పాలు తాగేసి లంచ్ అయింది అనిపిద్దాం, ఓకే అంటూ వంటింటికేసి నడిచాడు సుందర్. బాబోయ్ సుందర్, నా వంటిలంతా అయోమయంగా తయారు చేస్తావు. అతన్ని వెనక్కి లాగింది. మీ ఆడవాళ్ళకి వంటింట్లో ఉంటుందా గుండెకాయ? మీ మగాళ్ళకి గుండెలకి దారి పొట్టపూజలో ఉందని కదా. సరేలే, నువ్వు ఉల్లిపాయలు మిరపకాయలు తరుగు, నేను గుడ్లు బీట్ చేస్తా అని పనప్పగించింది. సరదాగాను భయపడుతూనూ ఇద్దరూ భోజనం లాంటిది ముగించారు. ఇక రమొస్తుంది, నువ్వు నేను హాయిగా పడుకుంటాను, వెళ్ళిరండి తాపీగా అంటున్న సుందరకేసి నమ్మలేనట్టు చూసి, అయితే నువ్వు కింద కూడా దిగవా ఆవేశంగా అడిగింది. సుజాత, నేను ఇక్కడ కొత్తవాణ్ణి. పోలీసులు ముందు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు అనవసరంగా. మనం వాళ్ళు వేసిన ప్లాన్ను సాఫల్యం చేయడం ముఖ్యం, మర్చిపోకు. ధైర్యంగా ఉండు. డిఎస్పీ గారు ఎవరో కాదు, నా మిత్రుడు ఇన్స్పెక్టర్ అల్లుడు, సరేనా అని వివరించాడు. ఆంటీ, నేను రెడీ, నన్ను తీసుకువెళతారా అంటూ లోపలికొచ్చింది. సుజాత ధైర్యం కోసం సుందర్ ముఖంలోకి మళ్లీ చూసింది. సుజాత, పొరపాట్లు నువ్వే చేసి గుణపాఠం నేర్చుకోక్కర్లేదు. ఎదుటివాళ్లు చేసినవి కూడా చూసి నేర్చుకోవచ్చు. కావలిస్తే సురేష్ని అడుగు, బడ్జెట్ ఎంత అని, ఆనందిస్తాడు ధైర్యం చెప్పాడు. సుజాత తలుపు దగ్గరగా లాగి రమతో సహా బయటకొచ్చింది. సురేష్ గుమ్మంలో నిలబడి చూస్తున్నాడు. సుజాతకి నోటి చివరదాకా వచ్చింది బడ్జెట్ ఎంత అని అడగాలని. కానీ ఏంటి విశేషం, మీ పెళ్లి రోజా సరదాగా అడిగింది. కాదంటే ఫ్రెండ్స్ వస్తున్నారు. రమకి అందంగా ఉందామని, నాగరికంగా కనిపించాలని తెలియనే తెలీదు. ప్లీజ్ 3 గంటలకి వెనక్కొచ్చేలా చూడండి అన్నాడు. నో ప్రాబ్లం, ఇప్పుడేం పెళ్లిళ్ళ సీజన్ కాదు కదా. అయినా ఈ సమయంలో రద్దీ ఉండదు. నాకు తెలిసిన చోట ఫ్రెండ్ ఉంది, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందిలేండి. వస్తా సురేష్ అంటూ రమ నడిచింది సుజాత వెనక. చాలా తృప్తిగా నవ్వుకున్నాడు వారి వెనక సురేష్. కొంచెం దూరం నడిచేదాకా ఆటోయే దొరకలేదు. మెయిన్ రోడ్డు మీద కాసేపు చూడగా ఓ ఖాళీ ఆటో వస్తుంటే స్టాప్ అంటూ చేయి చూపి ఆపింది సుజాత. ఒక చిరునామా చెప్పి, నీకా చోటు తెలుసా అని అడిగింది. చాలా దూరం అమ్మా, తిరుగు సవారీ దొరకదు, మీటర్ వేయను, 70 ఇప్పించండి అన్నాడు. ఎక్కురమా అని తాను ఎక్కి కూర్చుంది. పక్కన సాగిపోతున్న బస్సులు, ఆటోలు, కార్లు రొదలో ఎక్కిన ఆటో చప్పుడు అసలు తెలియడం లేదు. రమతో మాట మంతికి కూడా అవకాశం చిక్కలేదు. చివరికి గమ్యం ఎప్పుడు చేరతామా అన్న విసుగు రాబోతూ ఉన్న టైంలో ఓ పెద్ద గేట్లోకి పోనిచ్చాడు ఆటో. పైన గుడ్డివాళ్లకి సహితం తెలిసేటంత అక్షరాల్లో పేరు కనిపిస్తూనే ఉంది. గేటుకి 2 వైపులా పోలీసు పహారా ఉన్నారు కూడా. అది స్త్రీ సదన్. దిగురమ్మా, మరేం భయం లేదు. ఇక్కడ నాకు మంచి స్నేహితురాలుంది, ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్. దీనికి ఆమె అధికారి కాతీయని. నిన్ను ఆమె దగ్గర వదులుతాను. నాకు దిగులుండదు, నీకు ప్రమాదం ఉండదు. అక్కడ సురేష్ ఏం చేస్తాడో, పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో చూసి తర్వాత ఏం చెయ్యాలనే విషయం ఆలోచిద్దాం. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. భద్రత నీకు చాలా అవసరం అంటూ రమ చెయ్యి గట్టిగా పట్టుకుంది సుజాత. ఆంటీ, భయంగా అంది రమ. రమ, ప్రమాదం ముంచుకొస్తుంటే భయం మనిషిని లొంగదీసుకుంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. రా, ఏం భయం లేదు అంటూ రిసెప్షన్ రూంలోకి దారితీసి తన కార్డిచ్చింది సుజాత. ఆ అమ్మాయి దానిని లోపలికి తీసుకువెళ్ళింది. రమ్మంటున్నారమ్మా అని చెప్పింది. తలుపు తెరుచుకుని లోపలికి వెళుతూనే, హల్లో సుజీ, వింతల్లో వింత, ఈరోజు ఆకాశం విరిగి మీద పడదు కదా, నువ్విలా ఉరమని పిడుగులా వచ్చావు నవ్వుతూ కుర్చీలు చూపింది. అనవసరంగా వచ్చి నీ పని పాడు చేయడం ఎందుకని రాను కాతీయని. అంతే, ఇప్పుడు అర్జెంటు పని మీద వచ్చాను. ఈ అమ్మాయి రమ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇల్లు వదిలింది. నా ఎదుటి ఫ్లాట్లో వీరి కోపరం. ఈ మధ్య ఈమెని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈమెని ఫ్లష్ మార్కెట్కి అమ్మకానికి పెట్టాడు. ఇదిగో దానికి ఆధారమైన ఉత్తరం. డిఎస్పీని కలిసాం. వారు ట్రాప్ చేయడానికి ఓ పథకం వేశారు గాని అదేంటో చెప్పలేదు. కానీ అక్కడ ఏదైనా జరగడానికి ముందు ఈమెను అక్కడ లేకుండా చేయమని వారి సలహా. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కాత్యాయని, నువ్వు ఈ సహాయం చేసి పెట్టాలి. మేం ఉన్నదే అందుకు అంటూ ఉత్తరం చదవసాగింది. రమ వంచిన తల ఎత్తకుండా కళ్ళనీరు కారుస్తూ కూర్చుంది. కాత్యాయని, దయచేసి రమని ఏమీ అనకు అంది సుజాత. నోనో, ఈమె కేసుల్లాంటివి రోజు వచ్చేవే. కానీ నువ్వు బై ఎవరి సహాయం? చిలిపిగా సుజాతని చూసి నవ్వింది. శివసుందరని నా ఫ్రెండు. రమని ఈరోజు నా గదిలో ఉంచుకుంటానులే, భయం లేదు. నా మాట వినకపోతే చంపేస్తాను అనేవాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే? విని వినపడినంత నెమ్మదిగా అంది, భయంగా ఇద్దరు ముఖాలు మార్చి మార్చి చూస్తూ. వెర్రి వెదవా, అంతా పిరికివాడి ఫోజు. నీకేం భయం లేదు, మేం లేమా అని సుజాత కేసి తిరిగి, సుజీ, ఇలా అందరికీ తలలో నాలుగులా ఉండిపోవడమేనా, లేక నీకు తలలో నాలుగు కోసం అవసరం ఉందా? ఏం అలా అడుగుతున్నావు? నేను హాయిగా ఉండడం నీకిష్టం లేదా?
పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నవాళ్ళు నీకు కనపడలేదా? నేను లేను, మన ఫ్రెండ్ మల్లిక. లిస్టు వేస్తే పెద్దదే ఉంటుంది తెలుసా? తెలుసు, అయినా ఇలాంటి వాళ్ళని చూస్తున్నాను, ధైర్యం సడలిపోతుంది అంది సుజాత. 1-2 ఇలాంటి కేసులే ప్రపంచం కాదు. సుగంధం విస్తరించడానికి వ్యవధి తీసుకుంటుంది, కానీ దుర్గంధం ఇట్టే విస్తరిస్తుంది. పెళ్ళంటే డ్యూయట్, ఒకరు పాడాలి, ఒకరు తాళం వేయాలి, అలాగే అటునుంచిటు. సర్లే, ఒప్పుకోదగిన సలహా విన్నా ఎప్పుడు ఉపయోగించాలో అమల్లో తక్షణం పెట్టేయాలనో లేదు సుమా. లేస్తూ అంది కాత్యాయిని. సారీ, కబుర్లు చెప్పుకోవాలనే ఉంది, ఓ మీటింగ్ ఉంది అని సుజాత చెయ్యి అందుకుని నొక్కింది. పదమ్మాయి, నా రూంలో ఉంది గాని హాయిగా పడుకో, ఏమైనా కావలిస్తే అక్కడే ఉంది పని మనిషి అంటూ రమ చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి లేచింది సుజాత. ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి కూర్చుంది. ఆమె మనసు మెదడు కూడా ఆనందంతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది. ఏ ఊహ ప్రస్ఫుటంగా అర్థం కావడం లేదు. టైము 4 దాటిపోయింది, నిజానికి 5 గంటలు. ఆలోచనలు అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించింది. అక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏమైనా జరిగిందో లేదో. గూడు వదిలింది ప్రేమ కోసం. పాపం రమ జీవితం వీధిన పడింది. పాతకాలపు విలువల్ని మనసారా నమ్మిన ఇల్లాలు అన్నపూర్ణ గతి ఇంకో విధంగా నాశనమైంది. పెళ్లాలు పోతే ఇట్టే మళ్లీ పెళ్లి చేసుకుంటాడు మగాడు. ఆడా మగా మధ్య ఆకర్షణ ఎందుకంత రమ్యంగా ఉంటుంది, కాని పెళ్లి చేసుకోగానే అదెందుకు మాయమైపోతుంది, కసిగా ఎందుకు మారిపోతుంది? శివసుందర్ ఎంతో మంచి మిత్రుడు, నన్ను ఆరాధిస్తున్నాడని తెలుసు. నేనతన్ని పెళ్లి చేసుకుంటే అన్నయ్య చాలా సంతోషపడతాడని తెలుసు. కాని పెళ్లి చేసుకున్నాక ఈ స్నేహం పోతే ఎలా భరించడం? బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది. అమ్మా, ఎటు వెళ్లాలమ్మా అని ఆటోవాడు అడగడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది సుజాత. అరే వచ్చేస్తాం, కాస్త వెనక్కి వెళ్ళు. గేట్లో దిగడానికి సిద్ధపడింది. గేట్లో అడుగు పెట్టిందో లేదో అపర రుద్రుడిలా ఎదురొచ్చాడు సురేష్. రమేది? నా మిత్రులు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. అరే, అప్పుడే పంపిస్తాను ఆటో ఎక్కించి, జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పా. నాకు పనుండి వెళ్ళి అది చూసుకుని ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. సూటిగా అతని కేసి చూస్తూ చెప్పేసింది సుజాత. నా దగ్గర నాటకాలాడకు. నాకేం పని నీతో నాటకాలాడడానికి? పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే కాబోలు. నువ్విక్కడ కాపు వేసినప్పుడు పైకి గాని వెళ్ళిందేమో చూసావా? చెప్పానుగా, రాలేదు. దానికి దారి తెలీదు కూడా. నువ్వే. కాస్త మీదకొచ్చాడు సురేష్. బాగుందయ్యా, చదువుకున్న పిల్ల, కొత్త చోట బ్యూటీ పార్లర్ తెలీదన్నావు, తీసుకెళ్లాను. ఇంటికి దారి తెలీదంటావేంటి సిల్లి? పైకి ఎక్కబోతూ అంది. పైన నా స్నేహితులకి టీ అది ఇవ్వాలి, మీరే ఆమెని కాదు ఏదో దాస్తున్నారు. సుజాత మీదకి రాబోతున్న సురేష్కి చెయ్యి అడ్డు పెడుతూ ముందుకొచ్చాడు సుందర్. మిస్టర్, ఎందుకు దాస్తుంది? తనకేం పని? నేను చూశాను రమ పైకి వెళ్లడం. వంటింట్లో ఉందేమో చూడు ముందర. రా సుజాత అంటూ సురేష్ని పక్కకు తోసి సుజాత భుజం చుట్టూ చెయ్యి వేసి పైకెక్కాడు సుందర్. సుజాత శరీరం నెమ్మదిగా వణకడం గమనించాడు సుందర్. పద, వీళ్ల మూలంగా మన సరదా అంతా పాడైంది. మేడ మీద రమ లేకపోతే నీ అంతు చూస్తాను. నిన్ను కిడ్నాప్ కేసులో ఇరికిస్తాను. గట్టిగా అరుస్తూ 2 మెట్లకి వెళ్ళాడు సురేష్. సుజాత, నువ్వు లోపలికి వెళ్ళు, పోలీసులు వచ్చారు, పైనున్నారు. ఈ వెధవకు తెలీదు. కాలుగాలిన పిల్లిలా కిందనే నీ రాక కోసం చూస్తున్నాడు పిరికి వెధవ అంటుండగానే 2 వ్యక్తుల మధ్య ఇరుక్కున్నాడు సురేష్. ఆవిడ పని తర్వాత చూద్దు గాని ముందు నీ సంగతి చూసుకో. ఈ సురేష్ అన్నది ఎన్నో పేరు మరిచిపోయావా? ఒక పోలీస్ కాబోలు అడిగాడు. మఫ్టీ పోలీసులు. ఇంకో 3 కూడా బేడీలు వేసి లాక్కుపోయారు. ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూశాడే గాని శివసుందర్ని పలకరించలేదు. అప్రయత్నంగా సుందర్ దగ్గరకొచ్చి అతుక్కుపోయింది సుజాత. ఆమెని భయం లోలోన వణికించేసింది. కళ్ళు తిరిగినంత పనైంది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని తలుపు జారవేశాడు సుందర్. కొద్ది నిమిషాల పాటు అలాగే ఇద్దరూ నిలబడిపోయారు. వారి ఉనికినే మరిచిపోయారు. లే సుజాత, కాస్త మొహం కడుకుని బట్టలు మార్చకుండా వెళ్లి స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత కాస్త విశ్రాంతిగా ఏసీ హాల్లోనో ఓ చెత్త సినిమా చూడనట్టు చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి. ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకో. వాడి వడలిపోయిన పువ్వులా ఉంది. పద, ఒక మంచి పని చేసినందుకైనా మనం మనని అభినందించుకుంటూ ఎంజాయ్ చేయాలి కదా అంటుండగానే ఫోన్ మోగింది. నేను ఇన్స్పెక్టర్ని, అందరూ ఒప్పేసుకున్నారు. వీడు తప్పించి అందరిది బొంబాయి పోలీసులు వచ్చి తీసుకుపోతారు, సురేష్ గారిని కూడా. ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉందా? లోకల్ ముఠా చేతిలో పడకుండా జాగ్రత్త పడాలి. మేడం ఉన్నారా? ఉంది గాని ఫ్రెండ్ చాలా భయంతో బాధతో అలసిపోయింది. వదిలే. మేమేమైనా సంతకాలు స్టేట్మెంట్లు? నోనో, మీరక్కడ లేరు. మేం రైడ్ చేసి పట్టుకున్నాం. మీరీ ఉత్తరం మాకిచ్చారంతే. ఒక అబల కాదు, ఊళ్ళో ఇలాంటి చాలా మందిని ఈ ఊబిలోంచి తప్పించారు. కలుస్తాలే అని ఫోన్ పెట్టేశాడు. మనం స్టేషన్కి రానక్కర్లేదన్నాడు సుజాత. మరీ మంచిది. త్వరగా తిములు తొందర చేశాడు సుందర్. వద్దులే శివ, ప్రశాంతంగా సంగీతం వింటూ ఇక్కడే కూర్చుందాం. నేను పకోడీలు వేస్తాను. వదినంత బాగా చేయలేను, కానీ ఒంటికి డేంజర్ కాదు. నవ్వబోయి ఆగింది.
దాటిన భయంకర గండాన్ని తలుచుకుంటే ఆమెకే నమ్మబుద్ధి కావడం లేదు. అంటున్నావే గాని నీ కంఠంలో జీవం లేదు సుజాత. ఇప్పుడింకా 9 కూడా కాలేదు. నువ్వు శారీరకంగా కంటే మానసికంగా కలిసిపోయావు. వాళ్ళని గురించిన ఆలోచనలు నిన్ను పీల్చివేశాయి. సుజాత, నీకు ఓ జీవితం ఉంది, మర్చిపోకు. నెమ్మదిగా అంటూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు. శివ, పాపం ఆ రమ ఎన్ని రంగుల కలలతో జీవితంలో కడుగుపెట్టిందో తెలుసా? ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడు. చూస్తూ ఉంటే ఎవరికైనా సుఖమన్నది గగన కుసుమేమో అనిపిస్తుంది. చూడు, కళ్యాణి ఎంతో మంచి మనిషి. సాటి ఆడదాన్ని ఆదుకోవాలని తాతాలాడింది. అతి దుర్మార్గంగా ఆలోచించే భర్తకి భయపడి వెనక్కి తగ్గింది. ఆ మొగుడు ఓ మేకవన్నె పులి. బట్టలు తెలిపేగాని మనస్సు మురికే. కాదు శివ, క్రూరం. ఆ నరకం నువ్వు ఊహించలేవు. సుజాత, నువ్విలా బాధపడ్డంలో అర్థం ఉంది, కాదన్ను. కాని నా జీవితం కూడా ఇలాగే అయిపోతే అని ఊహించుకుంటూ ప్రేమని ఆప్యాయతని దూరం చేసుకోవడం బాగలేదు. నీకు చదువుంది, సంస్కారం ఉంది, ఆర్థిక స్వాతంత్రం ఉంది. నీకెందుకు భయం? నువ్వు తీసుకునే నిర్ణయం సరికాదని తోచినప్పుడు దాని నుండి బయటపడగల ధైర్యం కావాలి. ఆధునిక స్త్రీవి, దిగులెందుకు? నీ బ్రతుకు పరాధీనపు బ్రతుకైపోతుందని. ఇవన్నీ కళ్యాణికి ఉన్నాయి శివ. ఏం లాభించింది? వ్యక్తిత్వం లేదు, తన మీద తనకి నమ్మకం లేదు, తనపై తనకి గౌరవం లేదు. అది తెములు. వెళదాం. సరే, బయలుదేరదాంలే అంటూ లోపలికి వెళ్ళింది శివ. మ్యూజిక్ హెచ్చించి వినసాగాడు శివసుందర్. ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. తలుపు దబదబా బాదడం వినిపించింది. నే తీస్తాలే, నోకాలై ఉంటుంది, దానికి కాలింగ్ బెల్ మీద నమ్మకం లేదు అంటూ తలుపు తెరవడానికి సేఫ్టీ చైన్ తగిల్చి చూసింది. నోకాలు. అవతల ఎక్కడో కేకలు, గోల, ఏడుపు అన్నీ కలిసి వినిపించాయి ఒక్క పెట్టున. ఏంటి గోల? ఏమైంది? అడిగింది. అమ్మగారు, అన్నపూర్ణమ్మ. దాని కంఠం పెగల్లేదింకా. శివ, ఒకసారి చూసొస్తాను. లేదమ్మా, మంటల్లో మాడిపోతుంది అంది. అన్నపూర్ణమ్మ ఫ్లాట్ కేసి పరుగు తీస్తూ, శివ ప్లీజ్ అంబులెన్స్ పిలు, అర్జెంట్ అంటూ నోకాలి వెనక పరుగు తీసింది సుజాత. ఆయనేడి పిల్లలు అంటూనే తలుపు తోసి కళ్ళపడ్డ దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. అమ్మా, కొంచెం ముందే స్కూటర్స్కుని వెళ్ళాడమ్మా, పిల్లలు లోపలే ఉన్నారు భయంగా అంది. అప్పటికే సుజాత వెంట సుందరొచ్చాడు. ప్లీజ్ అంబులెన్స్. వస్తుంది, నువ్వేమీ ముట్టుకోకు సుజాత. అంబులెన్స్ వచ్చింది. అన్నపూర్ణమ్మని ఎత్తడానికి ప్రయత్నించారు. ఆమెని గట్టిగా పట్టుకున్న పిల్లలు కట్టెల్లా నేల మీద పడ్డారు. మై గాడ్, ఎంత దూరం చేశారండి? ఇంతట్లో ఇంత ధైర్యం పోగొట్టుకున్నారా? వస్తున్న దుఃఖం ఆపుకుంటూ, జాగ్రత్త. ఇంకేం జాగ్రత్త మేడం, కొన ఊపిరి, ప్రయత్నిద్దాం, కనీసం చెప్తుందేమో ఏదైనా. చచ్చే ముందు నిజం చెప్పదు ఏడది, భర్తని కష్టాల పాలు చేయదు, అదే వీళ్ళ ధైర్యం అంటున్నారు దూరం నుంచి చూస్తోన్న ఓ పెద్దాయన. అంతా బొమ్మల్లా నిలబడిపోయారు. ముందు పొగకై ఉక్కిరిబిక్కిరై ఉంటారు పిల్లలు. ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు. అంబులెన్స్ బయలుదేరింది. శివ చేయి గట్టిగా పట్టుకుంటూ, శివ, నా దగ్గర ఆమె ఓ మాట తీసుకుంది, తన చేత నిజమే చెప్పించాలని, మనం వెళదాం అంది ప్రాధేయపడుతున్నట్టు. పద అంటూ బయలుదేరదీశాడు శివ. ఫ్లాట్ తాళం వేసి తాళం అతని జేబులో పడేసింది సుజాత. చేతిరుమాలు మినహా ఏం లేదు చేతిలో. అప్పుడప్పుడు కళ్ళు ఒత్తుకుంటోంది. కారు బయటికి తీశాడు. వెంకటేష్, అమ్మగారు రావడానికి ఆలస్యం అవ్వచ్చు అన్నాడు సుందర్. తెలుసునయ్యా, ఎవరికి కష్టం వచ్చినా అమ్మగారే ముందుంటారు సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్ అంటూ కారు బయటికి పోగానే గేటు మూసి తన కుర్చీలో కూలబడ్డాడు వెంకటేష్. వాడి పెళ్ళం వాడి దగ్గర కింద కూర్చుంది. దిగాలు పడి, క్షణాల మీద ఎంత దారుణం జరిగిపోయింది మామ. సుజాతమ్మ అంతకంతా చెప్తూనే ఉందయ్యా, పాపం ఏ రోజుకు ఆ రోజు ఎదురు దెబ్బ నిట్టూర్చింది. రాత్రి 9 గంటలు దాటిపోయింది. ఆసుపత్రి ఆవరణలో కారాపి ఇద్దరూ లోపలికి నడిచారు. ఆమె బ్రతకదు సుందర్, ఆ రావుని క్షమించకూడదు, ఆమె చేత స్టేట్మెంట్ ఇప్పించి తీరాలి. అదే ఆమె కోరిక కూడా. చివరి క్షణంలో మనసు మార్చుకుంటానేమోనన్న భయంతోనే నా దగ్గర మాట తీసుకుంది నిజం చెప్పించమని. నా చేయి పట్టుకో సుందర్, నా కాళ్ళు వణికిపోతున్నాయి. డియర్ సుజాత, నువ్వంతగా వణికిపోకూడదు. ఈ దేశంలో క్షణానికో శిశువు జనిస్తే 3 క్షణాలకో స్త్రీ దిక్కులేని చావు చేస్తోంది. మీ స్త్రీలు మారందే ఈ పరిస్థితి ఎలా మారుతుంది? ఈ తల్లులే ఆడపిల్లల్ని చంపుతున్న దేశం ఇది. ఇంకా ఆ పిల్లలకి దిక్కేమిటి అన్నాడు. ఇప్పుడే వచ్చిన కాలిని కేసు. ఇంకా సుందర్ మాట పూర్తి కాకుండానే 2nd ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ చెప్పింది రిసెప్షనిస్టు. థ్యాంక్ యూ అంటూ ఇద్దరూ లిఫ్ట్ కేసు నడిచారు. పద అన్నాడు సుందర్. ఇన్స్పెక్టర్ గది ముందున్నాడు. 2 పోలీసులు కూడా ఉన్నారు. చూసి చూడనట్టు వచ్చిపోయేవారిని గమనిస్తున్నారు. సుజాత, నువ్వు లోపలికి వెళ్ళు, ఆలస్యం చేయకు అంటూ హెచ్చరించాడు శివ. నిజమే సార్, టైం చాలా తక్కువ. నేను డాక్టర్ సరేనంటే స్టేట్మెంట్ తీసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఎవరెవరో చుట్టాలంటూ వస్తున్నారు, మీరు వెళ్ళండి. మంచం మీద పడున్న అన్నపూర్ణ గారిని చూస్తూ నిలబడిపోయింది సుజాత. ఒంటి మీద పిసరంత స్థలం లేదు, కాలంది. తాకి ఓదార్చడానికైనా లేదు.
ఊపిరి తీసుకునేందుకే అవస్థ పడుతోంది. ఎందుకింత పనిచేసావు తల్లి? నీకెంత చెప్పాను? నీ కూతురిని నేను, నీ చెల్లెని నేను, నీ స్నేహితురాలు నేను, ఎందుకిలా చేశారు అంటూ సుజాతిక కంట్రోల్ చేసుకోలేక ముఖం చేతుల్లో దాచుకుంటూ బోరుని ఏడ్చేసింది. ప్లీజ్ ఏడవకండి, అందరూ బయటికి వెళ్ళండి. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇన్స్పెక్టర్ని పిలవండి లోపలికి అంటూ చెప్పింది డాక్టర్. సుజాతకేసి కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ. మీతో మాట్లాడాలని కాబోలు, మీరుండండి. ఇన్స్పెక్టర్ వచ్చాడు. కుర్చీ దగ్గరగా లాక్కుని, మీకేం భయం లేదమ్మా, జరిగింది నిర్భయంగా చెప్పండి. అన్నపూర్ణ తెగ ఆయాస పడిపోతుంది. ఏదో చెప్పాలని ఆరాట పడిపోతుంది. సుజాత గారు, మీరేమికి చాలా క్లోజ్ కాబోలు, కాస్త ధైర్యం చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. నేను తాగడానికి కూడా స్థలం లేదే, నేనేం ధైర్యం చెప్పగలను, ఏం చేయను? దుఃఖం దిగమింగుకుంటూ అన్నపూర్ణగారి ముఖానికి చేరువుగా ముఖం పెట్టింది. 80-90% కాలిపోయింది. రక్షించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా లేదు. లేకుంటే నేలపై పడిపోయేవారు కాదు. బొమ్మల్లా కూర్చుంది పిల్లలతో అన్నాడు ఇన్స్పెక్టర్. అడగండి మేడం. సుజాత కళ్ళు వర్షిస్తున్నాయి. అన్నపూర్ణగారు, నాకు నిజం చెప్తానన్నారు. నేను మీ చేత నిజమే చెప్పేలా చెయ్యాలన్నారు. చెప్పండి, చెప్పమ్మా. అన్నపూర్ణ అతి కష్టం మీద కళ్ళు తెరిచుంచింది. పెదవులు కదిల్చింది. నెమ్మదిగా అతి కష్టం మీద సుజాత, నా తల్లి అంది. ఆ కాలిన శరీరంలో ఇంకా ఎక్కడో మిగులున్న కన్నీళ్లు, కనుకొసల ముత్యాలు ఏర్పడ్డాయి. నా ఒంటి మీద దెబ్బ పడితే సహించనన్నానీరోజు. అయితే చావమన్నారు. కిరసనాల సీస అందించారు సుజాత. నెత్తిన కుమ్మరించుకున్నాను. అగ్గిపెట్టే నా ఒడిలో విసిరారు. అగ్గిపుల్ల గీసేసుకున్నాను సుజాత. అమ్మా అంటూ పిల్లలు. నేను వారిని వారించలేదు తల్లి. ఆయన దూరంగా పారిపోయారు. పిరికి మనిషి. పిల్లలు సుజాత. ఆమె పెదవులు తడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. తడిపిన దూది ఆమె పెదాలపై పిండింది నర్సు. ఇది మంచికే సుజాత కదూ. నాలాగా నా కూతురు, వారిలాగా నా కొడుకు తయారైతే ఇంకో తరం స్త్రీలు పడరా నాలాగా? చెప్పు. నాకు చావంటే భయం లేదు సుజాత. శత్రువైన ఆ మొగుడితో ప్రయాణం సాగించడం అంటేనే భయం. అందుకే. ఆమె స్వరం అసలు వినపడ్డం తగ్గింది. ఎగ ఊపిరి ఎక్కువై ఎక్కిళ్లు రావడం ప్రారంభమైంది. సుజాత ఇన్స్పెక్టర్ కేసు చూసింది. మళ్లీ అన్నపూర్ణ గారి కేసి తిరిగేసరికి ఆమెలో చలనం లేదు. నర్సు నిండుగా దుప్పటి కప్పేసింది. ఊర్లేడి చాలా సఫర్ అయి ఉంటుంది. ఈమె భర్తొచ్చాడా? అవతలున్నాడా? ఏమంటాడో వినండి మేడం. ఇలాంటి వాళ్ళు దుఃఖించరు, దుఃఖం నటిస్తారు. మనం ఏమైనా అనుకుంటామేమోనని. సుజాత కళ్ళు ఉబ్బిపోయి ఎర్రబడ్డాయి. చచ్చిపోయింది శివ, అన్నపూర్ణ గారు దారుణంగా చంపబడింది. కాని దీన్ని హత్య అనరెవరు అంటూ అతని ఛాతిపై వాలిపోయి ఏడ్చింది. అలా బేలలా ఏడవకు సుజాత. నేరగాడు పారిపోకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఇంకా. కాస్త దూరంలో నిలబడి ఏడవడానికి ప్రయత్నిస్తోన్న ఆమె భర్తను చూసి, మీరేనా ఆమె భర్త అడిగాడు. మాట రానట్టు తలూపాడు అన్నపూర్ణగారి మొగుడు. ఫార్మాలిటీస్ అయ్యాక బాడీ తీసుకెళ్ళండి, అక్కడే వదిలి వెళ్ళకండి, అది మీకే ప్రమాదం హెచ్చరిక ధ్వనించాడు ఇన్స్పెక్టర్. బెదిరించి నిజంగా కాల్చుకుంటుందని ఊహించలేకపోయాను. నన్ను దిక్కులేని వాణ్ణి చేసి వెళ్ళిపోయిందండి అన్నపూర్ణ ఏడ్చాడు. ఈ నాటకాలకేం గాని ఆపు. ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. నీ బండారం బయటపడింది పూర్తిగా. నువ్వు కొత్త పెళ్ళికొడుకు అవతారం ఎత్తాలనుకున్నావు కాబోలు. నువ్వు మనిషివి కాదసలు, జంతువు కూడా కాదు. వాటికి దయ్యదక్షిణ్యాలంటూ ఉంటాయి. మగ పుట్టక్కే నువ్వు సిగ్గుచెట్టు. షడప్. వెళ్ళి డాక్టర్తో మాట్లాడి పనులు పూర్తి చేసుకురా. నా స్టేషన్కి రా. సుజాత గారు, మీరు కనబరిచిన మానవత్వానికి జోహారు చెప్పకుండా ఉండలేనండి. ఎంతమందికి ఉంటుంది ఈ చొరవ? మీ వల్ల ఆమె మనసు ప్రశాంతమైంది. థ్యాంక్యూ. చావుతో సుఖపడింది అన్నాడు ఇన్స్పెక్టర్. సుజాత, రా, ఇంటికి వెళదాం అంటూ చెయ్యి అందుకున్నాడు. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నోనో, నేను ఆ ఇంటికి రాలేను సుందర్. నాకా మెరుపులు వినిపిస్తాయి, నేను ఉండలేను ఏడ్చేసింది. పద సుజాత, మనం నా ఇంటికి పోదాం. పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిద్దాం ఏం చెయ్యాలని. నోనో, అయినా నాకక్కడ నిద్ర రాదు. నా చేతిలో చేయివే సుజాత. ఇద్దరం కలిసి కొత్త బాటన ప్రయాణం సాగిద్దాం. ఇద్దరు వ్యక్తుల్లాగా, ఇద్దరు మిత్రుల్లాగా, ఇద్దరు ప్రేమికుల్లా. లోకం చాలా చాలా పెద్దది సుజాత. దానిలో మనకు అని కొంత ఏకాంతం, కొంత ఆనందం ఉంటుంది. అది మనం అందుకుందాం. ఇంతటితో శత్రువుతో ప్రయాణం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.